Baba often reminisced during the Sahwas month, particularly when he showed the Sahwasis places near Ahmednagar that were associated with his early activity. ఈ సహవాసుకు వచ్చినటువంటి సహవాసీలను అందరినీ మెహరాబాద్లో అహ్మద్నగర్లో అన్నీ తిరిగి చూపించారు బాబా. ఇదిగో ఇక్కడ ఇది చేశారు, ఇదిగో ఇక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, ఇది జరిగింది. అలా అవి చూపెడుతూ అనేక విషయాలను బాబా నెమరు వేసుకొని అవన్నీ చెప్పారు. The fact that a number of the Mandali and Sahwasis had shared in the events which rendered these parts memorable added to the flavor of the retelling. అయితే బాబా ఇలా చూపించి ఇక్కడ నేను ఉపాసనని కలిసాను అని చెప్పేవారు. ఆ తర్వాత మండలి వాళ్ళు ఒకరు అసలు మహారాజు ఎప్పుడు వచ్చాడు, ఆ సందర్భంలో ఏమి జరిగింది, ఇవన్నీ ఇంకా వివరించి చెబుతూ ఉంటే ఇంకా ఆనందంగా ఉండేది. The various reminiscences by Baba and the members of the Sahwas group have been regrouped here for the purpose of consecutive narration and are not therefore in the sequence in which they were originally given. అందుచేత ఇవన్నీ నేను రికార్డ్ చేశాను ఇలా చెప్పుకున్నాను. అయితే ఒకే సీక్వెన్స్లో నేను ఇక్కడ పొందుపరచలేదు. ఎందుకని చదివేవాడికి వీలుగా వెసులుబాటు ఉండేలా కొంచెం మార్చాను. సంఘటనలు మార్చలేదు, ఆర్డర్ మార్చాను, క్రమం మార్చాను. ఇట్ షుడ్ ఆల్వేస్ బి బోర్న్ ఇన్ మైండ్. ఇతను చెప్తున్నాడు అంటే నిజాయితీ అంటే ఎలా ఉండాలి, బాబా విషయం చెప్పినప్పుడు ప్రపంచానికి ఇలాగ చెప్పాలి అని చెప్తున్నాడు. ఎప్పుడూ ఒకటి బుర్రలో ఉంచుకోవాలి. దట్ బాబాస్ గెస్చర్స్ కన్వే ఎన్ ఎసెన్షియల్ ఐడియా. బాబా ఏదన్నా చూపించి ఇలా ఇలా చెప్తున్నప్పుడు ముఖ్యమైన విషయం ఒక్కటే అని చెప్తారు, దాని వెనక ఉన్న ఐడియా చెప్తారన్నమాట. ఇదిగో ఇక్కడే మహారాజు ఇలా చేశాడు, ఆ ఐడియా మాత్రమే ఆయన చెప్తారు. దిస్ ఇన్ టర్న్ ఈజ్ క్లోత్డ్ విత్ వర్డ్స్ బై వన్ ఆఫ్ ది మండలి. ఆ మాటకు మండలి వాళ్ళు శుభ్రంగా మంచి కట్టుబట్టలు కట్టినట్లుగా అందంగా తయారు చేసి దాన్ని ముస్తాబు చేస్తారు, ఆ సంఘటన పూర్తిగా అర్థమయ్యేలాగా. దేర్ ఫోర్ ద వర్డ్స్ ఆర్ నాట్ ఆల్వేస్ బాబాస్ వెరీ ఓన్. అంచేత నేను చెప్పే వర్ణంలో ఈ మాటలన్నీ బాబా స్వయంగా చెప్పినవని మీరు తీసుకోకర్లా. అన్లెస్ హీ చూజెస్ టీడియస్లీ టు హ్యావ్ ఎ వర్డ్ స్పెల్ అవుట్ బట్ ద సెన్స్ ఈజ్ ఈజ్. అయితే ఒక్కొక్కసారి మాత్రం ఆ బాబా చెప్పాలనుకున్న మాట చదవమనేవారు ఒకండి. తెలుసా మీకు గాడ్ స్పీక్స్ ఎలాగా కరెక్ట్ చేశారు? ఇప్పుడు డాన్ స్టీవెన్స్ ఐవి డ్యూస్ గాడ్ స్పీక్స్ తయారు చేసి పంపించేశారు. బాబా దాన్ని కరెక్ట్ చేయాలి. ఉదాహరణకి కాన్షియస్నెస్ అని కరెక్ట్ చేయాలంటే ఆ వర్డ్ ఎలా చెప్పాలి? అది తీసేసి కాన్షియస్నెస్ తీసేసి సోల్ అని రావాలంటే ఒకరిని లేచి చదవమనేవారు. ABCDEFGHIJKLMNOPQRS ఆగనేవారు ఎస్ దగ్గర. అప్పుడు ఒకడు ఎస్ రాసేవాడు, మళ్ళీ చదువునేవారు, మళ్ళీ ఆడు ఓ దాకా వచ్చేదాకా ఓ అనేవారు. అప్పుడు సోలా బాబా అంటే ఎస్. అలాగ ఓపిగ్గా బాబా కొన్ని పదాలను వెతికి ఆయన సూచిస్తే తప్ప పదాలు మాత్రం ఆయనవని మీరు అనుకోకండి, ఈ వాడినవన్నీ ఆయన ఆ ఐడియా చెప్పేవారు. ఇది అక్కడ జరిగింది అంటే అవి మాటల్లో మండలి వాళ్ళు చెప్పారు. వన్ ఆఫ్టర్నూన్ ఇన్ కమెంటింగ్ ఆన్ ఎ పెర్ఫార్మెన్స్ జస్ట్ గివెన్ బై ది తెలుగు గ్రూప్ ఆ విజోన్ బుర్రకథ, the story of Baba's life dramatically portrayed in song and dance. Baba had Irich tell of events concerning Baba's birth which had been described to Irich's mother by Baba's mother Shirin Mai. వీళ్ళు బుర్రకథ పాడుతూ ఉన్నారు. భాస్కర్ రాజు గారు, పారేపల్లి సత్యం గారు, ఆయన ఎవరండి వెంకటాచారి గారు, ఈ ముగ్గురు పాడుతూ ఉంటే అది మధ్యలో ఆపారు. బాబా ఇరిచిని పిలిచారు. అప్పుడు ఏం జరిగిందో ఆ కథ నువ్వు చెప్పు అసలు అని అడిగారు. అదెలా తెలుసు ఇరిచికి? ఇరిచి తల్లి గైమాయి, బాబా తల్లి షిరీన్ మాయికి అసిస్టెంట్గా ఉంటూ ఉండేది. ఎందుకంటే దేవుడి తల్లి కదా, అందుకని మెహరాబాద్లో వస్తే ఆవిడకి వండి పెట్టడం, ఆవిడకి వేడి నీళ్ళు ఇవ్వడం, ఆవిడ బట్టలు ఉతకడం, సాయం చేయడం, ఇవన్నీ చేస్తూ ఉండేది. చేస్తూ చిన్నప్పటి నుంచి అడిగేది ఎలా బాబా అసలు ఎలా పుట్టాడు, చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, ఏంటి కదా, ఏమేమి జరిగింది అన్నీ ఆవిడే అందరికీ చెప్పేది అనమాట. ఆ బాబా తల్లి దగ్గర తెలుసుకొని అవి ఈ మండలి అందరికీ అలాగ మీ అమ్మ నేర్చుకుంది కదా ఈ విషయాలన్నీ, మా అమ్మని అడిగి అవి చెప్పు ఇప్పుడు అని బాబా అన్నారు. షిరీన్ మాయి హ్యాడ్ అన్ అన్యూజువల్ డ్రీమ్ జస్ట్ ఎ ఫ్యూ డేస్ బిఫోర్ బాబాస్ బర్త్. ఆ విషయాలు చెప్తున్నాడు. ఇవన్నీ మనకు లాడ్ మెహర్లో వచ్చినాయి, కానీ యథాతథంగా బాబా సమక్షంలో ఏం జరిగిందో మనం తెలుసుకోవడం అవసరం. ఆవిడ చెప్పిన ప్రకారము ఫిబ్రవరి 24వ తారీఖు నాడు 1894వ సంవత్సరంలో పూనాలో ఉన్నటువంటి ససూన్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆ వార్డు ఎవరన్నా చూశారమ్మా? హాస్పిటల్కి వెళ్ళారా? మిస్ అవ్వకూడదమ్మా, ఎందుకంటే ఎన్నాళ్ళు ఉంటుందో మనకు తెలియదు కదా, తప్పనిసరిగా చూడాలి. వార్డు నెంబర్ 30 ఆ వార్డు కూడా. అక్కడ ఆ రూమ్ లోపల ఒక పెద్ద మార్బుల్ స్లాబ్ ఉంటుందన్నమాట.
ఏంటంటే ఈ సృష్టికి విడుదలకర్త ఇక్కడ ప్రసవింపబడ్డాడు అని ఉంటుందన్నమాట. దట్ యూనివర్స్, డెలివరర్ ఆఫ్ ది యూనివర్స్ అంటే మొత్తం విశ్వానికి విడుదల కల్పించేవాడు, విముక్తి కలిగించేవాడు, ఇక్కడ అతనికి ప్రసవం జరిగింది అని. అది మొత్తానికి కేకే రామకృష్ణన్ గారు వాళ్ళు బాబా 100 ఏళ్ళప్పుడు అనుకుంటాను, బాబా సెంటినరీ సెలబ్రేషన్స్లో భాగంగా గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ హాస్పిటల్లో ముందు రోజు జాయిన్ అయింది ఆవిడ. ఆ రాత్రి పడుకున్నప్పుడు ఆవిడ కళ వచ్చిందట. ఆ కళ చెప్తోంది షిరీన్మాయి, ఒక అసాధారణమైనటువంటి కళ. ఇన్ ద డ్రీమ్ షీ వాజ్ లెడ్ టు ఎ వైడ్ ఓపెన్ ఏరియా వేర్ షీ వాజ్ ర్యాపిడ్లీ సరౌండెడ్ బై ఎ సీ ఆఫ్ ఫారిన్ అపియరింగ్ పీపుల్ ఎక్స్టెండింగ్ ఆన్ ఆల్ సైడ్స్ టు ద హరైజన్స్. చూసారా, చిన్న చిన్న మార్పులు ఉంటాయి కథల్లో. రామతీర్థ్ గారు మనం చదువుకున్న కథలకు దీనికి కూడా మార్పులు ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తోంది, ఒక పెద్ద విశాలమైన మైదానంలోకి వెళ్ళిందట ఆవిడ ఆ కళలో. అన్ని వైపుల నుంచి విదేశీయులైనటువంటి ప్రజలు లక్షల్లో వచ్చేస్తున్నారట. ఎంత ఎక్కువ మంది అంటే ఎటు చూసినా భూమి ఆకాశం కలిసే చోటు ఉంటుంది, అక్కడ దాకా జనమే, అన్ని వైపులు 360 డిగ్రీల్లో అంతమంది జనం ఉండి అందరి కళ్ళు ఈవిడ మీదే ఉన్నాయట. షిరీన్మాయి felt that all the strangers were looking steadily and expectantly towards her. ఆవిడ వైపే ఏదో ఒక ఆశిస్తూ ఈవిడ వైపు చూస్తూ ఉన్నారు. షీ అwoke in a state of alarm. భయమేసి మెలకు వచ్చేసింది ఆవిడకి. When she described the dream to relatives and friends, an elderly person told her that rather than worry, she should feel happy. బంధువులు అందరూ ఉన్నారు కదా వార్డులో, వాళ్ళకి చెప్పింది ఇలాగిలా అంటే, అయ్యో పిచ్చిదాన్ని భయపడతావేంటి, సంతోషించవలసిన విషయం ఇది. As this symbolism of the dream indicated that the child would be awaited and esteemed by vast numbers of people. నీకు పుట్టబోయేటువంటి బిడ్డ మొత్తం విశ్వములో అధిక శాతం మందిచే ఆరాధింపబడతాడు, అటువంటి బిడ్డ నీకు పుట్టబోతూ ఉన్నాడు అని చెప్పారు బంధువులు. అండ్ ఎనదర్ అకేషన్ రంజు రీటోల్డ్ మోర్ ఆఫ్ షిరీన్మాయి స్టోరీ. మరొక సందర్భంలో రంజు అంటే ఎవరు, రంజు ఎవరు, బాబా మండలి సభ్యుడు. అతను చేసిన ముఖ్యమైన పని ఏమిటి గుర్తుపెట్టుకోవాలి, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అతను రంజూస్ డైరీస్ అని పాపులర్. మనం చదువుకునే పుస్తకాలు సగం ఛాంజీ డైరీసు, సగం రంజూ డైరీస్, ఆ రెండే ఆధారం ఈ అన్ని పుస్తకాలకి. అంటే అతన్ని బాబా అఫీషియల్గా రికార్డ్ చేయమని డ్యూటీ అప్పచెప్పారు అతను. అందుచేత అతను ఇవన్నీ స్టోర్ మెయింటైన్ చేసుకుంటూ ఉండేవాడు అనమాట. రంజు షిరీన్మాయి చెప్పిన కథలు ఈ సహవాసీస్ అందరికీ చెప్తూ ఉండేవాడు. ఆవిడ మాటల్లో, షిరీన్మాయి మాటల్లో, మేర్వాన్ హ్యాస్ బీన్ మై ప్రాబ్లం ఎవర్ ఈవెన్ ఎజ్ ఎ చైల్డ్. వీడి చిన్నప్పటి నుంచి నాకు తలనొప్పే, చిన్నప్పుడు పసివాడిగా ఉన్నప్పుడు కూడా నాకు ఇబ్బందిగానే ఉండేది. సమ్ మంత్స్ ఆఫ్టర్ హిస్ బర్త్ ఐ డ్రీమ్డ్, కొన్ని నెలలైందేమో వాడు పుట్టి కలొచ్చింది. దట్ ఐ వాజ్ స్టాండింగ్ ఇన్ ద డోర్ వే ఆఫ్ అవర్ హౌస్, మా ఇంటికి గుమ్మంలో నిలబడి ఉన్నాను నేను. హోల్డింగ్ మేర్వాన్ ఇన్ మై ఆర్మ్స్, నా సంకలో మేర్వాన్ని ఎత్తుకుని ఉన్నాను. ఐ సా దట్ దెర్ వాజ్ ఎ వెల్ నియర్ బై ఇన్ ద కాంపౌండ్ ఆఫ్ ది హౌస్. పెరడు ఉంది దొడ్లో, ఓ పెద్ద వెల్, అక్కడ నుయ్య, ఒక బావి ఉంది. ద ఫిగర్ ఆఫ్ ఎ స్ట్రైకింగ్ విమెన్ లైక్ ఎ హిందూ గాడెస్ వాజ్ రైజింగ్ అవుట్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది వెల్. అలా చూస్తూ ఉండగానే ఒక స్త్రీమూర్తి అలాగూ ఆ బావిలో నుంచి పైకి వచ్చింది. అలాగే ఆవిడ చూస్తే గుర్తుపట్టాను నేను, హిందూ దేవతలు అంటారు కదా, అలాగే ఉంది ఆవిడ సేమ్. I could clearly see the lavish green saree, మంచి బ్రహ్మాండమైన ఆకుపచ్చ చీర కట్టుకొని ఉంది ఆవిడ, in which she was dressed, and the many green bangles with which she was adorned. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గాజులు ఉన్నాయి, గ్రీన్ గాజులు కూడా వేసుకుంది ఆవిడ. Bright flowered designs were painted on her forehead in many colors. ఆవిడ నుదుటి మీద చాలా రంగుల్లో ఈ లతల్లాగా పెయింట్ చేసి ఉంది. And in her hand she held a tray containing flowers, a lighted lamp and other articles used by the Hindus in their worship. ఆవిడ చేతిలో ఒక పెద్ద పళ్ళె ఉంది, ఆ పళ్ళెల్లో వెలిగించిన దీపము, హారతి కర్పూరము, ఇవన్నీ అంటే హిందువులు పూజ చేయడానికి ఏ సామగ్రి వాడతారో అదంతా ఆవిడ చేతిలో ఉంది. ఐ స్టూడ్ మోషన్లెస్ ఇన్ ద ఫ్యాసినేషన్. ఆవిడ అలాగే చూస్తూ భలే ఉంది అని ఆవిడ అందం చూస్తూ అలా నిలబడిపోయాను కదలకుండా. అంటిల్ ది వియర్డ్ ఫిగర్ బెకన్ టు మీ. కాసేపటికి ఇలా అంది ఆవిడ, ఆ హిందూ దేవత, టు హ్యాండ్ మేర్వాన్ ఓవర్ టు హ్యాండ్. ఏమిట్రా ఇలా అంటుందంటే, ఆ మేర్వాన్ని నాకు ఇచ్చేయని అడుగుతోంది, ఇలా అంటుందన్నమాట. ట్రైయింగ్ టు హోల్డ్ హిమ్ ఆల్ ద మోర్ టైట్లీ ఐ వాజ్ అవేకెన్ ఫ్రమ్ ద డ్రీమ్. ఇంకా గట్టిగా పట్టేసుకున్నాను మేర్వాన్ని గట్టిగా, ఎందుకంటే పట్టుకెళ్ళిపోతుందేమో అని. ఆ భయంలో మెలకు వచ్చేసి. షిరీన్మాయి హ్యాడ్ కంటిన్యూ
had continued her telling of her early worries about her precious child. ఇంకా చెప్పింది ఎన్ని ఇబ్బందులు పడ్డాను అని ఇంకొక కథ కూడా చెప్పింది. మీర్వాన్ వాజ్ వెరీ యాక్టివ్ అండ్ మిస్చివస్ ఫ్రమ్ ద టైమ్ హీ వాజ్ ఏబుల్ టు టాడిల్. నేల మీద పాకడం నేర్చుకున్నప్పటి నుంచి చాలా కష్టంగా చాలా అల్లరి చేస్తూ ఉండేవాడు మీర్వాన్. అండ్ వుడ్ వాక్ అవుట్ ఆఫ్ ది హౌస్ వెన్ మై అటెన్షన్ వాజ్ డిస్ట్రాక్టెడ్. ఏమాత్రం ఏమరిచినా మాయమైపోయేవాడు. ఎక్కడికి వెళ్ళిపోయేదో తెలిసేది కాదు, ఎక్కడికి బయటకు వెళ్ళిపోతూ ఉండేవాడు. దిస్ ఆఫెన్ కంపెల్డ్ మీ వెన్ ఐ వాజ్ స్పెషల్లీ బిజీ విత్ హౌస్ వర్క్. I had to go for my bath and there was no one in the house to look after him, to tie one end of my saree to his waist and the other to the bedstead. ఒక్కోసారి అస్తమానం ఇద్దరు ముగ్గురు ఉండరు కదా ఇంట్లో, ఒక్కడే ఉంటుంది. ఏదో వంటలో చేయవలసి తాలింపు పెట్టాల్సి ఉంటుంది, ఈ కుర్రాడిని తీసుకెళ్ళలేదు, స్నానంకి వెళ్లాల్సి ఉంటుంది. అందుకని ఒక చీర తీసుకొని ఒక కొస అతని గుండెలకి చుట్టూ కట్టేసి ఇంకొక కొసని ఆ మంచానికి కట్టేస్తే అక్కడ ఏదో పాక్కుంటూ అలా తిరిగేవాడు. అలా చాలాసార్లు నేను చేస్తూ ఉండేదాన్ని. ఈవెన్ దెన్ ఐ కుడ్ నాట్ ఆల్వేస్ కీప్ హిమ్ అవుట్ ఆఫ్ మిస్చిఫ్. అయినా నాకు కష్టంగానే ఉండేది, ఎలాగోలాగా ఏదో తొంటరి పని చేసేస్తూనే ఉండేవాడు, తప్పించుకొని వెళ్ళిపోతాడు. వన్స్ అబౌట్ January 1895, అది 1895 జనవరి నెల, అంటే బాబాకు 11 నెలల వయసు. ఐ హ్యాడ్ లెఫ్ట్ హిమ్ ప్లేయింగ్ ఇన్ ద ఫ్లోర్. ఆడుకుంటున్నాడు నేల మీద పడుకొని, పోలీ ఇలా ఉండని అని నేను వదిలేసి వెళ్ళాను. రిటర్నింగ్ టు ది రూమ్ సమ్ మినిట్స్ లేటర్, కొన్ని నిమిషాల తర్వాత వచ్చేటప్పటికి ఐ వాజ్ హారిఫైడ్ టు సీ హిమ్ ప్లేయింగ్ మెర్రీలీ విత్ ఎ వెరీ బిగ్ బ్లాక్ స్నేక్. ఒక నల్ల తాచుతో ఆనందంగా కేరింతలు కొడుతూ ఆడుకుంటూ ఉన్నాడు. దిస్ టైమ్ ఇట్ వాజ్ నాట్ ఎ డ్రీమ్. ఇప్పుడు దాకా కలలు చెప్పాను నేను, ఇది కల కాదు, నిజమే, ఇది నిజంగా జరిగిన విషయం. విత్ ఎ పియర్సింగ్ క్రీమ్ ఐ రష్డ్ ఫార్వర్డ్. ముందుకి 2 అడుగులు వేసి గట్టిగా అరిచి ముందుకు 2 అడుగులు వేశాను. బట్ ద స్నేక్ స్లిప్డ్ క్విక్లీ అవుట్ ఆఫ్ ది హౌస్ అండ్ వాజ్ నెవర్ సీన్ అగైన్. ఎలా వెళ్ళిపోయిందో అలా తప్పించుకొని వెళ్ళిపోయింది, మళ్ళీ ఎప్పుడూ చూడలేదు మేము ఆ పాముని. సెవరల్ డేస్ లేటర్ బాబా డిస్క్రైబ్డ్ ద ఆల్ ఇంపార్టెంట్ అకేషన్ when a great Sufi saint Hazrat Babajan kissed him on the forehead, tearing away the veil which obscured his own God realization. కొన్నాళ్ళ తర్వాత, అంటే ఈ సహవాసు నడుస్తున్నప్పుడే, ఆయన అవతార జీవితంలో ఒక అతి ముఖ్యమైన సంఘటన అని చెప్పొచ్చు. దాని గురించి బాబాయే స్వయంగా ఆయన మాటల్లో ఇలా చెప్పారు. ఆ హజరత్ బాబాజాను ఎలా ముద్దు పెట్టుకుంది ఆ విషయం. When 5 perfect masters bring me down, they draw a wheel over me. 5 సద్గురువులు నన్ను క్రిందికి దించినప్పుడు, తీసుకొచ్చినప్పుడు నా మీద ఒక పెద్ద ముసుగును వేసి తీసుకొస్తారు. చిన్న చెరువు ఉందనుకున్నాం, చిన్న గుంట, ఒక ఏనుగు అందులోకి దూకిందనుకో, ఏముంది, మొత్తం వాటర్ బయటకు వచ్చేసింది, దానిలో జీవులు కూడా చచ్చిపోతాయి. అంటే అంత అనంత చైతన్యము ఈ పరిమితమైన భ్రాంతిలోనికి ఒక్కసారిగా అడుగు పెడితే ఈ సృష్టి తట్టుకోలేని పరిస్థితి. అందుచేత ఆ సత్యానికి అంత ముసుగు వేసి నెమ్మదిగా ఆ ఏనుగు వచ్చేలాగా ఒక కాలు ముందు, మళ్ళీ తర్వాత ఇంకొక కాలు అలాగ పెట్టేలాగా వాళ్ళు చేస్తారట. అంటే సత్యము నేరుగా ఇందులో డైరెక్ట్గా అడుగు పెట్టేస్తే ఈ భ్రాంతి పటాపంచరైపోతుంది. ప్రతి అవతారంలోనూ అంతే. అవి మనం విన్నవి కొన్ని కథలుంటాయి, కొన్ని ఉంటాయమ్మా. అయితే అతని అవతార కార్యక్రమం చిన్నప్పటి నుంచి చేయవలసి ఉండొచ్చు, మనకు తెలియదు కదా. మనం ఉదాహరణ చూడండి, రామాయణంలో ఈ తాటకి వాళ్ళని చంపేసిన తర్వాత విశ్వామిత్రుడు రాముణ్ణి లక్ష్మణ్ణి తీసుకెళ్ళిపోయి తపస్సులు చేసి అంటాడు. అదేంటి తపస్సులు చేసి అంటే అప్పచెప్పేశాడనమాట ఛార్జీ, ఆ ముసుగు తీసి కార్యక్రమం. అలాగే పరశురాముడు ఏం చేశాడు, అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు అంటారు ఆ గొడ్డలి. అదేంటంటే ఛార్జ్ అప్పచెప్పేశాడు, అయ్యా నువ్వయ్యా బాబు నేను అని. అతను సద్గురు అయి ఉండొచ్చు, మనకు తెలియదు ఇవన్నీ. అలాగే మనం రామాయణ భారతాల్లో కూడా ఇవి చాలా స్పష్టంగా ఉన్నాయి ఉదంతాలన్నీ. ఆ ఛార్జ్ అప్పచెప్పేయడం. బాబాని షీలా అడిగింది, కృష్ణుడిగా ఉన్నప్పుడు ఇలా వేలు మీద పర్వతం ఎత్తేసావని చదివాం, ఈ నిజమే అన్నారు బాబా. అవతార్ ఈ సద్గురువులు నన్ను భూమి మీదకి దించినప్పుడు ఒక పెద్ద ముసుగు వేసి అప్పుడు నన్ను భూమి మీదకి తీసుకొస్తారు. ఆల్దో బాబాజాన్ వాజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ విమెన్, షీ వాజ్ వన్ ఆఫ్ దెమ్. ఆడావిడేమిటి, సద్గురువు ఏమిటి అనుకుంటున్నారా? ఆవిడ స్త్రీమూర్తి అయినప్పటికీ కూడా ఆ కాలంలో ఉన్న 5 సద్గురువులలో ఆవిడ ఒక్కరితే. అండ్ షీ అన్వీల్డ్ మీ ఇన్ మై ప్రెజెంట్ ఫామ్. నన్ను ఈ అవతారములో నా ఈ మూర్తిని ఆవిష్కరించింది తొలుత ఆవిడే. విత్ జస్ట్ ఎ కిస్ ఆన్ ది ఫోర్ హెడ్ బిట్వీన్ మై ఐబ్రోస్, బాబాజాన్ మేడ్ మీ ఎక్స్పీరియన్స్ థ్రిల్స్ ఆఫ్ ఇండిస్క్రైబుల్ బ్లిస్ విచ్ కంటిన్యూడ్ ఫర్ అబౌట్ 9 months. మే 1913 సంవత్సరములో
నా 2 కనుబొమ్మల మధ్యన ముద్దు పెట్టుకోవడం ద్వారా నా దివ్యానందము ఆ అనుభూతిని ఆవిడిచ్చేసింది ఆవిడ. తర్వాత 9 నెలల వరకు ఆ అనుభూతిలోనే నేను ఉండిపోయాను. దెన్ వన్ నైట్, ఆ తర్వాత జనవరి 1914లో, చూసారా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి జరిగిపోలేదు ఇవన్నీ కూడా. మే 1913లో ఆవిడ ముద్దు పెట్టుకుంది. అప్పటి నుంచి అనంత చైతన్యంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఈ ప్రపంచం ఉందని గాని, ఈ సృష్టి యొక్క చైతన్యం కానీ ఆయన ఏమీ తెలియదు. అది బాబా చెప్తున్నారు. 1914 జనవరిలో, అంటే ఎన్నాళ్ళ తర్వాత, 7 నెలల తర్వాత, షీ మేడ్ మీ రియలైజ్ ఇన్ ఎ ఫ్లాష్ ద ఇన్ఫినిట్ బ్లిస్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. నువ్వు భగవంతుడురా, నువ్వు మానవుడు కాదు అనేటువంటి ఆ బ్రహ్మజ్ఞానాన్ని నాకు ఇచ్చేసింది ఆవిడ. ఎట్ ద టైమ్ బాబాజాన్ గేవ్ మీ నిర్వికల్ప్ ఎక్స్పీరియన్స్. ఆవిడ ఏమి ఇచ్చిందో చెప్తున్నాడు అప్పుడు ఆ క్షణంలో. నిర్వికల్ప్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై ఓన్ రియాలిటీ. నేను నిజంగా ఎవడినై ఉన్నాను అది ఆవిడ చెప్పింది. ద ఇల్యూజరీ ఫిజికల్ సటిల్ మెంటల్ బాడీస్ మైండ్స్ అండ్ వరల్డ్ అండ్ వన్ అండ్ ఆల్ క్రియేటెడ్ థింగ్స్ సీజ్ టు ఎగ్జిట్ ఫర్ మీ ఈవెన్ యాజ్ ఇల్యూషన్. మీరు అనుకున్నటువంటి స్థూలదేహము, స్థూల ప్రపంచము, అలాగే సూక్ష్మదేహము, సూక్ష్మ ప్రపంచము, మానసిక దేహము, మానసిక ప్రపంచము, ఇవన్నీ ఎగిరిపోయి లేవు. నాకు సంబంధించి ఇవేవి లేవు. అంటే సృష్టి అని మీరు దేనినైతే అనుకుంటున్నారో అవేవి లేవు నాకు. భాస్కర్ రాజు గారు భలే చెప్తారు. సృష్టి అంటే అర్థం చెప్తాడు ఆయన. క్రియేషన్ అంటే ఏదైనా పట్టుకొచ్చి దస్తావేజ్, ఏమంటే మీరు ఏదో ఆస్తిలో అమ్మేశారట కదా, ఏదో దస్తావేజ్ అంటే అవి ఇది వాడి సృష్టి అని బాబు, ఇది నిజం అనుకున్నారా మీరు? సృష్టి అంటే లేనిది ఉన్నట్టుగా కల్పించబడింది, అది సృష్టి. భలే చెప్పారు ఆయన. ఆ సృష్టి అంటే దానిలోనే ఉంది. ఆ పదంలో అర్థం ఏంటంటే లేదు, కానీ ఉన్నట్టుగా కనపడేలాగా చేయబడింది దాన్ని. అందుచేత మీరు సృష్టి అనుకునేది నాకు శాశ్వతముగా లేదు ఆ క్షణం నుంచి. దెన్ ఐ బిగాన్ టు సీ దర్ ఓన్లీ ఐ అండ్ నథింగ్ ఎల్స్ ఎగ్జిస్టెడ్. నేను ఎటు చూసినా నేనే కనిపించేవాడిని. నాకు ఇంకేదీ లేదు అసలు సృష్టిలో, ఉన్నది నేను ఒక్కడిని. ద ఇన్ఫినిట్ బ్లిస్ ఆఫ్ మై సెల్ఫ్ రియలైజేషన్ వాజ్, ఈజ్ అండ్ విల్ రిమైన్ కంటిన్యూస్. ఆ క్షణములో నా స్వస్వరూప చైతన్యము వలన కలిగిన బ్రహ్మానందము అప్పుడుంది, ఇప్పుడుంది, శాశ్వతముగా ఉండిపోతుంది నాకు కూడా. ఎట్ ద మూమెంట్ ఐ ఎక్స్పీరియన్స్ బోత్ ఇన్ఫినిట్ బ్లిస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫినిట్ సఫరింగ్. ఈ క్షణములో ఆ సహవాసీలతో బాబా చెప్తున్నారు, అనంత ఆనందము, అనంత వ్యధ రెండు ఏకకాలములో నేను అనుభూతి పొందుతున్నాను ఈ దేహము ద్వారా. వన్స్ ఐ డ్రాప్ ద బాడీ ఓన్లీ బ్లిస్ విల్ రిమైన్. ఒక్కసారి ఈ భౌతిక దేహాన్ని నేను విసర్జిస్తే ఒక్క దివ్యానందము మాత్రమే మిగిలి ఉంటుంది. ఇక బాధ లేదు నాకు. ఇందాకే చెప్పుకున్నాం మేము వచ్చే ముందే. ఎందుకంటే భావు కల్చరీని ఒకసారి ప్రశ్నించారు, శరీరం వదిలేసిన తర్వాత బాబాని ఎలా మనం అర్థం చేసుకోవాలి అని ఒక ఆయన ప్రశ్న వేశారు. ఒక పులి, మహాశక్తివంతమైన పులి, అది బోన్లో బంధించి ఉండిపోయింది. దాని శక్తి అంతా ఉంది, కానీ పరిమితులకు లోబడి ఉండిపోయింది. అది అంత శక్తిని ప్రదర్శించడానికి వీల్లేదు. అది దేహముతో ఉన్నప్పటి బాబా స్థితి అట. ఆ బోను డోర్స్ తీసేసి బయటకు వదిలేస్తే అది బాబా శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆయన ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. అంటే ఆయన అనంతమైనటువంటి చైతన్యము ఈ పరిమితులకు లోబడి ఉండదు. ఆ పరిమితులకు లోబడి ఉండడమే యూనివర్సల్ సఫరింగ్ అన్నారు బాబా. అది బాధ. సో ఒక్కసారి శరీరం వదిలేస్తే ఆయనకి అనంత ఆనందమే. బట్ ఆఫ్టర్ ఈ బికేమ్ సెల్ఫ్ కాన్షియస్ ఐ కుడ్ నాట్ హ్యావ్ సెడ్ ఆల్ దిస్. అయితే మళ్ళీ నేను చైతన్యం వచ్చింది, నాకు ప్రపంచం యొక్క ఎరుకు వచ్చిందనుకో, అప్పుడు ఇవన్నీ నేను చెప్పలేను నేను. నార్ కుడ్ ఐ సే ఇట్ ఈవెన్ నౌ ఇఫ్ ఇట్ హ్యాడ్ నాట్ బీన్ ఫర్ ది ఇండిస్క్రైబుల్ స్పిరిచువల్ అగనీస్ విచ్ హీ పాస్డ్ త్రూ ఫర్ అనదర్ పీరియడ్ ఆఫ్ 9 months ఇన్ రిటర్నింగ్ టు నార్మల్ కాన్షియస్నెస్ ఆఫ్ ద సఫరింగ్ ఆఫ్ అదర్స్. అలాగే నేను ఉండిపోయి ఉంటే ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా చెప్పలేకుండా ఉండేవాడిని. కానీ ఆ తర్వాత ఏం జరిగింది, 9 నెలల పాటు అతి భయంకరమైనటువంటి మానసిక వ్యధను అనుభవించాను. ఏమిటట, ఇతరుల బాధలను నేను ఎరుకతో అనుభవించడము. ఆ స్పృహకు రావడానికి 9 నెలలు పట్టింది. అందుకే రాత్రి మనం చదువుకున్న, మీకు గుర్తుందో లేదో, శ్రీమండలి వాళ్ళు అడిగారు బాబాని, బాబా వద్దు మా గురించి నువ్వు బాధపడవద్దు. తప్పదన్నాడు ఆయన. తప్పదు, నన్ను ఎవడు ప్రేమించినా వాడి గురించి నేను బాధను పొందవలసినది. అంటే లైబిలిటీలు అనమాట వీళ్ళందరూ, ఆయన ప్రేమికులంతా. డ్యూరింగ్ దీస్ 9 months
I remained in a state which no one else could have tolerated for even 9 days. ఆ 9 నెలలలోనూ నేను అనుభవించిన క్షోభ 9 రోజులు కూడా ఎవడైనా అనుభవిస్తే అవుట్. అంత భయంకరమైనటువంటి వ్యధను అనుభవించాను నేను. ఆఫ్టర్ ఫిజికల్ డెత్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ ఈ యూజువలీ డెడ్ టు ది వరల్డ్ అండ్ ద వరల్డ్ ఈజ్ డెడ్ టు. ఒక మామూలు మనిషి చనిపోయాడు అనుకుందాం. ఒక మామూలు మనిషి ఆ చనిపోయిన తర్వాత ఈ ప్రపంచం చనిపోయినట్టే వాడికి. ప్రపంచం కూడా వీడి చనిపోయిన వాళ్ళ లిస్టులో రాసేస్తుంది. అంటే వీడికి ప్రపంచం లేదు, ప్రపంచానికి వీడు లేడు. అది సాధారణంగా జరిగేది. Yet he continues to live his disincarnate life beyond the sphere of gross existence. మనం చదువుకున్నాం డెత్ అండ్ ఇమ్మోర్టాలిటీ అనే చాప్టర్. దేహము లేకుండా ఉన్నప్పటికీ మరణము తర్వాత ఈ దేహము లేనటువంటి ఆ పరిస్థితులలో వాడు జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. ఎలాగూ సూక్ష్మ శరీరము సహాయముతో, మానసిక శరీరము సహాయముతో యతనా ప్రపంచములో ఈ బాధలను వాడు అనుభవిస్తూ ఉంటాడు. అంటే జీవితం ఆగిపోలేదు, మారిందంటే ఇక్కడ స్థూలదేహముతో, అక్కడ సూక్ష్మదేహముతో. డ్యూరింగ్ ది ఫస్ట్ 3 days ఆఫ్ మై సూపర్ కాన్షియస్ స్టేట్, అంటే ఇప్పుడు మళ్ళీ బాబా తన పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇక్కడికి చెప్తున్నారు. జనవరి 1914లో ఆ దివ్య చైతన్యాన్ని, అనంత చైతన్యాన్ని అనుభవిస్తున్న 3వ రోజు నాడు, ఆ 3 రోజుల్లో ఇట్ వాస్ ట్రూలీ డెడ్ టు ఎవ్రీబడి అండ్ ఎవ్రీథింగ్ అదర్ దాన్ మై ఓన్ ఇన్ఫినిట్ రియాలిటీ. నేను ఈ నా చుట్టూ ఉన్న ప్రపంచం దృష్టిలో చనిపోయిన వాడి చోట లెక్క. ఆల్దో మై ఫిజికల్ బాడీ కంటిన్యూ టు ఫంక్షన్ మోర్ ఆర్ లెస్ నార్మల్లీ. అంటే నాకేం తెలియదు ఈ దేహం గురించి, కానీ అది పనిచేస్తూ ఉండాలి. యాక్చువల్లీ డాడ్ దో రియల్లీ లివింగ్, నిజానికి చచ్చిపోయాను అయినా బతికే ఉన్నాను. అంటే శరీరం నడుస్తూ ఉంది కాబట్టి. ఐ వాజ్ కాన్సిక్వెంట్లీ కన్సిడర్డ్ బై అదర్స్ టు బి సీరియస్లీ ఇల్. మా బంధువులందరూ కూర్చొని వీడికి ఏదో అయిపోయిన కొమ్మూలిపోయింది, వీడికి అనారోగ్యం సుస్థి వచ్చేసింది అని వాళ్ళందరూ తీర్మానం చేసుకున్నారు. ఐ వాజ్ అలౌడ్ టు రిమైన్ ఇన్ బెడ్ వైడ్ ఓపెన్ వేకెంట్ ఐస్ విచ్ సా. కళ్ళు ఎప్పుడు తెరుచుకునే ఉండేవాడట బాబా ఆ రోజుల్లో. ఎప్పుడు మంచం మీద పడుకోబెట్టేవారు, ఎందుకని రెస్ట్ తీసుకో. ఆ కళ్ళు దేన్ని చూస్తున్నాయంటే శూన్యములోకి చూస్తూ ఉండేవట. అది బాబా అనుభవించినటువంటి పరిస్థితి. వెన్ మ్యాన్ ద ఇండివిజువలైజ్డ్ సోల్ ఎంటర్స్ ది 7th plane, which is the one and only plane of reality, his consciousness is fully freed once and for all from everything else. ఒక జీవాత్మ 7వ భూమికలోనికి గనక అడుగు పెడితే, అంటే 7వ భూమిక ఒక్కటే సత్యమైనటువంటి భూమిక, మిగిలినవన్నీ మాయలోని భాగాలే 6వ భూమిక వరకు బాబా చెప్తారు. అక్కడ అడుగు పెడితే అతని చైతన్యము సంపూర్ణముగా స్వేచ్ఛను అనుభవిస్తుంది. ఇక ఒక్క బంధనం కూడా లేదు, సంపూర్ణమైన స్వేచ్ఛ, అన్నిటి నుంచి విముక్తి లభిస్తుంది. ఇట్ దెన్ ఈజ్ హోల్లీ ఆక్యుపైడ్ బై ది రియాలిటీ ఆఫ్ ది రియల్ సెల్ఫ్ ఆర్ గాడ్. ఇక దాని అనుభవం ఏంటి? నేనే భగవంతుడను, నేను భగవంతుడనే, మరేది కాదు. అంటే అదే స్వస్వరూప చైతన్యం అంటారు. స్వస్వరూప జ్ఞానం అంటే నేను నిజంగా ఏదైతే అయి ఉన్నాను అనేది తెలిసిపోతుంది. అది అనుభవంలో కూడా వచ్చేసింది. అదేమిటి? భగవంతుడు. సో ఇట్ ఈస్ సెడ్ దట్ ఇండివిజువల్ సోల్ బికమ్ సూపర్ కాన్షియస్ ఆర్ గాడ్ కాన్షియస్. దాన్ని ఏమంటారు? భగవత్ చైతన్యం వచ్చేసిందిరా వాడికి, విశిష్ట చైతన్యం వచ్చిందిరా అని అంటూ ఉంటారు ఆ పరిస్థితి. టు అదర్ సోల్స్ హూ ఫంక్షన్ విత్ ఇన్ ది లిమిట్ ఆఫ్ డ్యూయాలిటీ, ది గాడ్ కాన్షియస్ వన్ మే సీమ్ టు బి ఫిజికల్లీ యాజ్ మచ్ అలైవ్ యాజ్ దే ఆర్. మిగిలిన సోల్స్ ఉంటాయి, వాడు మామూలు స్థూల ప్రపంచంలోనే ఉండొచ్చు, లేకపోతే 1, 2, 3, 4, 5, 6 భూమికల్లో ఎక్కడైనా ఉండొచ్చు. వీళ్ళందరికీ వీని చూసి మళ్ళీ వీడు కూడా మిగిలిన బతికి ఉన్నటువంటి వాళ్ళలోనే వీని కూడా జమ కట్టేస్తూ ఉంటారు. Nevertheless, regardless of the fact that the superconscious one's gross subtle mental bodies may remain functioning, he is dead to illusion for all time. అతనికి దేహాలు ఉండొచ్చుగాక, కానీ అతనికి ఉన్నటువంటి స్పృహ మాత్రము ఉండదు. అవి చనిపోయినట్టే లెక్క అతని దృష్టిలో. హిజ్ కాన్షియస్నెస్ హ్యాస్ ట్రాన్సెండెడ్ ద ఇల్యూజరీ లిమిటేషన్స్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ దట్ లై విత్ ఇన్ ది ఇల్యూజన్ ఆఫ్ డ్యూయాలిటీ. ఎవడైతే 7వ భూమికలోనికి అడుగుపెట్టాడో జనన మరణాల యొక్క ఆ పరిధిని దాటేశాడు. వాడికి ఇంకేం అప్లై కావు ఇవి. అంటే వాడు మామూలు పుట్టడము చావడము అనకూడదు. అందుకని చచ్చిపోయాడు కదండి బాబా ఎప్పుడండి అని అంటే తప్పని చెప్పాలి మనం. ఎందుకని బాబా చనిపోడు ఎప్పుడు, అవతార పురుషుడు. అతని శరీరాన్ని విసర్జిస్తాడు అంతే. మనం మరణము అమరత్వం అప్పుడు చదువుకున్నాం. ఎవడికి ఆ మాట వాడాలి, మరణం అనే మాట. మనం అలాగే మామూలు వాళ్ళు కూడా ఆయన శరీరం విడిచిపెట్టేశాడని అంటాం, అది తప్పు.
ఆయన మామూలు చచ్చిపోయాడనే చెప్పాలి. శరీరం విడిచిపెట్టేయడం అది ఆయన ఒక్కడికే చెల్లింది. అది ద కాన్షియస్ స్టేట్ ఆఫ్ గాడ్ ఈజ్ నోన్ ఓన్లీ టు దోస్ హూ హ్యావ్ అచీవ్డ్ ఇట్. ఆ భగవంతు స్థితి ఎలా ఉంటుందయ్యా అంటే అది అనుభవం పొందిన వాడికి తెలుస్తుంది. అది లేకపోతే అది వర్ణించి చెప్పడం కుదరదు. సచ్ ఎ స్టేట్ ఆఫ్ రియలైజేషన్ ఆఫ్ డివైన్ వన్నెస్ ఈజ్ కంప్లీట్లీ బియాండ్ ద డొమైన్ ఆఫ్ మైండ్ ఇట్ సెల్ఫ్. బాబా అంటున్నారు, నీ పరిమిత మేధస్సుకు పూర్తిగా అతీతమైన స్థితి అది. అంచేత నువ్వు దాన్ని అర్థం చేసుకోలేవు. ఇట్ ఈజ్ రేర్ ఫర్ మ్యాన్ టు బికమ్ సూపర్ కాన్షియస్. ఒక మానవుడు ఇలా విశిష్ట చైతన్యాన్ని పొందడం చాలా అరుదైన విషయం. 1 in millions మైట్ అచీవ్ ఇట్. 10 లక్షల మందిలో ఒక్కడికైనా అది అసాధ్యమే పొందడం, అంత కష్టపడ్డది. ఇట్ ఈజ్ రేరర్ స్టిల్ ఫర్ ద గాడ్ కాన్షియస్ టు బి ఏబుల్ టు రిటర్న్ విత్ గాడ్ కాన్షియస్నెస్ టు నార్మల్ కాన్షియస్నెస్ ఆఫ్ ఆల్ ది ఇల్యూజరీ ఎగ్జిస్టెన్స్, గ్రాడ్, సటిల్ అండ్ మెంటల్ యాజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. ఇలాగూ బ్రహ్మానందము పొందినటువంటి అంటే బ్రహ్మానుభవమును పొందిన లక్షల మందిలో ఒక్కడు మాత్రమే తిరిగి ప్రపంచ చైతన్యంలోనికి రాగలడట. ముందు భూమికలన్నీ దాటుకొని అనంత చైతన్యము నేను భగవంతుడను అనే గమ్యమునకు చేరాడు. వాడే చాలా అరుదు అన్నారు బాబా. 10 లక్షల మంది మనుషుల్లో ఒకడు అక్కడ చేరతాడు. కానీ అలాంటి వాళ్ళు లక్షలాది మందిలో ఒక్కడు మళ్ళీ తిరిగి ప్రపంచ చైతన్యంలోనికి అడుగు పెడతాడు. అంటే అనంత చైతన్యమును ఉంచుకుంటూ నేను భగవంతుడను అనే అనుభవమును అట్టే పెట్టుకొని మళ్ళీ తిరిగి ప్రపంచ చైతన్యంలోకి రావడం. అంటే ఎవరతను? సద్గురువు. సద్గురువు తక్కువని చెప్పాలి మనం. కుతుబ్ స్టేట్ అంటాం. యూజువల్లీ ద గ్రాస్ సటిల్ అండ్ మెంటల్ బాడీస్ ద గ్రాస్ కాన్షియస్ వన్ ఆటోమేటికల్లీ డ్రాప్ విత్ ఇన్ 4 days. If after attaining super consciousness, he does not begin to return to normal consciousness, the world of duality. బాబా చెప్పారు చాలా సాధారణంగా శరీరంతో ఉండగానే గమ్యం చేరిపోయిన వాడు అంతే కదమ్మా. వాడు ఇంకా శరీరం ఉంది, వాడికి 3 శరీరాలు ఉన్నాయి. ఏమిటవి? స్థూల, సూక్ష్మ, మానసిక. కానీ భగవంతుణ్ణి రియలైజ్ అయిపోయాడు. మరి భగవంతుని రియలైజ్ అయిపోతే ఈ శరీరాలు ఎలా ఉంటాయి? బ్రహ్మానుభవాన్ని పొందేశాడు. పరమాత్మ చైతన్యం వాడికి ఉంది ఇప్పుడు. మరి వాడికి స్థూల, సూక్ష్మ, మానసిక దేహాలు ఉంటాయా పోతాయా? ఉంటాయి. కానీ ఉండనిదల్లా చైతన్యం ఉండదు, కానీ అవి ఉంటాయి. అది మర్చిపోకూడదు మనం. ఇప్పుడు మనం గాడ్ స్పీక్స్లో మొట్టమొదటి బాబా ఏం చెప్పారు? ప్రతి వాడికి, ప్రతి ఆత్మకు 3 రకములైన దేహములు ఉంటాయి, తప్పదు. ఆ 3 దేహములు స్థూల, సూక్ష్మ, మానసిక దేహములు. 3 ఉన్నప్పటికీ ఒక సమయములో ఒక దేహము యొక్క చైతన్యమే వాడికి ఉంటుంది. మిగిలిన 2 దేహములు ఉన్నట్టుగా వాడికి చైతన్యము ఉండదు. మామూలు స్థూల ప్రపంచములో ఇంకా భూమికల్లోకి అడుగు పెట్టకుండా మనలాగా ఉన్నాడనుకోండి, వాడికి స్థూల దేహం ఒక్కటే ఉన్న చైతన్యం ఉంటుంది వాడికి. ఇదిగో ఇలా ముట్టుకుంటే అమ్మో అంటాడు వాడు, ఎందుకని ఇదే తెలుసు వాడికి. అంతేగాని సూక్ష్మదేహము తెలియదు, మానసిక దేహము తెలియదు. కానీ ఉన్నాయి అవి. ఇప్పుడు కుక్క, కాకి ఆ 2 చూస్తాయి వాడిని. మనం ఎలా చూసే ఉంటే ఆ 3 దేహాలని చూస్తాయి కదా. అందుకనే దొంగని కుక్క పట్టుకుంటుంది. అది ఎందుకని? దొంగ మారువేషం వేసి స్థూల దేహాన్ని మారుస్తాడు గుర్తుపట్టకుండా. కానీ సూక్ష్మదేహం ఉందని వాడికి తెలియదు కాబట్టి దానికి ఏమో రంగులు మార్చలేడు. అది సూక్ష్మదేహం ఉన్న వాసన పట్టి పసిగడేస్తుంది, వీడే దొంగ అని చెప్తుంది. అందుచేత చైతన్యం మాత్రం ఒక్కటే. అంటే సూక్ష్మ దేహం యొక్క చైతన్యంలోకి వెళ్ళాడు అంటే స్థూల దేహం తెలియదు వాడికి, మానసిక దేహం తెలియదు. మానసిక దేహంలోకి చైతన్యం వచ్చిందంటే స్థూల దేహ చైతన్యం ఉండదు, సూక్ష్మదేహ చైతన్యం ఉండదు, పరమాత్మ చైతన్యము ఉండదు. మొత్తం 4 మనం చెప్పుకోవాలి. ఉదాహరణ కూడా చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో. ఒక పెద్ద హాల్ ఉంది. ఇలాంటి హాలు చీకటి. ఒక 3 బంతులు ఉన్నాయి, ఎల్లో, బ్లూ, గ్రీన్. 3 బంతులు. చిన్న టార్చ్ తెచ్చి వేస్తే ఆ టార్చి ఒక బంతి మీదే పడుద్ది. ఏముందిరా అక్కడ అంటే ఎల్లో బంతి కనపడుతుంది అంటాడు వాడు. మరి మిగిలిన లేవా? ఉన్నాయి, కానీ వీడికి చైతన్యం లేదు కాబట్టి లేవంటున్నాడు వీడు. మళ్ళీ ఈ ఫోకస్ ఇంకొక బంతి మీద వేస్తే అదొక్కటే ఉంది, మిగిలిన 2 లేవు. లేవంటే ఉన్నాయి, కానీ చైతన్యము లేదు. బాబా అందుకని చాలా స్పష్టంగా ఆత్మ ప్రయాణము అంటే ఆత్మ యొక్క చైతన్యము యొక్క ప్రయాణం, ఆత్మది కాదు ప్రయాణం. అసలు భగవంతుడు ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు, ఆత్మ ఎక్కడుందో అక్కడే ఉంది. ఈ ప్రయాణం చేసిందల్లా చైతన్యము మాత్రమే. అది ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్, జర్నీ ఆఫ్ కాన్షియస్నెస్, ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. బాబా వాడిన మాటలు ఇవన్నీ. అంటే కాన్షియస్నెస్ అంటే అంత ప్రధానము. అంచేత ఇక్కడ
నేను భగవంతుడను అనే అనుభవం రాగానే ఈ 4లో దేని చైతన్యం ఉంది? వేటి చైతన్యం లేదు వీడికి. పరమాత్మ చైతన్యం అక్కడ టార్చి పడుతుంది, మిగిలిన 3 టార్చి పట్టలేదు. కాబట్టి అవి ఉన్నా వాడికి తెలియదు, అసలు ఆ 3 ఉన్నాయని తెలియదు. మనకి ఎలాగైతే సూక్ష్మ శరీరం ఉన్నట్టు గాని మానసిక శరీరం ఉన్నట్టు గాని తెలియటం లేదు, ఆ 7వ భూమికలో చేరిపోయినటువంటి జీవాత్మకు ఈ 3 శరీరాలు ఉన్నట్టుగా చైతన్యము ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి. కష్టమేం కాదు ఇది, కొంచెం ఆ పడికట్టు పడితే సరిపోతుంది. బాబా ఏం చెప్తున్నారు? 4 రోజులు లోపల, అంటే 7వ భూమికలో అడుగుపెట్టిన 4 రోజుల లోపల వీడికి ఇంకా పని అయిపోయింది కదా. ఇప్పుడు అమలాపురం మనం కోటిపల్లి రేవు దాటి ముమ్మడివరం వెళ్ళిపోయాం, అక్కడ మళ్ళీ నావు సంకనెట్టుకుని వెళ్ళం కదా, పని అయిపోయాక వదిలేస్తాం దాన్ని. అలాగే ఈ వ్యక్తి 7వ భూమికలోకి వచ్చేసాడు కాబట్టి ఈ ఉపాధులతో ఇక అవసరం లేదు. కనుక 4 రోజుల్లో ఏది బ్రహ్మానుభవమును సిద్ధించిన 4 రోజులలో ఈ 3 దేహాలు రాలిపోతాయి. ఒకవేళ రాలిపోకపోతే ఎప్పుడు రాలిపోకుండా ఉంటాయి? వీడికి సద్గురువుగా బాధ్యత నిర్వహించవలసిన లిఖితం వీడికి రాసి ఉంటే ఈ ఆత్మకు వాడు తిరిగి ప్రపంచ చైతన్యంలోనికి వస్తాడు. అంటే మళ్లీ ద్వంద్వము యొక్క ఈ రొంపిలో వాడు అడుగు పెడతాడు. కానీ ఇది వరకు ఇది దాటి వెళ్ళాడు, కానీ అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమైనా ఉందా? ఏమిటి తేడా? ఇప్పుడు నేను భగవంతుడను అనే చైతన్యం ఇప్పుడు వాడు కూడా ఉంది, ఆస్తి. ఇది వరకు అది లేదు వాడికి, ఇదే రొంపులో ఉండి వెళ్ళాడు. కానీ అప్పుడు నేను ఫలానా పొల్లయిని, నేను ఫలానా ఎల్లయిని అనుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు నేను సర్వశక్తిమంతుడను, ఉన్నది నేను ఒక్కడినే అనే అనంత చైతన్యమును కూడా ఆస్తిని వెంట పెట్టుకొని ఇతరులకు సహాయం చెయ్యాలనే సంకల్పముతో ఇది మాయ అని పూర్తిగా ఎరిగి ఇక్కడ అతను వ్యవహరిస్తూ ఉంటాడు. అంటే మనం ఉదాహరణకు ఓసారి చెప్పుకున్నాం, జైల్లో వేలాది మంది ఖైదీలు ఉంటారు, కానీ అక్కడ జైలర్ కూడా వీళ్లతో పాటే వీళ్ల తిండి తింటూ ఉంటాడు, వాళ్లతోటే వ్యవహరిస్తూ ఉంటాడు. కానీ అతను బందీ అయి ఉండడు, అతను ఎప్పుడు స్వేచ్ఛ, ఎప్పుడు కావాలంటే అప్పుడు తాళం వేసి వెళ్ళిపోవచ్చు, అతను అడిగేవాడు ఎవడు లేడు. కానీ వీళ్ల కోసము అతను ఆ జైల్లో గడుపుతూ ఉంటాడు. అలాగూ మనం ఆ సద్గురువుని ఊహించుకోవచ్చు అన్నమాట. అంటే అతను మాయలో ఉండవలసిన అగత్యం లేదు, కానీ వీళ్ల కోసం కావాలని అతను సంపూర్ణముగా స్వతంత్రుడిగా ఉంటూనే ఈ పరిమితులలో అడుగు పెడుతూ. ఇన్ ఎన్ అన్యూజువల్ కేస్ ఆల్ 3 బాడీస్ ఆఫ్ ది గాడ్ కాన్షియస్ వన్ కంటిన్యూ టు ఫంక్షన్ ఇండెఫినిట్లీ ఇన్ ది రిలేటివ్ హయ్యర్ ఆర్ లోయర్ స్పియర్స్ ఆఫ్ ఇల్యూషన్. కొన్ని అసాధారణమైనటువంటి పరిస్థితులలో ఈ 3 శరీరాలు కూడా పై స్థాయిల్లో కానీ క్రింది స్థాయిల్లో కానీ పనిచేస్తూ ఉంటాయి. దెన్ ఫర్ అదర్స్ సచ్ వన్ ఈజ్ ట్రూలీ ద ఎవర్ లివింగ్ డెడ్ మజూబ్, ఏ కామిల్ మజూబ్ అంటారు కదా, ఆర్ కాన్షియస్ గాడ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ఇల్యూషన్ కాన్షియస్ హ్యుమానిటీ. అంటే భ్రాంతిలో మునిగిపోయి జీవిస్తున్నటువంటి మానవాళి మధ్యలో నేను భగవంతుడను అనే ఎరుకను కలిగి జీవించే ఒక మానవుడు ఇతడు. అంత స్పెషల్గా ఉంటాడనమాట అతను తెలుసు తాను భగవంతుడను అని. టు టచ్ సచ్ ఎ వన్ ఈజ్ టు టచ్ గాడ్. అలాంటి వాడిని ఇలా ముట్టుకుంటే భగవంతుడిని ముట్టేసుకున్నట్టే. అంటే ఇలాంటి చదివితే అనిపిస్తుంది అనమాట, ఆయన పాదాలు ముట్టుకుంటే అది ఎంత అదృష్టమో అంటే మనకు అనిపిస్తూ ఉంటుంది. అది మనకు అర్హత ఉన్నా లేకపోయినా అది ముట్టుకుంటే అయిపోయింది. అది ఇప్పుడు సమాధిని మనం ముట్టుకున్నా అది మనకి దొరుకుతుంది. ఇన్ మై కేస్, సరే నా కేసుకు మళ్ళీ వస్తున్నాను, బాబా చెప్తున్నారు, ఐ డిడ్ నాట్ డ్రాప్ ది బాడీ ఆన్ ద 4th డే. ఇలా 7వ భూమిలోకి అడుగు పెట్టాక 4వ రోజు పోవాలి కదా, అలా పోలేదు నేను, నా శరీరం విడిచిపెట్టేలేదు నేను. నార్ డిడ్ ఐ బికమ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది గ్రాస్ స్పియర్ యాజ్ ఎ మజూబ్. అలాగని చెప్పి తిరిగి మళ్ళీ ప్రపంచ చైతన్యంలోకి వచ్చేసి ఒక మజూబులాగా ఉండలేదు నేను. నార్ డిడ్ ఐ బిగిన్ టు రిగెయిన్ ద నార్మల్ కాన్షియస్నెస్ యాజ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్. అలా కాకుండా సద్గురువులాగా ఆ 4వ రోజున కిందకు వచ్చేసి ఇప్పుడు నేను పనిచేస్తాను రా అని ఆ పరిస్థితికి చేరుకోలేదు నేను. ఓన్లీ సచ్ ఎ పర్ఫెక్ట్ వన్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ నోయింగ్ ద స్టేట్ ఇన్ విచ్ ఐ హ్యాడ్ టు రిమైన్ ఫర్ 9 months. 9 నెలలు ఈ దేనికి చెందనటువంటి ఈ వింత స్థితిలో ఉండిపోయాను. నా స్థితి ఏమిటో తెలియాలంటే పరిపూర్ణతను సాధించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంటే 5 సద్గురువులకు
మజూబులకు ఎంతమంది ఉంటారమ్మా? నేను భగవంతుడను అనే అనుభవాన్ని పొందిన వాళ్ళు సృష్టిలో ఎప్పుడు ఎంతమంది ఉంటారు? 56. 56లో 5 సద్గురువులు కూడా ఉంటారు. 56 వాళ్ళని ఏమంటారు? శివాత్మలు. కొన్ని మనం పడికట్టు మాటలు పట్టేయాలి ఇన్నాళ్ళు అయిన తర్వాత. శివాత్మలు అంటారు. 56 మంది ఉంటారు. అందులో 5 సద్గురువులుగా పనిచేస్తూ ఉంటారు. మిగిలిన 51 మంది వెయిట్ లిస్ట్లో ఉంటారు. ఈ సద్గురువుల్లో ఒకటి జారిపోతే ఆ 51లో వచ్చి కూర్చుంటాడు ఇక్కడ. అలాగే ఆధ్యాత్మిక పరిపాలక వర్గము అని బాబా 1వ భూమికి వాళ్ళు ఎంతమంది, 2వ భూమికి ఎంతమంది, 3వ భూమికి ఎంతమంది, 4వ భూమికి ఎంతమంది, 5వ భూమికి ఎంతమంది, 6 ఎంతమంది, 7 ఎంతమంది నెంబర్ ఇచ్చేశారు బాబా. ఇవి ఫిక్సెడ్. సృష్టిలో ఎప్పుడు ఎంతమంది 1వ భూమికలో ఉండి తీరవలసిందే. అందులో ఒకడు 2లోకి ప్రమోట్ అయిపోతే ఏ భూమికలలో లేని మనలాంటి వాడు 1లోకి ప్రమోట్. అవన్నీ ఫిక్స్డ్ అన్నారు. వేకెన్సీ బేస్డ్ అనమాట. 1లోంచి 2కి వెళ్ళిపోతే ఒకటి ప్రమోట్ అవుతాడు. మొత్తం హైరార్కీ అంతా ప్రమోట్ అవుతూ ఉంటుంది. ఇదంతా 7,000 మంది అన్నారు ఆ టోటల్ నెంబర్ బాబా చెప్పింది. అవతార పురుషుడు వచ్చినప్పుడు 7,001 అవుతుంది అన్నారు ఈ నెంబర్. అది ఎవడు చెప్పగలడు? సాక్షాత్తు భగవంతుడు మాత్రమే చెప్పగలడు. అంచేతే గాడ్ స్పీక్స్ చదవరా. ఇందులో ఉంది బాబా చెప్పిన మాట. ఈ గాడ్ స్పీక్స్ ప్రతివాడు తప్పనిసరిగా ఒక కాపీ కలిగి ఉండాలి అని ఆర్డర్. అది చదవడమే కాదు, జీర్ణించుకో. ఇటువంటి విషయాల మీద నేను రాసిన ఆఖరి పుస్తకం ఇది అన్నంత దీక్షగా దీనిని చదువుకో నువ్వు అని రాశారు. ఇందులో ఉంది బాబా చెప్పిన. అందులో ఇవన్నీ చెప్పారు బాబా. సో నాలాగా పరిపూర్ణతను సాధించిన వ్యక్తి మాత్రమే నా స్థితిని బేరీజు వెయ్యగలడు. అందుకే స్టే విత్ గాడ్ అనే గ్రంథంలో ఫ్రాన్సిస్ బ్రాబజాన్ రాశాడు, ప్రభు నీలాంటి వాడి జీవితాన్ని ప్రపంచంకి చెప్పమని నాలాంటి అర్భకుడికి అప్పచెప్పావు. నా దృష్టిలో ప్రపంచానికి నీ గురించి చెప్పగలిగిన అర్హత 5 ఉంది. ఎవరయ్యా అంటే నిన్ను తీసుకొచ్చిన వాడికి. 6వ వాడు లీడసలు నువ్వు ఎవడో తెలిసినవాడు. ఆ 5 తెలుసు అని ఫస్ట్ స్టేట్మెంట్లో అతను రాశాడు. అలాంటి పరిపూర్ణతను పొందిన వాళ్లకే ఆయన విశిష్టత ఏమిటో తెలుస్తుంది. లేకపోతే మామూలు బాబానండి అందులో ఒకడు. కొంతమంది అనేస్తూ ఉంటారు బాబా లవర్స్ కూడా మనం తెలియక. ఇప్పుడు మామూలు మన సాధువులలో ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఒకటండి ఈయన. పెద్ద పెద్ద బాబా లవర్స్ కూడా రాసేస్తూ ఉంటారు. అలాగా అంటే ప్రపంచం రికగ్నిషన్ కోసం వాళ్ళు తాపత్రయపడి, అది నేరము అంతే కదా. ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఇక్కడ ఎక్కడో పెళ్లికి వచ్చాడు అనుకుందాం. మనం వచ్చినప్పుడు ఏదో నా ఫ్రెండ్ అనుకుని చూడడానికి వస్తే ఇక్కడ ఏమన్నా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారని నేను పరిచయం చేస్తే ఆయన ఏమనుకుంటాడు? ఆయన వారి మొహమ్మండ నేను డిస్ట్రిక్ట్. అలాగే బాబా కూడా మనం కరెక్ట్గా చెబితే అవతార పురుషుడు అని చెప్పాలి. లేకపోతే వాడితోటి వీడితోటి పోల్చకూడదు. On the 4th day, and after I was slightly conscious of my body and began to move without any consciousness of my surroundings. 4వ రోజు తర్వాత కొంచెం కదలికైతే వచ్చింది నాకు, కానీ చైతన్యం మాత్రం ఏమీ లేదు. ఎక్కడ కదులుతున్నానో తెలియదు, ఎక్కడ కూర్చున్నానో తెలియదు, ఎక్కడ నుంచుంటున్నానో తెలియదు. I received no promptings from my mind as would an ordinary man. మామూలు మనిషి ఇలా కూర్చుందాం అనుకుంటే మైండ్ చెప్తుంది, అక్కడ కూర్చో వెళ్ళి అని చెబుతుంది. అది చెబితే అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. కిందకి దిగబోతుంటే పడిపోతావు జాగ్రత్త చూసుకో అని మైండ్ చెప్తుంది. కాబట్టి వీడు జాగ్రత్తగా చూస్తాడు. అలాగూ మామూలు సగటు మానవుడికి మైండ్ కొన్ని సూచనలు ఇస్తూ ఉంటుంది. నా మైండ్ నుంచి ఒక్క సూచన కూడా వచ్చేది కాదు. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి ఏమీ తెలిసేది కాదు. ఐ హ్యాడ్ నో నాలెడ్జ్ ఆఫ్ ద థింగ్స్ ఐ డిడ్ ఆర్ ఐ డిడ్ నాట్. నేను ఏమి చేస్తున్నానో నాకు తెలియదు, ఏమి చేయటం లేదో నాకు తెలియదు. ఏదో మా అమ్మ పట్టుకొచ్చి తినమని పెట్టేది, అది తింటున్నానో తెలియదు, తింటలేదో తెలియదు, ఎందుకు తినాలో తెలియదు, ఎందుకు అది వదిలేయాలో తెలియదు. అలాగుండేది నా పరిస్థితి. ఐ డిడ్ నాట్ స్లీప్ అండ్ హ్యాడ్ నో ఎపిటైట్. ఒక్క క్షణం కూడా నేను పడుకోలేదు 9 నెలల్లో. నాకు అసలు ఆకలి కూడా ఉండేది కాదు. No one had any idea throughout this period that I sat, talked, walked, lay down and did everything by instinct. ఎవ్వడికి అవగాహన లేదు. నేను ఏదో నా అంతటి నేను ఏదో చేసేసేవాడిని పిచ్చి పిచ్చిగా. అవేవి నా ఆలోచించుకొని చేసినవి కాదు. అది మోర్ లైక్ ఎన్ ఆటోమేషన్ దాన్ ఎన్ ఆర్డినరీ హ్యూమన్. మీకు ఒక రోబో ఎలా కదులుతూ ఉంటుంది అలాగ ఒక యాంత్రికంగా నేను అలా చేసేవాడిని. కానీ ఒక మామూలు సగటు మానవుడిగా నేను వ్యవహరించలేరు ఆ 9 నెలలు కూడా. అంటే బాబా మాటలు ఇవన్నీ యథాతథంగా
పుస్తకాలు రాసింది వేరు, ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో చెప్పారు. అంచేత మనం చదువుకోవడం ఇవన్నీ మనం చదివేసుకున్నాం కదా, మనకెందుకులే అనిపించవచ్చు. మై స్లీప్లెస్ స్టేరింగ్ వేకెంట్ ఐస్ వరీడ్ మై మదర్. నా పరిస్థితిలో బాగా మా తల్లిని కొంగదీసినవి నా కళ్ళు. లోతుకు పోయి ఒక్క క్షణం నిద్ర లేకుండా ఎక్కడో శూన్యంలో అలాగ చూస్తూ ఉండేవి. చూస్తే ఆవిడ గుండు తరుక్కుపోతూ ఉండేది. షీ బిలీవ్డ్ అండ్ టోల్డ్ అదర్స్ దట్ హ్యాడ్ గాన్ మ్యాడ్. పిచ్చుడైపోయాడు మన మేర్వాన్ అని అందరికీ చెప్తూ ఉండేది. ఆవిడ సంపూర్ణంగా నమ్మింది. ఇన్ హర్ యాంగ్విష్ షీ కుడ్ నాట్ రిఫ్రెయిన్ ఫ్రమ్ గోయింగ్ వన్స్ టు బాబాజాన్ అండ్ డిమాండింగ్ టు నో వాట్ షీ హ్యాడ్ డన్ టు మీ. ఆ కోపంలో దాన్ని ఏమంటాము, ఉద్రేకం తట్టుకోలేక ఒకరోజు గొడవ పెట్టుకోనాక బాబాజాన్ దగ్గరికి వెళ్ళి నిలదీసింది. ఏం చేసేసావు, ఎందుకు అలా చేసేసావని గొడవకి దిగింది. షిరీన్ మాయ్ డిడ్ దిస్ బికాస్ షీ న్యూ that I used to go and sit near Babajan for a while each night during the previous 9 months. ఇది జరిగిన ముందు 9 నెలలు ప్రతిరోజు సాయంత్రం రాత్రి వెళ్ళి కొన్ని నిమిషాలు ఆ బాబాజాన్ దగ్గర కూర్చుంటుంది అని తెలుసు. అందుకనే ఆవిడ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుంది. ఈవిడే ఏదో చేసేసింది నా మేర్వాన్ నేను, అందుకని అక్కడ నిలదీయడానికి వెళ్ళింది ఆవిడ. బాబాజాన్ ఇండికేటెడ్ టు మై మదర్ that I was intended to shake the world into wakefulness. But that meant nothing to Shireen Mai in her distress. గాఢ నిద్రలో మునిగి ఉన్నటువంటి ప్రపంచాన్ని ఒక్క కుదిపి మెలకువలోకి తెచ్చేవాడయే నీ కొడుకు పిచ్చిదానా అని హజరత్ బాబాజాన్ నా తల్లికి చెప్పింది. కానీ ఇది ఏమిటి పిచ్చి, నేను ఆ గొడవ గురించి చూస్తే ఈవిడ పిచ్చిది అనుకోని ఆవిడకేం అర్థం కాలేదు బాబాజాన్ మాటలు, ఆవిడ బాధలు. ఫర్ ఎ లాంగ్ టైమ్ I was given regular medical treatment, but no amount of drugging and injection could put me to sleep. చాలా కాలం ఊరిక విపరీతంగా మందులు, ఇంజక్షన్లు, టాబ్లెట్లు ఇస్తూ ఉండేవారు మా అమ్మ, మా నాన్న, వీళ్ళందరూ కూడా. కానీ ఏమీ ఫలితం లేకుండా అయిపోయింది. యాష్ షిరీన్ మాయి యూజ్ టు సే, మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, ఆవిడ ఇలాగే చెప్తూ ఉంటుంది. తర్వాత హ్యావింగ్ ఎగ్జాస్టెడ్ ఆల్ అవైలబుల్ మీన్స్ షీ సెంట్ మీ టు బాంబే టు స్టే విత్ జంషెడ్ ఫర్ ఎ చేంజ్. ఇక లాభం లేదు వీడికి ఇక్కడ మందులని, స్థలం మారిస్తే ఏమైనా తేడా వస్తుందేమో అని ఆఖరి ప్రయత్నంగా బాబా అన్నగారు జంషెడ్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉండేవారు బాంబేలో. అక్కడికి పంపించేసింది. థింకింగ్ టు కీప్ మీ ఆక్యుపైడ్ విత్ డే టు డే యాక్టివిటీస్ జంషెడ్ ఎంకరేజ్డ్ మీ టు కుక్ ద ఫుడ్ ఫర్ 2 of us. ఏదో వ్యాపకంలో పెట్టేస్తే వీడు కొంచెం బాగుపడతాడని చెప్పి అన్నగారు ఏం చేశాడు, ఒరే మనందరికీ నువ్వే వండాలి వంట అని నాకు ఆ కాయగూరలో కత్తి ఇవన్నీ ఇచ్చి వండమనేవాడు. నేను వండుతూ ఉండేవాడిని. సమ్ టైమ్స్ ఐ డిడ్ ది కుకింగ్ ఆల్ రైట్, ఒక్కోసారి బాగానే చేసేవాడిని. బట్ ఐ డిడ్ ఇట్ యాజ్ ఐ డిడ్ అదర్ థింగ్స్ విదౌట్ నోయింగ్ వాట్ ఐ వాజ్ డూయింగ్. కానీ నేను తెలిసి ఏం చేసేవాడిని కాదు, ఏదో అలా కోసేసేవాడిని, అలా పట్టించేవాడిని. అవి ఏం చేస్తున్నానో తెలియకుండానే చేసేవాడిని. ఐ కెన్ రికాల్ ద పర్టికులర్ బెంచ్ ఇన్ విక్టోరియా గార్డెన్స్ అండ్ విచ్ ఐ పాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిట్టింగ్ అలోన్ ఎంటైర్లీ అబ్లీవియస్ ద వరల్డ్ అండ్ ఇట్స్ అఫైర్స్. మా అన్న ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతూ, ఒరే నువ్వు ఇలా ఇంట్లో ఉంటే పిచ్చెక్కుద్ది నీకని చెప్పి విక్టోరియా గార్డెన్ అనే పెద్ద పార్కు, ఆ పార్కులో ఒక బెంచ్, అదే స్పెసిఫిక్ బెంచ్, అక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయేవాడు. అక్కడ మొత్తం ప్రపంచాన్ని విస్మరించి అలా కూర్చుని ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే గడిపేవాడు. పాపం మెహరా ఏడుస్తూ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంది. గుర్తుందా మీకు ఇన్సిడెంట్? బాబా చెప్పాడట, అలాంటి దుర్మార్గులు కూడా ఉంటారా అని మెహరా చెప్పినాడు. బాబా ఆ బెంచ్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా కూర్చుంటే దూరంగా నుంచి అలా చూస్తూ ఉండేవాడట. అంటే వాళ్ళు వెళ్ళిపోతే అక్కడ కూర్చున్నాం అంటే అంత యాంత్రికంగా ఉండేది. ఇంకో బెంచ్ మీద కూర్చోవాలని అనిపించేది కాదనమాట. ఉంటే ఒక పార్సీ అయిన అతను, అతని భార్య, యుక్త వయసున్న ఒక కూతురు, ఈ ముగ్గురు వచ్చి కూర్చున్నారు. అలా చూస్తున్నాడు బాబా, వెళ్ళిపోతే కూర్చున్నాం. అతను పొరపాటు అర్థం చేస్తుంది, లాక్ కొట్టేటాడు బాబాని. కొట్టేటోడికి ఏం మాట్లాడలేదు, బాబా ఏం మాట్లాడలేదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చున్నారట. బాబా చెప్పారనమాట మెహరాకి, ఇలా కూడా కొట్టారు నన్ను అంటే. బాబా చెప్పారు అంటే నేను ఎన్ని అవమానాలు పడతానన్న దానిలో అది కూడా. ఆల్దో ద ఇన్ఫినిట్ బ్లిస్ ఐ ఎక్స్పీరియన్స్ ఇన్ మై సూపర్ కాన్షియస్ స్టేట్ remain continuous as it is now, I suffered agonies in returning towards normal consciousness of illusion. నా అనంత చైతన్యం ఒకసారి నాకు మొదలైంది, ఇప్పటికీ ఉంది, అదేం మార్పు లేదు. కానీ ఈ ప్రపంచ చైతన్యంలోకి రావడం మాత్రం అతి ఘోరము అని బాబా అన్నారు. దాన్ని కమింగ్ డౌన్ ఫేజ్. అనంత చైతన్యం నుండి ప్రపంచ చైతన్యంలోనికి దిగి రావడం అది దుర్లభము. మనం అవతార పురుషుడి జీవితం
మొట్టమొదటి వాల్యూమ్ మొదలుపెట్టినప్పుడు సద్గురువుల గురించి బాబా రాయించారు. చూసారు కదా, ఫస్ట్ వాల్యూమ్ చదివారా లార్డ్ మేయర్? దానిలో బాబా ఏమన్నారు, ఫస్ట్ యూ రైట్ అబౌట్ మై మాస్టర్స్, దెన్ అబౌట్ మై పేరెంట్స్, దెన్ మై లైఫ్ అన్నారు బాబా. అంటే మొట్టమొదట నా సద్గురువుల 5గురు గురించి రాయి, తర్వాత నా తల్లిదండ్రుల గురించి రాయి, తర్వాత నా జీవితం మొదలుపెట్టు అని బాబుజీకి ఆర్డర్. అవి చూస్తే ప్రతివాడు ఇదే కష్టాలు పడి 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 అనంత చైతన్యంలోకి వెళ్ళిపోయి మళ్ళీ కిందికి దిగి రావడం దుర్భరం. అందరూ 5గురు సద్గురువులకి ఇదే కామన్. ఇప్పుడు అనంత చైతన్యంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ప్రపంచ చైతన్యంలోకి దిగి రావడం కదా. సద్గురువుకి కూడా ఉంది, కానీ సద్గురువు నటిస్తాడని చెప్పారు బాబా. అవతారుడు యాక్చువల్గా అనుభవం పొందుతాడు, సద్గురువు నటిస్తాడు. తేడా. Occasionally, to gain some sort of relief, I used to knock my head so furiously against walls and windows that some of them showed cracks. నా బుర్రను అది స్థిమితం రాక కిటికీలకేసి గోడలకేసి కొట్టుకునేవాడిని గట్టిగా. ఒక్కోసారి కిటికీలవి క్రాక్స్ కూడా వచ్చేసేవి, అంత గట్టిగా కొట్టుకునేవాడిని. ఇన్ రియాలిటీ బాబా ఒక చోట చెప్పారు, అలిసిపోయిన వాడికి ఒక టీ కప్పు తాగితే మళ్ళీ ఫ్రెష్గా ఉంది, మళ్ళీ కాసేపు పనిచేయగలను అని ఎలా అనుకుంటాడో స్టిమ్యులెంట్, అలా ఈ తల కొట్టుకోవడం నాకు అలాగ ఉపశమనం ఇచ్చేది అన్నారు బాబా. ఈ అనంత వ్యధను అనుభవిస్తూ ఉన్నప్పుడు తలని ఇలా కొట్టుకుంటే కొంచెం రిలీఫ్గా ఉండేది. ఇన్ రియాలిటీ దెర్ ఇస్ నో సఫరింగ్ యాజ్ సచ్, ఓన్లీ ఇన్ఫినిట్ బ్లిస్. యథార్థానికి ఉన్నదంతా దివ్యానందమే, అసలు బాధ అనేది లేనే లేదు. ఆల్దో సఫరింగ్ ఈజ్ ఇల్యూజరీ, స్టిల్ విత్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ఇల్యూజన్ ఇట్ ఈజ్ సఫరింగ్. బాధ అనేది భ్రాంతిలో భాగమే. అయినా మనము భ్రాంతిలో పనిచేస్తూ ఉన్నంతసేపు ఆ బాధ నిజమే కదా, అది అనుభూతి పొందుతూనే ఉన్నాం కదా. ఇప్పుడు కలలో వాడు కష్టాలు పడుతూ ఉన్నప్పుడు కలలో వాడికి నిజమే, అది బయటకు వచ్చేసిన తర్వాత ఓహో ఇది అంతా ఉట్టిదిరా అని వీడికి తెలుసు, కానీ కలలో ఉన్నంతసేపు నిజమే. అలాగే ఈ భ్రాంతిలో నేను పనిచేస్తూ ఉన్నంతసేపు నేను పడినటువంటి వ్యధ నిజమైనదే. ఇన్ ఎ మినిస్ట్ ఆఫ్ ఇల్యూషన్ బాబాగాన్ ఎస్టాబ్లిష్ మై రియాలిటీ. ఈ అనంత మాయ దీని మధ్యలో నా యొక్క యథార్థ స్థితిని బాబాజాన్ ఆవిష్కరించింది. సత్యం కదా ఆయన, ఆ సత్యాన్ని ఆవిష్కరించింది ఆవిడ. మై రియాలిటీ ఆల్దో అన్టచ్డ్ బై ఇల్యూషన్ రిమైన్ కనెక్టెడ్ విత్ ఇల్యూషన్. ఈ మాయా భ్రాంతి దాన్ని ఏమీ ప్రభావితం చేయలేదు నా యొక్క యథార్థ స్థితిని, కానీ దీనితో మాత్రం లింక్ అయ్యి పనిచేసేవాడిని నేను. నా రియాలిటీని ఈ మాయలోనే పనిచేసేవాడిని. దట్ వాజ్ వై ఐ సఫర్డ్ ఇన్కాలిక్యులబుల్ స్పిరిచువల్ ఎగనీస్. అందుచేత నేను అనంతమైన ఆధ్యాత్మిక వ్యధను అనుభవించాను. లార్డ్ మెహర్ జ్ఞాపకం తెచ్చుకుంటే ఉపాసనీ మహారాజ్ దగ్గర నుంచి ఆ ఉన్న రోజుల్లో ఒక్కొక్కసారి ఊరు చివర సకూరిలో కాలువ ఉండేది, ఆ కాలువ దగ్గరికి వెళ్ళిపోయి బుర్ర కాలువలో పెట్టేసేవాడు. పెట్టేసి అలా గంటలు గంటలు ఉండిపోయేవాడు. ఎందుకని ప్రపంచములో ఆలోచనల ఉధృతంతా శరవేగంతో నా మనస్సులో జ్వరబడేది. అంటే యూనివర్సల్ మైండ్ అంటే ప్రతి మనస్సుకి కనెక్ట్ అయి ఉంటుంది అండి, ఇంటర్నెట్ లాగా. మన వికారాలన్నీ ఆయన మైండ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది తట్టుకోవడం దుర్భరం అయిపోయి ఆ కాలంలో నీటిలో గంటలు గంటలు బుర్ర ముంచి ఉండేవాడిని అని చెప్పారు నాకు. 9 months after my realization, I began to be somewhat conscious of my surroundings. ఇలా 9 నెలలు ప్రపంచంతో సంబంధం లేదు, కానీ 9 నెలలు అయిన తర్వాత కొంచెం కొంచెం ఈ ప్రపంచం యొక్క స్పృహ నాకు కలిగింది. లైఫ్ రిటర్న్ టు మై వీకెండ్ ఐస్. మొట్టమొదట నా శూన్యంలోకి చూసే నా కళ్ళల్లోకి జీవం వచ్చింది. చూస్తే ఎరా బాబు బాగున్నావా అని అడిగేవారు వాళ్ళు. లేకపోతే ఇది వరకు అంటే ఏమీ అసలు పలకరించడానికి కూడా కుదిరేది కాదు. ఆల్దో ఐ వుడ్ నాట్ స్లీప్, ఐ బిగాన్ రెగ్యులర్లీ టు ఈట్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ఫుడ్. నిద్ర మాత్రం ఇంకా రాలేదట, కానీ కొద్ది కొద్దిగా ఆహారం మాత్రం తినేవాడిని. బాబా చెప్తున్నారు, ఇట్ ఈస్ అన్ ఇన్క్రెడిబుల్ ఫ్యాక్ట్ దట్ బాబా డిడ్ నాట్ ఈట్ ఫర్ 9 months ఫాలోయింగ్ ద రియలైజేషన్. 9 నెలల పాటు ఏ ఆహారము తినకుండా ఉన్నారట. ఇది నిజము. అలాగే బాబా చెప్పారు, ఉపాసనీ మహారాజు దిగి వచ్చేటువంటి స్థితిలో బోర్గడ్డ అని ఒక ప్రాంతం ఉంది, అక్కడ ఏడాది పాటు నీళ్లు కూడా తాకుండా ఉన్నారని చెప్పి ఇది నిజమని చెప్పారు బాబా. గుహలో ఏడాది పాటు నాట్ ఈవెన్ ఉపాసనీ మహారాజు ఉపాసన వాటర్ కూడా టచ్ చేయలేదట, అంత కఠోరమైనటువంటి దీక్ష. ఐ నౌ న్యూ వాట్ ఐ వాజ్ డూయింగ్, బట్ ఐ కంటిన్యూ టు డూ థింగ్స్ ఇంట్యూటివ్లీ యాజ్ ఇఫ్ ఇంపెల్ టు డూ దెమ్ బై ఇన్నర్ ఫోర్సెస్. నెమ్మదిగా నేను ఏమేం చేస్తున్నానో తెలిసి వస్తుంది నాకు, కానీ అవి లోపల నుంచి అంతఃప్రేరణ వల్ల చేస్తున్నాను. కానీ నేను క్యాలిక్యులేషన్ వేసి ఇప్పుడు ఇది చేయాలి కదా అని నేను ఇప్పుడు చేసేవాడిని కాదు, లోపల నుంచి అనిపిస్తుంటే చేసేవాడిని.
ఐ డిడ్ నాట్ డూ థింగ్స్ ఆఫ్ మై ఓన్ అకార్డ్ అండ్ వెన్ ఆస్క్డ్ బై అదర్స్. నా అంతటి నేను, లేకపోతే ఇతరులు అడిగినప్పుడు ఎప్పుడు చేసేవాడిని కాదు ఏ పనినా, లోపల నుంచి నాకు ప్రేరణ వస్తే అప్పుడు చేసేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ బిగాన్ టు టీచ్, డిసెంబర్ 1915 సుమారు ఆ టైంలో చదువు చెప్పడం మొదలుపెట్టాడు బాబా. గుర్తుందమ్మా మీకు ఎవరికైనా? బెహరంజీ మనం చదువుకుంటాం. బాబా తొలి మండలి వాళ్లలో బెహరంజీ అనేటువంటి వాడు. బుబా సాహెబ్ అని తర్వాత ముద్దు పేరు మార్చారు బాబా అతనికి. అతను కళ్ళు అంగడిలో బాబాకి పార్ట్నర్. కొంచెం కష్టమే కానీ కొంచెం కొంచెం మనకు అలవాటు అయిపోద్ది. మన మేనమావని మన పెదనాలని చిన్నాలని గుర్తుపెట్టుకున్నట్టు అయిపోవాలన్నమాట. అలా ఆటోమేటిక్గా అయిపోద్ది. అతనికి చదువు చెప్పేవాడు. అతనికి ఏం అక్షరం ముక్కు వచ్చేది కాదు. చదువు చెప్పేటప్పటికి ఇది ఓహో బ్రహ్మాండం, ఈ షిరీన్ మా అయితే ఎగిరి గంతేసింది. అమ్మ మా వాడు రిపేర్ అయిపోయాడు, వాడు చదువు కూడా చెప్పేస్తున్నాడు. పార్సీ భాష చెప్తూ ఉండేవాడు. మై మదర్ ట్రై టు కలెక్ట్ మోర్ పీపుల్స్ ఫర్ మీ థింకింగ్ దిస్ వుడ్ హేజన్ మై రికవరీ. మా అమ్మాయి వీధిలో అందరి పిల్లల్ని తీసుకొచ్చి రండ్రా మా అర్వాన్ని నేర్పుతాడు, మీరు అందరూ కూడా నేర్చుకోండి, ఎందుకంటే తొందరగా రికవర్ అయిపోతాడు. ఏదో ఒక వ్యాపకం ఉంటే అని. బాబా టీచర్గా పనిచేశాడు తెలుసమ్మా. ఒక డ్రామా కంపెనీకి మేనేజర్గా పనిచేశాడు. కటావు కంపెనీ అని ఒక కంపెనీకి చాలా ఉద్యోగాలు చేశాడు బాబా. బట్ ఐ వుడ్ అటెండ్ టు నో వన్ ఎల్స్ అండ్ కంటిన్యూ టు టీచ్ ఓన్లీ బుబా సాహెబ్. మా అమ్మ తీసుకొచ్చి కూర్చోబెట్టేది. ఎవరితో మాట్లాడేవాడిని కాదు నేను, ఒక్క బుబా సాహెబ్కి చెప్పేవాడిని, అంతే, వెళ్ళిపోయేవాడిని. మా అమ్మ వాళ్ళందరినీ తీసుకొచ్చేది ఏవి అంటే ఆవిడ చెప్పిందని నేను స్పందించడం కూడా ఉండేది కాదు. నాకు లోపల నుంచి అనిపిస్తేనే చేయడం, లేకపోతే లేదు. Later on, it was April 1915, I also began to go for long distances on foot or by vehicle. దూరాలు కూడా ప్రయాణం చేయడం మొదలెట్టాను. ఒక్కోసారి కాలినడకని వెళ్ళిపోయేవాడిని, ఒక్కోసారి ఏదో రైలు బండి ఎక్కువ బస్సు ఎక్కువ తిరిగేవాడిని. Once I left Pune by rail for Raichur, more than 300 miles from Pune. రాయచూరు వెళదామని పూనాలో బండి ఎక్కేసాను. 300 మైళ్ళు దూరం అని బండి ఎక్కేసాను ఒకసారి. But after traveling for only 34 miles, I felt the urge to leave the train at కేడిగాం. కేడిగాం అనే స్టేషను పూనాకి దౌండ్కి మధ్యలో ఉంటుంది. పటాస్ అని ఒక స్టేషన్ వస్తుంది. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. మనం వెళ్తూ ఉంటాం కదా, కొంచెం గుర్తుపెట్టుకున్నప్పుడు మనం ఇదే పనిలో ఉండాలి, డైరీలు రాసేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఇవన్నీ వంట పడతాయి. ఏది కూడా మనం అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. అప్పుడు ఇవన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓహో అని. అక్కడ కేడిగాం స్టేషన్ దగ్గర అంతః ప్రేరణకారంగా బండి దిగిపోయాడు బాబా. ఎక్కడ కొనేసుకున్నాడు? 300 కిలోమీటర్లు కానీ దిగేశాడు అక్కడ. There for the first time I came in physical contact with Narayan Maharaj, one of the 5 perfect masters whose ashram is not far from that railway station. ఆ స్టేషన్కి 2 కిలోమీటర్లోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి తొలిసారిగా ఆయన్ని కలవడం జరిగింది. బాబా మెహరాబాద్లో మకా ఉన్న తొలి రోజుల్లో అనేక పర్యాయములు రైలు బండిలో ఉపాసన నారాయణ మహారాజు వెళ్తూ ఉండేవాడు. ఎక్కడికి? నగర్ నుంచి దోండి నుంచి నగర్. ఏ కారణం లేకుండా బండి ఆగిపోతూ ఉండేది. ఎక్కడ రైలు ట్రాక్ దగ్గరికి రాగానే, లోయర్ మేరాబాద్ అప్పర్ మేరాబాద్ ఆ ట్రాక్ ఉంది కదమ్మా, అక్కడ రాగానే ఆగిపోయి ఈ స్టేషన్లో కంగారు పడేవారు ఈ డ్రైవర్లు వీళ్ళంతా. ఎందుకు ఆగిపోయింది బండి? అప్పుడు బాబా మండలి వాళ్ళతో నిలబడి ఉండేవారట అక్కడ. నారాయణ మహారాజు ఇలా చూస్తే అప్పుడు బాబా ఇలా ఊపేసి వెళ్ళిపోమంటే అప్పుడు బండి కదిలేదట. ఇలా అనేక సార్లు జరుగుతూ ఉండేది మేరాబాద్లో. అంటే ఇవన్నీ మనకి మిగిలిన పుస్తకాల్లో దొరుకుతాయి అన్నమాట వివరాలన్నీ. బాబా కూడా అన్నారు, ఇఫ్ యూ లవ్ మీ ఈస్ ఇట్ నాట్ దట్ యూ షుడ్ నో ఎవ్రీథింగ్ అబౌట్ మీ. నువ్వు నన్ను ప్రేమించడం నిజమైతే నా గురించి అన్నీ తెలుసుకోవాలి కదా. కొంచెమే తెలుసుకుంటే ఆ ప్రేమ పూర్తి ఎలా అవుతుంది? ఇప్పుడు ఆయన అంత కష్టపడి ఎన్ని పుస్తకాలు ఎందుకు రాయించారు? మన అందరూ చదవాలని కదా, లేకపోతే రాయించవలసిన అవసరం లేదు కదా ఆయనకి. సిమిలర్లీ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఐ వాజ్ ఆల్సో డ్రాన్ టు సీ మజూబ్స్ లైక్ బనే మియా బాబా అట్ ఔరంగాబాద్ అండ్ టిప్పు బాబా అట్ బాంబే. మజూబ్ అంటే ఎవరు? నేను చెప్పుకున్నాం మనం. మజూబ్ అంటే నేను భగవంతుడను అనేటువంటి సత్యానుభవమును పొందిన తర్వాత 4 రోజులకు ఈ దేహం వదిలిపెట్టేస్తాడని మనం చెప్పుకున్నాం. అన్ని రకాల దేహాలు వదిలేసి వాడు అనంత ఆనందమయ పరిస్థితుల్లో ఉండిపోతాడు. కానీ ఒక 56 మంది మాత్రం వెనక్కి వస్తూ ఉంటారు అన్నాం. అంటే ఉండిపోతారు బాడీని ఉంచుకొని. అలా ఉండిపోయిన వాళ్ళలో కేవలము అనంత ఆనందమని అనుభవిస్తూ ఉండేవాళ్ళని మజూబ్స్ అంటారు. అంటే గాడ్ మెర్జిడ్ అన్నారు బాబా. అంటే మునిగిపోయి ఉంటాడు వాడు, నేను భగవంతుడని. ఇంకేం తెలియదు వాడికి మనం ఉన్నామని కానీ, మనం అరుగుతున్నామని కానీ, మనం అసలు ప్రపంచమే అతనికి ఆబ్సెంట్. వాళ్ళని మజూబ్స్. అలాంటి వాళ్ళు బనే మియా బాబా అని ఔరంగాబాద్లో ఉండేవాడు, టిప్పు బాబా అని బాంబేలో ఉండేవాడు. వాళ్ళని కూడా ఆ రోజుల్లో వెళ్ళి కలిశారు. వన్స్ ఇన్ ది కంపెనీ ఆఫ్ బేరం
I travelled so far north as Nagapur and saw Tajuddin Baba. ఒకసారి బాబా సాహెబ్ బెహరం ఉన్నాడు స్టూడెంట్ అతను బాబా దగ్గర, అతన్ని తీసుకొని నాగపూర్ వరకు వెళ్ళి తాజుద్దీన్ బాబా దర్శనం కూడా చేసుకున్నాడు. ఫైనల్లీ ఐ ఫెల్ట్ ఇంపెల్ టు కాల్ ఆన్ సాయి బాబా, ద పర్ఫెక్ట్ మాస్టర్ అమాంగ్ మాస్టర్స్. గురువులకి గురువు అయినటువంటి సద్గురు చక్రవర్తి షిరిడి సాయిబాబాను చూడాలి అని నాకు ప్రేరణ కలిగింది. అట్ ద టైమ్ హీ వాజ్ రిటర్నింగ్ ఇన్ ఎ ప్రొసెషన్ ఫ్రమ్ లెండి, a place to and from which he was led every day in order to ease himself. కాలకృత్యములు తీర్చుకోవడానికి ఊరు బయటికి వెళుతూ ఉండేవాడు. ఆ వెళ్ళేప్పుడు వచ్చేటప్పుడు తాళమేళాలతో ఊరేగింపుగా వస్తూ ఉండేవాడు. దానిని లెండి ఊరేగింపు అని అంటారు. ఆ టైంలో నేను అతన్ని కలవడం జరిగింది. డిస్పైట్ ద క్రౌడ్స్ ఐ ఇంట్యూజువలీ ప్రొస్ట్రేటెడ్ మై సెల్ఫ్ బిఫోర్ హిమ్ ఆన్ ద రోడ్. చుట్టూ జనం ఉన్నారు, అంతా పాటలు పాడుతూ ఉన్నారు. నేనేం పట్టించుకోకుండా ఆ రోడ్డు మీదే ఆయన పాదాలకు సాష్టాంగపడ్డాను నేను. వెన్ ఐ అరోజ్ సాయిబాబా లుక్డ్ స్ట్రైట్ ఎట్ మీ అండ్ ఎక్స్క్లెయిమ్డ్ పర్వర్దిగార్. నేను లేవగానే సాయిబాబా నా కళ్ళల్లోకి సూటుగా చూస్తూ పర్వర్దిగార్ అని గట్టిగా పెద్ద స్వరంతో అరిచాడు. పర్వర్దిగార్ అంటే ఎవరమ్మా? చెప్పుకున్నాం మనం, చాలాసార్లు చెప్పుకున్నాం. మనం బ్రహ్మ విష్ణు మహేష్ అని 3 ఉంటాయి కదా. ఏవి? సృష్టించేవాడు, పోషించేవాడు, లయం చేసేవాడు. అలాగే సూఫీ భాషలో అఫ్రీద్గార్, పర్వర్దిగార్, ఫనాకార్ అంటారు ఈ 3. సో బ్రహ్మ సృష్టించేవాడు, పర్వర్దిగార్ అంటే పోషించేవాడు, విష్ణుమూర్తి ఆయన పోషణ చేసేవాడు. సో ఓ విష్ణు అని సంబోధన చేశాడు. I then felt drawn to walk to the nearby temple of Khandoba in which Maharaj was staying in seclusion. అప్పుడు నాకు అంత ప్రేరణ కలిగి నడుచుకుంటూ షిరిడీలోనే ఉన్న ఖండోబా అనే దేవాలయంలోకి వెళ్ళాను. అక్కడ ఉపాసనీ మహారాజు కఠోరమైనటువంటి ఏకాంతవాస దీక్షలో ఉన్నాడు. ఆయన పేరేంటమ్మా? ఉపాసని. ఎందుకు వచ్చింది ఆ పేరు? భయంకరమైన ఉపాసనలు చేసేవాడు ఆయన, అందుకని ఉపాసని అని పేరు వచ్చింది ఆయన. దీక్షలు, ఘోరమైన దీక్షలు చేసేవాడు. అలాగ నెలలు ఏళ్ళు తరబడి దీక్షలు చేస్తూ ఉండేవాడు. He had been living on water there under Sai Baba's direct guidance for over 3 years. ఈ ఖండోబా దేవాలయంలో కేవలం నీరు మాత్రము తాగుతూ 3 ఏళ్లుగా అక్కడే జీవిస్తూ ఉన్నాడు. సద్గురు సాయిబాబా యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో అతను అక్కడ జీవిస్తూ ఉన్నాడు. అట్ ద టైమ్ మహారాజ్ వాజ్ రెడ్యూస్డ్ ఆల్మోస్ట్ టు ఎ స్కెలిటన్ డ్యూ టు హిస్ ఫాస్ట్ అండ్ వాటర్. ఈ నీటి మీద అతను చేసే దీక్ష కారణంగా ఉట్టి దుమ్ములు ఉన్నాయి మహారాజ్. He was also naked and surrounded by filth. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే లార్డ్ మెహర్ చదవాలి. చుట్టూ పాములు, తేళ్లు, ఇంకా ఘోరాతి ఘోరంగా ఉందట, అంత అశుద్ధం. ఆ మధ్యలోనే ఉన్నాడు అతను, దిగంబరంగా ఉన్నాడు. When I came near enough to him, కొంచెం దగ్గరికి వచ్చాను లేదు, మహారాజ్ greeted me, so to speak, with a stone which he threw at me with great force. చాలా బలంగా ఒక చిన్న రాయి తీసి, it struck me on my forehead exactly where Babajan had kissed me, hitting with such force that it drew blood. కొంతమంది చెప్పేస్తారు చిన్న గులకరాయి చేయడం చెప్తూ ఉంటారు. అది బాబా చెప్పారు, తప్పు అని కూడా చెప్పారు. అది నిమ్మకాయ సైజు ఉంటుందని బాబా చెప్పారు. భాస్కర్ రాజు గారు కూడా చాలాసార్లు చెప్పేవారు ఆ బుర్రకథలో చెప్తూ ఉన్నప్పుడు. అది 11 సైజు. అది ఎంత బలంగా తగిలిందంటే బాబాజాన్ ఎక్కడ ముద్దు పెట్టుకుందో అక్కడే తగిలింది. ఆ తాకిడికి రక్తం కూడా వచ్చింది. ద మార్క్ ఆఫ్ దట్ ఇంజరీ ఈజ్ స్టిల్ ఆన్ మై ఫోర్ హెడ్. మీరు ఓపిక చూస్తానంటే బియాండ్ వర్డ్స్లో ఆ బాబా సౌంజ్యం చేస్తూ ఉండగా మచ్చ కూడా క్లియర్గా కనపడింది, చూడొచ్చు మనం చాలా స్పష్టం. బాబా శరీరం సమాధిలో పడుకోబెట్టినప్పుడు కూడా కనపడుతూ ఉండేది. అది మధ్యలో చిన్న ఒక నిమ్మ గింజలాగా మధ్యలో మచ్చ కనపడుతూ ఉండేది. బట్ దట్ బ్లో ఫ్రమ్ మహారాజ్ వర్ అ స్ట్రోక్ ఆఫ్ జ్ఞాన్. అది దివ్య జ్ఞానము ఆయన కలుగు చేశాడు అలా కొట్టడం ద్వారా. ఫిగరేటివ్లీ మహారాజ్ హ్యాడ్ స్టార్టెడ్ టు రౌజ్ మీ ఫ్రమ్ సౌండ్ స్లీప్. ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాలంటే గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి నన్ను జాగృతి కలిగించాడు మహారాజు, మేలుకొల్పాడు. బట్ ఇన్ సౌండ్ స్లీప్ a man is unconscious, while I, being super conscious, was wide awake in sound sleep. మళ్ళీ బాబా వెంటనే కరెక్ట్ చేస్తున్నారు. గాఢ నిద్రావస్థ అంటే మానవుడు సంపూర్ణంగా వాడు ఒళ్ళు మరిచిపోయి నిద్రపోతూ ఉంటాడు. కానీ నేను అనంత చైతన్యంతో కూడినటువంటి గాఢ నిద్రావస్థ కాబట్టి సంపూర్ణముగా నా స్వస్వరూప అనుభవమును పొందుతూ ఉన్నాను. పూర్తిగా కళ్ళు తెరిచి ఉన్నాను.
With that stroke, Maharaj had begun to help me return to ordinary consciousness of the realm of illusion. అప్పుడు మహారాజ్ ఏకకాలములో నేను భగవంతుడను అని అనంత చైతన్యమును, ఈ ప్రపంచమునకు చెందిన సృష్టి చైతన్యమును ఏకకాలములో కలిగి ఉండేలాగు నాకు ఎనలేని సహాయం చేశాడు. ఇంచుమించు ఎంతండి? 7 ఏళ్ల కఠోరమైనటువంటి అక్కడ సహవాసం చేశాడు బాబా. 7 ఏళ్ల పాటు కొట్టిన తర్వాత నుంచి. అది ఎందుకంటే అనంత చైతన్యం ఎప్పుడూ ఉంటుంది, ప్రపంచ చైతన్యం మాత్రం జారిపోతూ ఉంటుంది. అంచేత అది ఇది కలిసి కలగలిసి ఉంటే గాని అవతార కార్యక్రమం ఆయన చేయలేడు. అది చేసేలాగా చేయడానికి ఆయనకి 7 ఏళ్ళు పట్టింది ఉపాసని మహారాజ్. That was the beginning of my present infinite suffering in illusion, which I experienced simultaneously with my infinite bliss in reality. ఇప్పుడు నేను అనుభవిస్తూ ఉన్నటువంటి అనంతమైన వ్యధ ఉందే ఈ మాయకు చెందినది. అప్పుడు మొదలైంది నా వ్యధ అంతా కూడా. బట్ అయితే నేను ఏకకాలములో నా అనంత దివ్యానందము కూడా నా కూడా ఉంటుందని. బట్ ఇట్ టుక్ మీ 7 years ఆఫ్ ఎక్యూట్ స్ట్రగుల్. బాబా చెప్తున్నారు 7 ఏళ్ళు ఎక్యూట్ స్ట్రగుల్, విపరీతమైన కష్టం అనుభవించాడు ఆయన. అండర్ మహారాజ్ యాక్టివ్ గైడెన్స్ to return completely to and became established in normal human consciousness of the illusion of duality while yet experiencing continuously my super consciousness. నేను భగవంతుడను అనే విశిష్ట చైతన్యము కొనసాగుతూనే నేను మానవుడను అనే చైతన్యము కూడా కలిగి ఉండడానికి 7 ఏళ్ళు కఠోరమైన శ్రమ అవసరమయ్యింది. ఆయన యొక్క పర్యవేక్షణలో, ఉపాసని యొక్క పర్యవేక్షణలో ఇదంతా జరిగింది. The more normally conscious I became, the more acute my suffering grew. నాకు ప్రపంచ చైతన్యం ఎన్ని పాళ్ళు పెరిగితే అంత స్థాయిలో నా బాధ కూడా పెరిగిపోతూ ఉండేది. For years, therefore, I continued to knock my head frequently on stones. సో చాలా ఏళ్ల పాటు రాళ్లకేసి బాదుకుంటూ ఉండేవాడిని. That was how I eventually lost all my teeth. నా పళ్ళన్నీ అప్పుడే పోయినాయి, కదిలిపోయినాయి ఇవన్నీ కూడా. For though through the constant knocking they became prematurely loose. ఇవన్నీ కొట్టుకుని లూజ్ అయిపోయినాయి పళ్ళన్నీ. This also resulted in a wound which was constantly fresh, and therefore I always used to keep a colored handkerchief tied around my forehead. ఈ కొట్టుకోవడంతో ఎప్పుడు తాజాగా ఒక గాయం ఇక్కడ ఉండేది, అది కనపడకుండా ఉన్నాక ఒక హ్యాండ్ కర్చీఫ్ కట్టుకుంటూ ఉండేవారు బాబా. అది మనకు లాడ్ బేహర్లో ఉంటుంది, ఇదేదో కొత్త ఫ్యాషన్ రా అనుకునేవారట ఆ రోజుల్లో, ఇలా కట్టుకుంటూ. The more I returned to worldly normality, the more impatient my mother became to see me settle into the routine of life. నేను ఈ ప్రపంచం యొక్క చైతన్యంలోకి కొద్ది కొద్దిగా మామూలు స్థితికి వచ్చే కొలిది మా తల్లి బాధ పెరిగిపోయింది. ఎందుకని వీడు సాధువులంటా తిరుగుతూ ఉన్నాడు అనే బాధ. ఎందుకంటే మామూలు దైనందిన జీవితంలోకి ఎప్పుడు వీడు స్థిరపడగలడు అనే బాధ ఆవిడని తినేస్తూ ఉండేది. టు సాటిస్ఫై హర్ ఐ జాయిన్డ్ ద కటాన్ థియేట్రికల్ కంపెనీ యాజ్ ఇట్స్ మేనేజర్ ఇన్ 1960. కూడా చెప్పుకున్నాం 1916వ సంవత్సరంలో ఆ కటావు అనేటువంటి కంపెనీలో మేనేజర్గా చేరాను. అండ్ ట్రావెల్ విత్ ది షో టు లాహోర్ అవన్నీ కూడా తిరిగేవాడిని ఆ షోను పట్టుకొని. సెవరల్ ఇయర్స్ లేటర్, after becoming almost 3/4 normally conscious while retaining super consciousness, I went to Sakori and stayed for 6 months. చాలా సంవత్సరాల తర్వాత ఇలా 4 వంతుల్లో 3 వంతులు వచ్చేసింది నాకు చైతన్యం. అప్పుడు సకోరి వెళ్ళి 6 నెలల పాటు అక్కడ ఉన్నాను. జూలై నుంచి డిసెంబర్ 1921 వరకు నియర్ మహారాజ్ యొక్క సన్నిధానంలో ఉండేవాడు. At the end of this period, Maharaj made me know fully what I am, just as Babajan had made me feel in a flash what I am. బాబాజాన్ ఏం చేసింది, నా నిజస్థితి నేను అనుభూతి పొందేలాగూ చేసింది ఒక చిన్న ముద్దు పెట్టి. మహారాజు నా నిజస్థితి నేను తెలుసుకునేలాగూ చేశాడు. During these 6 months, Maharaj and I used to sit near each other in a hut behind closed doors every night. ప్రతిరోజు 6 నెలల పాటు ఒకటే కార్యక్రమం. ఒక గుడిసెలో లోపల నుంచి తలుపులు వేసేసుకొని ఒకరి కళ్ళలోకి ఒకటి చూస్తూ అలా ఉండడమే. On one such occasion, Maharaj folded his hands to me and said, అలా ఒకసారి మహారాజు 2 చేతులు జోడించి తన 2 చేతులు ఇలా చెప్పాడు, మేర్వాన్, యు ఆర్ ది అవతార్ అండ్ ఐ సెల్యూట్ యూ. నీవు సాక్షాత్తు అవతార పురుషుడువు, నేను నీకు ప్రణామం చేస్తూ ఉన్నాను అని చెప్పాడు. ఫర్ అబౌట్ 4 months ఆఫ్టర్ దిస్ I stayed in a small zopdi. తర్వాత
జనవరి నుంచి మే వరకు 1922 సంవత్సరంలో ఒక చిన్న గుడిసె లాంటిది వేసుకొని అందులో ఉన్నాను నేను. థ్యాచ్డ్ హట్ అంటే ఆకులతో, తాటి ఆకులు లాంటి దాంతో వేసిన గుడిసె. ఇట్ వాస్ బిల్డ్ ఫర్ మీ టెంపరర్లీ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ సమ్ ఫీల్డ్స్ ఇన్ ది వెరీ థిన్లీ పాపులేటెడ్ ఏరియా ఆఫ్ వాట్ ఈస్ నౌ శివాజీనగర్ ఏరియా ఆఫ్ పుణే. ఇప్పుడు శివాజీనగర్ అంటూ ఉంటారు. అప్పుడు చాలా జనసంచారం ఉండేది కాదు, పొలాలు ఉండేవి, ఎవడో ఒకడు ఇద్దరు ఉండేవారు. ఆ ప్రాంతంలో తాత్కాలికంగా నా కోసం ఒక కుటీరం నిర్మింపజేసుకున్నాను. ఇన్ దిస్ మేనర్ ఐ బిగాన్ టు లివ్ ఇండిపెండెంట్లీ సరౌండెడ్ బై మెన్ హూ ఫార్మ్డ్ ద న్యూక్లియస్ ఆఫ్ ది మండలి. అప్పుడు నా తొలి మండలి ఒకడు చేరి వాళ్ళు నా చుట్టూ ఎప్పుడూ ఉంటూ ఉండేవారు. వన్ ఆఫ్ దీస్ వర్ ఫస్ట్ టు స్టార్ట్ అడ్రసింగ్ మీ యాజ్ బాబా. అలా తొలిసారి నా చుట్టూ నన్ను ఆశ్రయించినటువంటి శిష్యులలో ఒకడు నన్ను బాబా అని సంబోధించినవాడు. ఎవరు మా బాబా అని? సయ్యద్ సాహెబ్. గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ తప్పదు, రాసేసుకోవాలి మనం. దీనికి పిల్లలందరూ చెప్పేస్తారు, మనం చెప్పలేకపోతే మనం సిగ్గుపడి పరిస్థితి వచ్చేది. సయ్యద్ సాహెబ్ చిన్ననాటి మిత్రుడు బాబాతో. Some of the men were drawn intuitively to me long before they had any clear idea of my inner state. నేను ఏమిటి, నా ఆంతరిక పరిస్థితి ఏమిటి, నేను అనుభవిస్తున్నటువంటి ఈ పరిస్థితి ఏమీ తెలియకుండానే వాళ్ళంతట వాళ్ళు లోపల ప్రేరణ కలిగి నాకు వచ్చి నా పాదాల దగ్గర సరెండర్ అయిపోతూ ఉండేవారు వీళ్ళంతా. అదర్స్ వర్ అట్రాక్టెడ్ టు మీ బై హింట్స్ ఫ్రమ్ బాబాజాన్ అండ్ మహారాజ్. కొంతమంది బాబాజాన్ చెబుతూ ఉండేది, వెళ్ళు నా బిడ్డడు మేర్వాన్ దగ్గరికి వెళ్ళు అని చెప్పేది. అలాగే మహారాజ్ కూడా చెప్తూ ఉండేవాడు. ఆయన ఏమనేవాడు, నేను ఖాళీ కుండనైపోయాను, నాకున్న శక్తి మొత్తం మేర్వాన్కి ఇచ్చేశారు, ఎందుకు నా దగ్గరికి వస్తారు, పొండివాడి దగ్గరికి అనేవాడు. అలాగే కొన్ని కుటుంబాలను మొత్తం మహారాజ్ బాబా చేతులు పెట్టేశారు. అలా దేనా తలాతి, నేవల్ తలాతి వీళ్ళందరి కుటుంబాలని, గుల్మాయి వీళ్ళందరినీ బాబాకి ట్రాన్స్ఫర్ చేసేసాడు ఆయన. అండ్ స్టిల్ అదర్స్ ఐ డ్రూ డైరెక్ట్లీ టు మీ. మిగిలిన వాళ్ళని వాళ్ళని నా దగ్గరికి లాక్కున్నాను. At that time, both Babajan and Maharaj began telling various people referring to me that the child is now capable of moving the whole world at a sign from his finger. బాబాజాన్ మహారాజు చెప్తూ ఉండేవారు ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళని, నా బిడ్డడైన మేర్వాన్ తన చిటికని వేలు ఇలా అని మొత్తం విశ్వాన్ని ఉర్రూతలు ఊగించగలడు అని వాళ్ళిద్దరూ చెప్తూ ఉండేవారు. వన్స్ ఇన్ మే 1922, మహారాజ్ అడ్రస్డ్ ఏ లార్జ్ గ్యాదరింగ్ ఆఫ్ ది మండలి అండ్ సెడ్. మహారాజు ఒకసారి మే 1922 సంవత్సరంలో ఒక మండలి వాళ్ళ పెద్ద సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళతో ఇలా చెప్పాడు, లిజన్ టు మీ మోస్ట్ కేర్ఫుల్లీ. నా మాటలు అతి శ్రద్ధతో వినండి. ఐ హ్యావ్ హ్యాండెడ్ ఓవర్ మై కీ నౌ టు మేర్వాన్. అదే మనం ఇప్పుడు అనుకున్నాం. అండ్ హెన్స్ ఫోర్త్ యూఆర్ ఆల్ టు స్టిక్ టు హిమ్ అండ్ డూ యాజ్ హీ ఇన్స్ట్రక్ట్స్ యూ. ఏమి చేయమని చెప్తే దాన్ని చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. విత్ గాడ్స్ గ్రేస్ యూ విల్ సూన్ రీచ్ ద గోల్. భగవంతుడి కృప ఉంది కాబట్టి తప్పనిసరిగా మిమ్మల్ని గమ్యానికి చేరుస్తాడు అతను. స్టిల్ అదర్స్ మహారాజు ఆస్క్డ్ ఇండివిజువల్లీ టు ఫాలో మీ. కొంతమందికి అయితే ప్రత్యేకంగా ఈ రోజు నుంచి నువ్వు పోయి మేర్వాన్ని ఆశ్రయించు అని కూడా చెప్తూ ఉండేవాడు. ఈ 1922 బాబా ఎస్టాబ్లిష్ హిస్ ఫస్ట్ అండ్ ఐడియల్ ఆశ్రయం ఇన్ బాంబే విచ్ వాజ్ కాల్డ్ మంజిల్ ఈ మీన్. 1922 సంవత్సరంలో తొలిసారి అధికారికమైనటువంటి ఆయన ఆశ్రమాన్ని బొంబాయిలో బాబా ప్రారంభించారు. దాని పేరు మంజిల్ ఈ మీన్. ఇది బ్రహ్మాండమైనటువంటి సహవాసం జరిగింది. మన వాళ్ళు చాలామంది వెళ్ళారు కూడా, మూర్తి గారు వాళ్ళు వెళ్ళారు. ఇలా కొంచెం అలవాటు పడాలమ్మా, మనం మొబిలిటీ పెరగాలి. కొంచెం వెళ్ళి వస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది మనకి ఏమేమి అవుతున్నాయి, ఏంటి వ్యవహారం అనేది. ఒకసారి వెళితే ఇంక మర్చిపోం కదా మనం. అక్కడ మంజిలి మీన్ అంటే గురువు యొక్క గృహము అని అర్థం. Here more than 40 men of various faiths and qualifications stayed night and day with Baba for 10 months. 10 నెలలు బాబా యొక్క సన్నిహిత్యాన్ని అనుభవించారు. 40 మంది పురుషులు, వాళ్ళు రకరకాల విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళు, రకరకాల విద్యార్హతలు ఉన్నవాళ్ళు. ఒకడు ఎంఏ పిహెచ్డీ ఉండొచ్చు, ఒకడు ఏలుముద్ర కాడవచ్చు. వీళ్ళందరూ కలిసి ఆయన సన్నిధానంలో అక్కడ 10 నెలలు ఉన్నారు. లీడింగ్ ఏ రొటీన్ లైఫ్ ఆఫ్ రెగరస్ డిసిప్లిన్. అతి భయంకరమైనటువంటి క్రమశిక్షణ. అంటే అది ఎంత భయంకరం అంటే, వాల్ పోస్టర్లో చదవకూడదు, దారిలో ప్రయాణం చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. అంటే అలా చూస్తే గబుకును వాల్ పోస్టర్ కనపడితే కుదరదు. రైల్లో వెళుతూ ఉండగా ఆది కేరానికి ఒక స్టూడెంట్ చిన్నప్పుడు చదువుకున్నవాడు కలిశాడు. ఎరా ఆది బాగున్నావంటే అసలు ఎవడో తెలియనట్టుగా ఇంకా స్టేషన్ దగ్గర స్లో అవుతుంటే బయటకు దూకేసేట రన్నింగ్ ట్రైన్ నుంచే. ఎందుకంటే బాబా ఆర్డర్ నిలబెట్టలేదు.
అంత కఠోరమైనటువంటి క్రమశిక్షణ ఉండేది ఆ రోజుల్లో. ఇన్ దోస్ డేస్ బాబా వుడ్ ఆఫెన్ బికమ్ టెంపరర్లీ వైలెంట్. ఒకసారి చాలా దాన్ని ఏమంటాము ఉగ్ర రూపాన్ని చూపిస్తూ ఉండేవాడు బాబా. బట్ షోడ్ నో ట్రేస్ ఆఫ్ మెలీస్ ఇన్ ఈజ్ యాక్షన్. కానీ ఎవడి మీద దుష్ట తలంపు కానీ వాడికి చెడు కలిగించాలని కానీ ఉండే ఒక పెట్రోల్ మంటలాగా సర్రమని లేచేది, మళ్ళీ కాసేపటికి తగ్గిపోతూ ఉండేది. అదే జలాలి అంటారు దీన్ని. ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందిన వ్యక్తులు రెండు రకాలుగా ఉంటారు, జలాలి, జమాలి. సద్గురువులు కూడా ఉంటారు, మస్తులు కూడా. జాగ్రత్త అనేవారు బాబా, వాడు జలాలి దగ్గరికి వెళ్ళక అనేవారు బాబా. కొంతమంది మస్తులు జలాలి అంటే ఉగ్ర రూపం, కొట్టేస్తాడు అంతే, వెంటనే చేతులు ఏముంటే తీసిరేస్తాడు, అది జలాలి. కానీ లోపల మాత్రం మేలే జరుగుద్ది ఆయన అలా చేస్తే, మనకేమి నష్టం జరగదు. జమాలి అంటే శాంత స్వభావం. ఇప్పుడు మనకి ఉన్నటువంటి సద్గురువుల్లో బాబా చెప్పారు, పర్ఫెక్ట్ మాస్టర్లో కూడా హజరత్ బాబా జమాలి, ఉపాసని మహారాజ్ జలాలి, షిరిడి సాయిబాబా కూడా జలాలి. కొట్టేవాడు, డబ్బులు తీసేసుకునేవాడు, మొత్తం ఇచ్చేయమనేవాడు, ఊడిసి మొత్తం జేబులో ఉన్నదంతా ఇచ్చే అనేవాడు. మై బాడీ హీ కమెంటెడ్ వాజ్ దన్ వెరీ లీన్. బాబా చెప్తున్నారు ఆయన మాటల్లో, నేను మంజిలి మీములో ఉన్న రోజుల్లో నేను చాలా బక్కపలసగా ఉండేవాడిని. బట్ ఆల్సో సప్పుల్ యాజ్ ఐ వాజ్ కాన్స్టెంట్లీ అండ్ ఎనర్జెటికల్లీ యాక్టివ్. కానీ చాలా చురుగ్గా ఉండేవాడిని, అసలు అలా లేడి పిల్ల ఎలాగా తిరుగుతుందో అంతలాగా ఉండేవాడిని. ఫ్రమ్ 4 in the morning, even in the severest cold, I would move about in my thin మల్ సాద్ర. ఒక మల్లుగుడ్డ సాద్ర, పల్చడి గ్లాస్కో గుడ్డ లాంటిది ఉండేది కదా. తెల్లవారుజామున 4 లేచి, కటిక చలి, ఎంత దారుణమైన చలి మనకి బొంబాయిలో ఎలా ఉంటుంది తెలుసు. అప్పుడు కూడా నేను ఇగో ఈ పల్చటి గుడ్డ వేసుకొని రోజంతా పనిచేస్తూనే ఉండేవాడిని. Those who did not know me well at the time might well have considered me very quick-tempered, for suddenly, with or without provocation, I would beat anyone at hand. అప్పుడు నన్ను చూసిన వాళ్ళు చాలా అపార్థం కూడా చేసుకుంటారు. ఎందుకని కొట్టేసేవాడిని, బాబా ఇసిరేసేవారు, పూజ పట్టుకుని ఇసిరేసేవారు ఎవరు వస్తే వాళ్ళ మీదకి. ఒక్కొక్కసారి అంత ఉగ్ర రూపంలో ఉండేవాడిని. ఏం కారణం కూడా కనపడేది కాదు. అంటే ఈయన చాలా కోపం, దురుసు మనిషి అనమాట అని అనుకునేవారు, పొరపాటు అర్థం చేసుకునేవారు. ఇన్ దోస్ డేస్ మోస్ట్లీ మండలి వర్ హెఫ్టీ రొబస్ట్ యంగ్ మ్యాన్. మండలి వాళ్ళంతా యువకులు, మంచి బలంగా ఉండేవారు, చిన్న వయసులో ఉండేవాళ్ళు, వాళ్ళంతా చాలా లావుగా హెఫ్టీగా ఉండేవారు బాగా. సెవరల్ ఆఫ్ దెమ్ వర్ గుడ్ రెజ్లర్స్ అండ్ సమ్ వర్ సీజన్ అథ్లీట్స్. వాళ్ళు మంచి వ్యాయామాలు కూడా చేస్తూ ఉండేవారు, మల్ల యుద్ధాలు కూడా చేసేవారు కొంతమంది. బట్ వెన్ ఐ వుడ్ స్టార్ట్ ఫర్ ఎ బ్రిస్క్ వాక్, ద మెజారిటీ వుడ్ హ్యావ్ టు రన్ టు కీప్ విత్ మీ. కానీ నేను కనుక చురుగ్గా నడవడం మొదలెడితే వీళ్ళంతా పరుగులు ఎక్కించుకునేవారు నా వెనకాల. ఎవడు నడిచి నా కూడా పోటీ పడలేకపోయేవారు. సమ్ టైమ్ I would ask them all to press collectively and my whole body with all the force they could exert. ఒక్కోసారి నేను పడుకొని మీ మొత్తం శక్తిని ఉపయోగించి నన్ను నొక్కండి నా ఒళ్ళంతా అనేవాడిని, మొత్తం శక్తిని అంతా. అయినా నాకేమి అయ్యేది కాదు, వీళ్ళంతా బలమైన వాళ్ళు కూడా. Within a few minutes they would be breathless and drenched with perspiration without having fully satisfied me. అయిపోయింది బాబా, మా పని అయిపోయిందని వారు చెమటలు కొక్కుంటూ, ఏమిట్రా నాయన నాకు ఇంకా నొప్పి తగ్గలేదండి, ఏమో బాబా మా పని అయిపోయింది అనేవారు. వన్ ఆఫ్ ది గ్రూప్ హ్యాడ్ ది ఫిజిక్ ఆఫ్ ఎ జైంట్. ఇందులో ఒకడు చాలా మంచి బలమైన ఒక రాక్షసులాంటి శరీరం ఉండేవాడు, ఒకడు ఉండేవాడు. బట్ వన్స్ ఇన్ ఏ సర్టన్ మూడ్ ఐ నాక్డ్ హిమ్ డౌన్ విత్ ఎ సింగిల్ స్లాప్. ఒకసారి వాడిని ఇలా గట్టిగా ఒక్కసారి కొట్టి నేల ఖర్చీలాగా చేసేసాను ఒక్క దెబ్బతో. Another had to have a doctor treat his ear because of the blow I gave him. ఆదికేరాని కొట్టే చెవులోంచి రక్తం వచ్చి డాక్టర్ వచ్చి వైద్యం చేయాల్సి వచ్చింది. One of the mandali used to go into hiding at once on such occasions and would not emerge again without asking others if my mood had changed. ఒక్కసారి నన్ను అలాంటి మూడ్లో చూస్తే అందరూ పారిపోయి దాక్కునేవారు, వాకప్ చేసేవారు. బాబా కోపం తగ్గిందా, బాబా కోపం తగ్గిందా అని వాకప్ చేసి తగ్గింది అనగానే అప్పుడు బయటకు వచ్చేవారు. ఏమని గుర్తుందా మీకు, అది ఎందుకు కొట్టారో బాబా? ఒకసారి తెల్లవారుజాన వెళ్ళబోతూ మన అందరికీ టిఫిన్లు కట్టించి పట్టరమన్నారు. గనీని ఆదిని వీళ్ళు వెళ్ళారు. ఈ బ్యాచ్ 40 మంది ఎంతమంది ఉన్నారు కదా, ఎంతసేపు పడుతుంది అన్నాడు. అరగంట పడుతుంది, మరి కట్టాలి కదా పొట్లాలు అన్నాడు. అయితే గనీని అడిగాడు, ఏమో నాకు చాలా ఆకలి వేస్తుంది, నేను మీ అందరిలో చిన్నవాడిని కదా, ఈ పొట్లాలు కట్టి లోపల తినేయచ్చు కదా నేను. గని అన్నాడు, నాకేమో అందులో తప్పేం కనపడలేదు అన్నాడు. తినేసాడు. తినేసేటప్పటికి ఇతని తిని చేతులు అడిగి లోపల వాడు ఆల్రెడీ రెడీ చేసాడు, లేట్ అయింది.
బాబా దగ్గరికి మామూలుగా చేతులు ఊపుకుంటూ వచ్చేసాడు. ఏమైందని అడిగారు. వై డిలే అన్నారు. వై డిలే అంటే ఏం లేదు బాబా, ఇలా జరిగింది. లాక్ కొట్టారు. అంటే నువ్వు ఒక్కడు తినేసి వచ్చేస్తే నా చేతి ప్రసాదం విలువ ఏమిటి అంటే, మన దృష్టిలో దాన్ని ఊరికి ఇడ్లీ అనుకుంటున్నావు, లేకపోతే పూరి అనుకుంటున్నావు. అది ఆయన చేతి ప్రసాదం. ఎలా తినేసేవు నువ్వు అని కొట్టారు. కొట్టే రక్తం కారిపోయింది చెవు. కారిపోతే బాబాయే అతనికి 10 రోజులు 15 రోజులు రోజు ఈ చెవులో డ్రాపులు వేసి కాటన్ పెట్టి ఇవన్నీ కట్టుకడుతూ ఉండేవారు. వాడికి మళ్ళీ సపర్యలు కూడా చేశారు, డాక్టర్ని పిలిపించారు. అని చాలాసార్లు వీళ్ళందరూ దెబ్బలు తింటూ ఉండేవారు. ఆన్ వన్ అకేషన్ ద మండ్లీ and Baba were sitting together in good spirits in a big upstairs hall in the Manjali Meem. ఒకసారి బాగా పిచ్చపాటి మాట్లాడుకుంటున్నారు సరదాగా బాబా మండలి వాళ్ళు మంజలి మీములో పైన ఉండే హాల్లో ఫస్ట్ ఫ్లోర్లో. Then Baba suddenly seized the thin fellow of about 200 pounds, dragged him like a rag doll to the edge of the stairs and flung him down. 200 పౌండ్లు ఉన్నవాడు ఉన్నట్టు మండలి. వాడిని ఇలా పట్టుకొని వాడిని బరబర ఆ ఎడ్జికి లాక్కొచ్చి కిందకి విసిరేశారు, మేడం నుంచి కిందకి. ద ప్లేస్ rang with the crashes as the heavy man rolled and stumbled to the bottom. ఆ మెట్ల నుంచి జారి వాడి పడిపోతుంటే దాబా 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 శబ్దాలు అడిలిపోయారు అందరూ కూడా. బాబా then struck another in the mandali a short blow on the forehead, stepping back with a smile as if nothing had happened. మళ్ళీ ఇంకొకరిని ఇలా కొట్టి ఏం అవ్వలేనట్టుగానే నవ్వే చూసుకున్నారు బాబా. Both of the victims of the sudden outburst were quizzed with considerable concern by Baba as to whether they had suffered any injuries, but neither was any the worse of the squall. కానీ ఎవరికి కూడా దెబ్బ తగలేదు. బాబా వెంటనే మళ్ళీ పిలిపించి అడిగారు, ఏరా నాయన ఏమన్నా దెబ్బలు తగలే? ఏం లేదు బాబా, ఏదో చిన్న గీత పడింది కానీ ఏమవ్వదు. Aside from these unpredictable moments of violence, Baba always appeared to be busy with various duties aimed at the physical, mental, moral, spiritual welfare of the mandali. అంటే ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే తన అవతార కార్యక్రమానికి రత్నాలు లాంటి ఈ మండలి వాళ్ళని సానబట్టేటువంటి కార్యక్రమం మొదలుపెట్టాడు ఆయన మంజలి మీములో. ఆ సాన పడితే కానీ వీళ్ళు పనికిరారు, ఆయనకి ఎఫెక్టివ్ టూల్స్గా కుదరదు. ఆ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాడు. వాళ్ళకి సంబంధించిన భౌతికమైన ప్రయోజనము, ఆధ్యాత్మికమైన ప్రయోజనము ఇవన్నీ ఆయన చూస్తూ ఉండేవాడు. ఇన్ యూజువల్ candid fashion, Baba closed his own and the Mandali's reminiscences of those early years with the unarguable statement, when money was finished, we came over to Aranga. మరి ఎందుకు మూసేసావు బాబా? డబ్బులు అయిపోయి మూసాం అన్నాడు బాబా. డబ్బులు అయిపోయినాయి, అదేమో డబ్బులు లేవు, మూసేసి అరంగం వచ్చేసాం అన్నారు. అంటే ఆయనకి దేనితోనూ అటాచ్మెంట్ ఉండదు. Then for more than a year and a half, to the end of 1924, Baba moved almost constantly with Mandali about the country, once going as far as Iran. ఆ తర్వాత ఏడాదిన్నర పాటు 1924 చివరి వరకు దేశం, భారతదేశం ఆ రోజుల్లో ఇవన్నీ కలిసి ఉండేవి. క్వెట్టా, పాకిస్తాన్, పెషావర్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ తిరుగుతూ ఉండేవారు. Occasionally on arriving at some new place, Baba would say that they were going to settle down there for a long time. బాబా ఎక్కడ అబ్బాయి అంత బాగుందిరా వాతావరణం, ఇక్కడ మనం ఉండిపోదాం, ఇంకా పెర్మనెంట్ ఇక్కడే బాగుంది అనేవారు. బట్ నో సూనర్ హ్యాడ్ ది మండ్లీ ఫినిష్డ్ ది ప్రిలిమినరీ అరేంజ్మెంట్స్ దెన్ బాబా వుడ్ స్టార్ట్ దెమ్ అండ్ మూవ్ అగైన్. వీళ్ళన్నీ మూటలన్నీ ఇప్పేసుకుని బట్టలన్నీ ఆరబెట్టేసుకుంటులోకి ఎవరిని అడిగి ఏమీ తీసేసారు అనేవాళ్ళు. అదే బాబా నువ్వు అన్నావు, నేను అన్నాను కానీ మిమ్మల్ని ఏమి ఇప్పేయమనలేదు కదా, కట్టేయండి పోదాం. మళ్ళీ మూటా ముళ్ళు సర్దుకొని వెళ్ళిపోతూ ఉండేవారు. ఇట్ వాజ్ ఎ పీరియడ్ ఆఫ్ హార్డ్ లేబర్ ఫర్ ఎ మండలి, great privation for Baba, and fatiguing travel by third class rail or foot over great distances for all. అతి భయంకరమైనటువంటి దశ. కష్టం అంటే ఇంకా ఊహించలేనంతటి కష్టం అది. ఆ మండలి వాళ్ళు కానీ బాబా కానీ ఏమి మినిమం కంఫర్ట్స్ కూడా ఏమి ఉండేవి కాదు, అంతా అలా భరిస్తూ ఉండేవారు. ఎప్పుడు థర్డ్ క్లాస్ రైలు బండి కానీ నడక కానీ, ఇది వాళ్ళ ప్రయాణం. ఫర్ వేరియస్ స్పిరిచువల్ రీజన్స్ Baba continued his reminiscences, and due to the nature of the work I was then doing, unable to eat regularly. ఆ రోజుల్లో నేను చేసే కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని మొత్తం ఏమీ తినకుండానే ఉండేవాడిని. ఇంచుమించు చెప్పాలంటే పూర్తి ఉపవాసమే. ఫర్ మంత్స్ I would take no food or drink except at intervals of 36 or more hours. 3 రోజులకు ఒక్కసారి ఏదో ఒకటి తాగి ఉన్న టీయో ఏదో. At times I also subsisted for a week or two at a stretch and a few sips of liquids such as tea or milk or dal soup. ఒక్కొక్కసారి బాబా అంటున్నారు, ఒక వారము 2 వారాలు
కేవలము ఒక టీ కానీ లేకపోతే పప్పు నీళ్లు అవి తాగి దాంతో మేనేజ్ చేసేవాడిని. ఐ డిడ్ నాట్ ఫాస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ ఐ సఫర్డ్ అండ్ ఫెల్ట్ వీక్ జస్ట్ యాజ్ ఎనీ ఆర్డినరీ మ్యాన్ హూ ఫాస్ట్. అయితే మీరందరూ చేసినట్లుగా ఉపవాస దీక్షను నేను ఎప్పుడు ఆచరించను. నేను కూడా మీలాగే చాలా నీరసంగా ఉండేది, చాలా బాధపడుతూ ఉండేవాడిని. అన్నీ ఒక సగటు మానవుడు ఎన్ని బాధలు పడతాడో అన్నీ పడేవాడిని. మీకు గుర్తుందా, ఒక చోట బాబా చెప్పారు, అంటే తన ఉపవాసమునకు తన మౌనమునకు మన మౌనమునకు తేడా ఏమిటని బాబా చెప్పారు ఒక సందర్భంలో. ఇరిచి మణికి చెప్పారు, నేను 1 గంట ఉపవాసము చేస్తే సృష్టి మొత్తము 100 ఏళ్ళు ఉపవాసము చేసిన దానికి సరితోగదు. ఈ సృష్టి అంతా చేసినా సరిపోతుంది. అలాగే ఆయన గంట మౌనం చేస్తే మొత్తం సృష్టి అంతా 100 ఏళ్ళు మౌనం చేసినా సరిపోదు. ఒక సందర్భంలో ఒకరు అడిగాడు బాబాని, బాబా వాళ్ళందరూ అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు, మేము ఏం చేయటం లేదు, దీక్షలేవేని మీ అందరి తరఫున నేను అన్నీ చేసేసాను, మీరు నన్ను పట్టుకుని ఉండడమే, ఏం చెయ్యక్కర్లేదు, మీరు అయిపోయింది మీ సిలబస్, నన్ను పట్టుకుని ఉండడమే. డ్యూరింగ్ ది World War I, Mehrabad was a military camp divided then as now by the rail road to Ahmednagar in the upper hills section to the west and the lower part to the east. మెహరాబాద్ గురించి బాబా చెప్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం జరిగే రోజుల్లో మెహరాబాద్ అనేది ఆ బ్రిటిష్ వాళ్ళ సైన్య స్థావరంగా ఉపయోగపడుతూ ఉండేది. అది 2 భాగాలుగా ఉండేది. మధ్యలో రైలు పట్టాలు ఉండేవి. ఆ దిగువ మెహరాబాదు, ఎగువ మెహరాబాద్, పైన కొండ, కింద ప్లేన్. వెన్ ఐ అరైవ్డ్ హియర్ విత్ మండలి ఫర్ ద ఫస్ట్ టైం ఏప్రిల్ 1923. గుర్తుందామా? 24th April టు బి ప్రిసైజ్. గుర్తుపెట్టుకోవాలి, మరి మనకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ మర్చిపోంగా మంది, అలాగే పెట్టుకోవాలి ఇవన్నీ. అప్పుడు తొలిసారి నా మండలితో మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ద హోల్ ఏరియా వాజ్ డిసోలేట్ అండ్ ఫిల్ విత్ థార్న్స్ అండ్ స్నేక్స్ అండ్ స్కార్పియన్స్. ఎక్కడ చూసినా ముళ్ళ పొదలు, పాములు, తేళ్లు, బీభత్సంగా ఉంది ఇక్కడంతా. ద మిలిటరీ బిల్డింగ్స్ వర్ ఇన్ రూయిన్స్. ఈ అప్పుడున్న భవనాలన్నీ శిథిలంగా ఉన్నాయి. ఇన్ కాంట్రాస్ట్ టు ద లైఫ్ ఎట్ మంజలి మీమ్, ద మండలి నౌ హ్యాడ్ టు డూ ఎవ్రీథింగ్ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ది హై లెవెల్. అక్కడ ఓన్లీ క్రమశిక్షణే ఉండేది మంజలి మీమ్లో. ఇక్కడ దారుణమైన శారీరక శ్రమ, కూలోళ్ళు లేరు, అంతా వీళ్ళే. గోతులు తీయడం, మట్టి కొట్టడం, కొండలు అన్నీ వీళ్ళే చేస్తూ ఉండేవారు. ఇప్పుడు జోపుడే ఉంది, ఒక మేసన్ని పెట్టుకున్నారు, ఎందుకంటే గోడ సరిగ్గా కట్టడం రాదు కాబట్టి. దానికి మిగిలిన పని అంతా మండలి వాళ్ళే, ఆ మట్టి ఇవ్వడం, సిమెంట్ కలపడం, ఇవన్నీ వీళ్ళే. దే హ్యాడ్ టు డ్రా వాటర్. ఆ బావిలోంచి, బావి ఉంది కదా దిగువ మెహరాబాద్లో, ఆ బావిలోంచి నీళ్లు తోడాలి, కుక్ ఫుడ్, భోజనం వండాలి, వాష్ క్లోత్స్, బట్టలు ఉతకాలి, క్యారీ లోడ్స్ అండ్ వర్క్ ఆల్ డే యాజ్ కామన్ లేబరర్స్. గొడ్డు చాకరీ చేస్తూ ఉండవలసిందే. యాజ్ వెల్ యాజ్ క్యారీ అవుట్ ప్రాంప్ట్లీ ది వేరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఐ గివ్ దెమ్. అది కాకుండా మళ్ళీ నువ్వు గంట ఉపవాసం చేయి, గంట మౌనం చేయి, ఇన్ని మామూలే అవి చేసుకుంటూ ఇది కూడా చేస్తూ ఉండేవారు. ఆల్దో బాబా కేమ్ ఇనీషియల్లీ టు అరంగాన్ with a mandali ostensibly to settle there. They stayed only 4 days on that occasion. బాబా సెటిల్ అయిపోదామని చెప్పేసి మండలి వాళ్ళందరినీ తీసుకొచ్చేశారు మేరాబాద్. కానీ 4 రోజులే ఉన్నారు. మీకు గుర్తుందో లేదో, అది ఎందుకు వచ్చిందంటే ఈ ధర్మశాల అని ఉంది చూడండి, ఇప్పుడు మనం ఉండొచ్చు, ఇప్పుడు హాస్టల్ కావాలంటే ధర్మశాలకి. ఇగో నిన్న లక్ష్మి గారు బుక్ చేశాను కూడా నేను. అందులో బాబా ఉండేవారు, మండలి వాళ్ళు ఉండేవారు. అది మనకు కూడా ఉండడానికి అవకాశం ఇస్తున్నారు ఇప్పటికీ. అంటే మనకు ఒక ఫీల్ వస్తుందన్నమాట, బాబా ఎలా ఉండేవాడు దానిలో. ఆ బిల్డింగ్ చూస్తే మనకి ఆ అనుభూతి మనకు వచ్చేస్తుంది. అక్కడ శిథిలమైపోయిన భవనాన్ని నివాసయోగ్యం చేశారు. సామాన్లన్నీ మార్చేయమన్నారు. పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ అని ఉండేది రైల్ ట్రాక్ దగ్గర, అక్కడ పెట్టారు ముందు. ఈ గుస్తాజీ అనుకుంటా వచ్చి సామాన్లన్నీ పెట్టాడు, బెడ్డింగ్ పరిచాడు. ఏంట్రా ఎత్తుగా ఉన్న చూడమన్నారు బాబా. తలగడ దగ్గర పెద్ద పాము ఉంది చుట్టుకొని. బాబా రాత్రి చెప్పేశారు, చేసే నాకు నచ్చలేదు ఇక్కడ, ఈ పాములు తేళ్ళు వద్దు, ఇవి లేని ప్లేస్ ఏదో ప్రపంచంలో చెప్పండి అన్నారు. వీళ్ళంతా ఎవడో అద్భుతమైన వాళ్ళు ఊహాశక్తిని వాడి, క్వెట్ట చాలా బాగుంటుంది బాబా, అక్కడ పాములు తేళ్ళు ఉండవు, అయితే అక్కడ పోదామన్నారు. అలాగూ వెళ్ళిపోయారు బాబా. అక్కడి నుంచి క్వెట్ట వెళ్ళి అక్కడ డాక్టర్ గోహర్ని, కేటీని కలిశారు. అందుకని వెళ్ళారు, అంటే వాళ్ళని మళ్ళీ ఆయన తన పరిధిలోకి లాక్కు రావడానికి. సో మొదటిసారి వెళ్ళినప్పుడు 4 రోజులే ఉన్నారు. ద సెకండ్ ట్రిప్ లాస్టెడ్ 11 days అండ్ ద థర్డ్ ఓన్లీ 2 days. అద్భుతమైన స్టాటిస్టిక్స్ అండి ఇది. 3వసారి 2 రోజులే ఉన్నారు. ద లాంగెస్ట్ స్టే బిఫోర్ 1925 was the 4th which lasted 3 months.
ఆ 1927 అంటే మౌనం ప్రారంభించక ముందు ఎక్కువ కాలం ఉన్నది బాబా 4వ ట్రిప్పులో 3 నెలలు ఉన్నారు ఏకబిగిన. దిస్ పీరియడ్ వాజ్ నోన్ అమాంగ్ ద మండ్లీ యాజ్ గమేళా యోగా. దీనిని గమేళా యోగా అని అది బాగా ప్రసిద్ధి. అంటే ది ప్రాక్టీస్ ఆఫ్ రెగ్యులర్ హార్డ్ లేబర్. గమేళాన్ని ఎతిమి పెట్టుకొని రాళ్ళు, ఇసుక, మట్టి ఇవన్నీ మోయడం. దిస్ వాజ్ ద పీరియడ్ వెన్ ద క్యాంప్ వాజ్ లార్జ్లీ రెస్టోర్డ్. అప్పుడు ఈ మొత్తం ప్రాణం వచ్చేసింది. మెహరాబాద్ శిథిలాలుగా ఉండేటువంటి ఎవడో నరసంచారం లేని ఇదంతా మంచి చక ఏమంటాను దాన్ని, జనసందోహం పెరిగిపోయింది బాగా. బై ద టైమ్ బాబా కమెంటెడ్ ద అబాండన్డ్ క్యాంప్ వాజ్ ఆల్మోస్ట్ షిప్ అగైన్. వాళ్ళు విడిచిపెట్టేసి నిర్జనంగా ఉన్న ప్రాంతము తిరిగి ప్రాణం వచ్చేసింది. ద ఫస్ట్ న్యూ బిల్డింగ్ వాజ్ కాల్డ్ ద అగ్రకుటి. మొట్టమొదట నా కోసం ఒక చిన్న కుటీరం కట్టారు. దాని పేరు అగ్రకుటి అని పేరు పెట్టారు మొట్టమొదట్లో. అంటే అగ్రకుటి అంటే అన్నిటికంటే ఉన్నతమైనటువంటి కుటీరం బాబా ఉండేది కాబట్టి. ఆల్సో కాల్డ్ ఏ జోప్డి. దాని తర్వాత జోప్డి అని పెట్టారు. ఏ స్మాల్ స్క్వేర్ రూమ్ సాలిడ్లీ కన్స్ట్రక్టెడ్ ఆఫ్ స్టోన్స్. రాతితో కట్టారు. అండ్ మోర్టర్, రాయిని సున్నం వేసి కట్టారు. అండ్ మేడ్ ఇన్సెక్ట్ ప్రూఫ్ బై స్క్రీన్ ప్లేస్డ్ ఓవర్ ఆల్ ఓపెనింగ్స్. ఈ దోమతెరలాంటి కట్టేశారు అన్ని ఓపెనింగ్స్లో. వేర్ ఐ హ్యావ్ సాట్ ఇన్ సెక్లూషన్. బాబా చెప్తున్నారు అందులో నేను ఏకాంతంగా కూర్చునేవాడిని. అండ్ వర్క్ ఆన్ ఎ నెంబర్ ఆఫ్ అకేషన్స్ ఫర్ వేరియస్ పీరియడ్స్ ఆఫ్ టైం. చాలా నా విశ్వ కార్యక్రమాన్ని అనంతమైన స్థాయిలో అక్కడ చేసేవాడిని. అదర్ దాన్ ఫర్ వన్ పెయిడ్ మ్యాసన్, all the construction, clearing, repairing was done by the mandli who worked like pure coolies for 6 hours each day. ఒక్క మేస్త్రిని మాత్రం పెట్టాం. ఎందుకంటే వాడికి టెక్నికల్గా వాడికే తెలుసు కదా గోడ ఎలా కట్టాలో ఏం చేయాలో. వీళ్ళు అందులో తరిఫీదు లేదు. వీళ్ళంతా కూలి వాళ్ళకని పనిచేసేవారు. రోజుకు 6 గంటల చొప్పున కాయ కష్టం చేసేవారు. ఏది మొత్తం గోతులు తవ్వడము, అదంతా పొదలు అవ్వు ఉంటే శుభ్రం చేయడము, కట్టడము, రాళ్ళు, ఇటుక ఇవన్నీ మోయడం వాళ్ళే మొత్తం. దే వర్క్ సో హార్డ్ దర్ మోస్ట్ హ్యాడ్ బ్లిస్టర్స్ ఆన్ దర్ హ్యాండ్స్. చాలా మందికి బ్లిస్టర్స్ అంటే బొబ్బలు ఉండేవి చేతుల మీద. అయితే ఒక సందర్భంలో మీకు గుర్తుందో లేదు, మనం లార్డ్ మెహర్ చదువుతూ ఉన్నప్పుడు పంచవటి అనేటువంటి ఆ గుహ నిర్మాణం జరిగింది. జగన్ మాస్టర్ని చేయమన్నారు. చేస్తూ వంటలు కూడా ఉండమన్నారు. ఈ చేతుల నిండా పుల్లెడిపోయి రక్తం వస్తుంది. ఏం వంటలు అంటే గుడ్డ చుట్టేసుకుని ఉండే అన్నారు. అలాగే ఇదంతా పగలంతా పనిచేసి గుడ్డ చుట్టుకొని సాయంత్రం వంట ఉండేవాడికి. అలాగే వండమనేవారు. అంటే అంత కర్కశంగా ఆయన ఉండేవారు, అంత రెడీగా వాళ్ళు ఉండేవారు. నీ ఇష్టం అని వాళ్ళు అంత తెగించి ఉండేవారు అనమాట. బాబా అన్నారు అందుకనే నీ దగ్గర ఉండిపోతాను బాబా, నీ దగ్గర ఉండిపోతానంటే ఏం ఉండిపోతావురా నాయన, హిమాలయాల మీద గుడ్డలు లేకుండా కూర్చోవడం చాలా సులువు నా దగ్గర ఉండడం కంటే. బాబా అన్నారు ఇట్ ఈజ్ ఈజియర్ టు సిట్ నేకెడ్ ఆన్ ది పీక్ ఆఫ్ ఎవరెస్ట్ దాన్ టు స్పెండ్ 1 day విత్ మీ. అంత కష్టం వీళ్ళు మామూలు వాళ్ళు కదా, రాక్షసులు వీళ్ళు. అది ఉదాహరణగా మనం ఇక్కడ అనుకోవాలన్నమాట. ఆఫ్టర్ సెవరల్ మంత్స్ వీ సెటిల్ డౌన్. చాలా నెలల తర్వాత ఇంచుమించు జనవరి 1925 నాటికి మేము పూర్తిగా ఇక్కడ ఈ భవనాలు రిపేర్లు చేసుకోవడం, ఏవో కట్టుకోవాల్సినవి కట్టుకోవడం ఇవన్నీ అయిపోయాయి. అండ్ ద ప్లేస్ గ్రాడ్యువల్లీ బికేమ్ నోన్ as మెహరాబాద్. దీనికి ఒక పేరు వచ్చింది మెహరాబాద్. ఇప్పుడు ధుని దగ్గర బోర్డు ఉంది కదమ్మా, ఆ రోజుల్లో అక్కడే పెట్టించారు బాబా బోర్డు. దాన్ని అంటే పోయినా మారుస్తూ వచ్చి ఉంటారు కానీ అదే స్థానాల్లో ఇంచుమించు అదే సైజులో ఆ బోర్డు అప్పటి నుంచి ఉండేది. ఫర్ ఆల్మోస్ట్ 2 years అంటిల్ November 26 ఇట్ వాజ్ లైక్ ఎ స్మాల్ మోడల్ టౌన్. ఒక 2 ఏళ్ల పాటు ఇంచుమించు అది ఒక చిన్న టౌన్షిప్ లాగా, పెద్ద కాలనీ లాగా తయారైంది. ఇన్ ఇట్ లివ్డ్ అబౌట్ 500 souls. 500 మంది మొత్తం మకా ఉండేవారు మెహరాబాద్లో. ఆ రోజుల్లో 1925లో 500 మంది ఉండేవారు. వర్కింగ్ ఇన్ ద హాస్పిటల్, డిస్పెన్సరీ అండ్ ద స్కూల్స్. అక్కడ ఎన్ని ఉండేవి సంస్థలు? ఒక హాస్పిటల్, ఒక చికిత్సాలయం అంటే ఓపీ రిపేర్ చేసేయడం, మంది ఇచ్చేయడం, పోమన్నా. హాస్పిటల్ అంటే బెడ్స్ ఉండి వాళ్ళకి మకా ఉండడానికి ఏర్పాట్లు. అలాగే స్కూళ్ళు. There were also ashrams for boys, men and women and shelters for the poor, lepers, all of which were established here in connection with my work. నేను చేపట్టినటువంటి విశ్వ కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ నడుస్తూ ఉండేవి. ఏవి? మగవాళ్లకు, ఆడవాళ్లకు, లెపర్స్కు, పిచ్చివాళ్లకు కూడా ఉండేవి శరణాలయాలు. ఇవన్నీ నడుస్తూ ఉండేవి. At the time, nearly 1,000 rupees a day used to be spent for the maintenance of various services. రోజుకు 1000 రూపాయలు ఖర్చు అయ్యేదట అప్పట్లో ఈ మెయింటెనెన్స్కి అంతకి. While a mandali often lived and played dal
కానీ మరి ఇంత ఖర్చును భరించలేక మండలి వాళ్ళు ఎంత సింపుల్గా ఉండేవారంటే అన్నం పప్పు పర్ లంచ్, మధ్యాహ్నం భోజనానికి అన్నము పప్పు. అంటే పప్పు అంటే అప్పుడు బాగా చౌకనమాట కందిపప్పు అంటే, ఇంకా అందుకని అన్నము పప్పు, కాయగూరలు బాగా ఖరీదు. అండ్ మిల్క్లెస్ టీ ఆర్ థిన్ సూప్ ఆఫ్ మేతి లీవ్స్ అండ్ కోర్స్ బ్రెడ్ ఫర్ డిన్నర్. రాత్రికి ఒక జొన్న రొట్టి. జొన్న రొట్టి అంటే ఎలా ఉంటుంది, గోడకు జారేచ్చారు అలా ఉంటుంది అది. మరి మీరు చూసారులేదు తెలంగాణలో కర్నూలులో ఆ జొన్న రొట్టి. దానికి జత ఏమిటంటే పాలు లేనటువంటి టీడి క్యాషన్, లేకపోతే మెంతి ఆకులతోటి రసంలాగా చేసేసి ఆ గ్లాసులో పోసి ఇచ్చేసేవాడు. అది తాగేయడం, ఈ రొట్టె కొరుకు తినేయడం, అంతే. రాత్రికి ఎంత పని చేయడం, రాత్రి భోజనం. దీంతో మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. డ్యూరింగ్ దట్ పీరియడ్ ఐ రిమైన్ జనరల్లీ ఆన్ లిక్విడ్స్ ఆర్ ఆన్ లిమిటెడ్ మీల్స్ టేకెన్ వన్స్ ఇన్ ఏ వీక్ ఆర్ ఎ ఫోర్ట్ నైట్. ఆ రోజుల్లో నేను ఎక్కువగా ఉపవాసమే, వారంకి ఒకసారి కానీ 2 వారాలకు ఒకసారి కానీ ద్రవ పదార్థం తీసుకునేవాడిని, అంతే. వీక్లీ రేషన్స్ వర్ యూజ్డ్ టు ద మోస్ట్ హెల్ప్లెస్ ఆఫ్ ది అరంగాన్ విలేజర్స్. అరంగాన్ గ్రామంలో ఏ రకమైన ఆశ్రయమో ఆధారమో లేని కొన్ని కుటుంబాలు ఉండేవి. ఏం కూలి పని చేయలేరు, ఏమీ లేనటువంటి వాళ్ళు. వాళ్ళందరికీ వారం కింద బత్యం ఇచ్చేవాడిని నేనే, బాబా సంస్థ తరఫున ఆ బత్యం. ఇదంతా డైరెక్ట్ బాబా చెప్పినటువంటిదే, వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదనమాట. ఆ బత్యం ఇచ్చేవాళ్ళం. ఎంతమందికి అయితే నేను సూచించానో వాళ్ళందరికీ మూటలు కట్టి రెడీగా పెట్టేవారు. ఇంత పిండి, ఇంత రొట్టి, ఇంత ఇది, ఇవన్నీ. అంటే వాళ్ళకి వారానికి సరిపడేటువంటి రేషన్ ఇచ్చేవాళ్ళం. ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని మూటలు కట్టేవారు వీళ్ళంతా. They were so needy that later when the ashram were shifted some scores of miles away to Toka, వాళ్ళు ఎంత నా మీద ఆధారపడి ఉండేవారంటే బాబా చెప్తున్నారు, ఇక్కడి నుంచి 70 మైళ్ళ దూరంలో టోకా అనే గ్రామానికి ఏడాది పాటు ఆశ్రమం మార్చేశారు బాబా. మీకు గుర్తుందో లేదో? గుర్తుందమ్మా? మార్చేసినప్పుడు కూడా వీళ్ళు అక్కడికి వచ్చేవారట, ఎందుకంటే లేకపోతే ఇంకా ఆధారం లేదు. And when the ashrams were shifted some scores of miles away to Toka, they used to travel on foot or by bullock cart all the distance rather than to miss the weekly quota of coarse grain. ఏమిటి ఇచ్చారు బాబా? ఇచ్చారు జొన్నలు రాగులు. వాటి కోసం అంతంత దూరం కాలినడకని కానీ లేకపోతే ఎడ్ల మీద కానీ వచ్చేసేవారు. 70 మైళ్ళు అంత కష్టంగా వాళ్ళకి రోజులు గడుస్తూ ఉండేవి. Hundreds of people from the villages near Mehrabad benefited from the free hospital. మేరాబాద్ చుట్టూ ఉన్న వందలాది గ్రామాలు ఉచిత వైద్యశాల వల్ల లాభం పొందారు. And thousands utilized the dispensary provided for outpatients. అవుట్ పేషెంట్స్ అంటే చూపించుకెళ్ళిపోయేవారు. కొన్ని పొరుళ్ళు బాబా పోసారు, మీరు చదివారు లేదు లార్డ్ మేహర్లో. ఇప్పుడు సమాధి వెనుక పెద్ద పొడవుగా రూమ్ ఉంటుంది కదా, అప్పుడు మొట్టమొదట డెలివరీ కేసు వస్తే నర్సు లేదు, మరి ఎక్కడికి వెళ్ళి రాలేదో, మరి ఏమైపోయిందో. అప్పుడు బాబా తల్లిని పిలిచారు, వెళ్ళి నువ్వే పొయ్యాలి పురుడు అన్నారు. అని ఒక ఇంగ్లీష్ ఆవిడ వెళ్ళి ఉంటే బాబా ఏమో వేడి నీళ్ళు కాసి ఆ పుల్లలన్నీ ఊరి ఆ నీళ్ళు అవి పట్టుకెళ్ళి లోపలికి ఇచ్చేవారు. వాళ్ళు పురుడు పోసిన తర్వాత సంటివాడు కదా స్నానం బాబాయ్ చేయించారు. ఇవన్నీ పర్సనల్గా బాబా చేస్తూ ఉండేవారు. Boys of all castes and creeds, including untouchables, soon began to live, eat and intermingle freely. అన్ని కులాలకు, అన్ని జాతులకు, అన్ని మతాలకు చెందినటువంటి అస్పృశ్యులతో సహా కలిపి అందరూ అరమరికలు లేకుండా కలిసిమెలిసి అక్కడ జీవిస్తూ ఉండేవారు. ఆశ్రమాల్లో కలిసి తినేవారు, కలిసే ఉండేవారు, కలిసి ఆటలాడుకునేవారు. From dawn to dusk, I would move about the place and take an active part in every phase, including the cleaning of latrines. తెల్లవారింది మొదలు రాత్రి వరకు ప్రతి దానిలోనూ నేను పాలు పంచుకునేవాడిని. ముఖ్యంగా ఈ పిల్లలు వాడినటువంటి పాయిఖానాలు లిటరల్ క్లీన్ చేయడం కూడా నేను స్వయంగా పాల్గొనేవాడిని దానిలో. ఈచ్ డే ఐ స్పెండ్ 3 to 4 hours బేతింగ్ ద స్కూల్ చిల్డ్రన్. ప్రతిరోజు 3 నుంచి 4 గంటల పాటు ఈ పిల్లలందరికీ స్నానం చేయించడం అది నేను చేసేవాడిని. When the number boarding became considerable, I allowed the mandali to share the service with me. ఈ నెంబర్ బాగా పెరిగిపోయింది కొన్నాళ్ళకి. ఇంకా అప్పుడు మండలి వాళ్ళని కూడా వరే మీరు కొంతమందిని స్నానం చేయించండి, నేను కొంతమందిని స్నానం చేయిస్తాను, వాళ్ళకు కూడా పంచేవాడిని ఈ డ్యూటీ. All the mandali also had to grind grain for 1 to 3 hours each day, depending upon their assigned duties. అలాగే మగవాళ్ళందరూ కూడా మండలి వాళ్ళందరూ 1 గంట నుంచి 3 గంటల పాటు తిరగలేసరాలి. ఎందుకని వాళ్ళందరికీ రొట్టెలే మెయిన్ ఆధారం, గోధుమ పిండి ఆడాలి. మరి ఇంతమంది ఇన్ని మంది పిల్లలు కావాలంటే ప్రతివాడు 1 గంట నుంచి 3 గంటలు. ఇప్పుడు మనం టిన్ షెడ్లో తిరగలు చూశారు కదా, అదేనమాట. ఆ తిరగల మీద విసురుతూ ఉండేవారు. I also shared in the daily grinding for an hour or more
నేను కూడా గంట కానీ 2 గంటలు కానీ ఆ పిండి ఇసిరేవాడిని. డిస్పైట్ మై సైలెంట్ ఐ కంటిన్యూడ్ ఆల్ మై యూజువల్ యాక్టివిటీస్. నేను మౌనం ఉన్నానన్న మాటే కానీ మిగిలిన అన్ని కార్యక్రమాలు యథాతథంగా ఇంతకుముందు ఎలా చేసేవాడినో అలాగే కొనసాగించాను. ఎట్ ద టైమ్ ఐ కమ్యూనికేటెడ్ బై రైటింగ్ అనే స్లేట్. తొలుత ఒక పలక బలపం ఉండేది, దాని మీద రాసి చూపిస్తూ ఉండేవాడిని. And also for more than a year wrote for a number of hours daily on a work which remains unseen and unpublished to this day. అలాగే ఆ మౌనం ప్రారంభించిన దగ్గర నుంచి రోజుకి కొన్ని గంటల పాటు ఒక్కొక్క రోజు 6-7 గంటలు రాసేవాడు బాబా. ఇంకొక మానవ మాత్రుడు చూడకుండా అలా రాస్తూ ఉండేవాడు. ఇప్పటిదాకా అది ప్రింట్ అవ్వలేదు, వెలుగు చూడలేదు ఆ గ్రంథము. ఐ డిడ్ మోస్ట్ ఆఫ్ మై రైటింగ్ వర్క్ ఇన్ మై స్మాల్ కబోర్డ్ లైక్ రూమ్ కన్స్ట్రక్టెడ్ అండర్నీత్ ఎ బిగ్ వుడెన్ టేబుల్ విచ్ స్టాండ్స్ నియర్ ది ధుని. అంటే అప్పుడు ధుని పక్కన ఉండేది, ఇప్పుడు జోపిడి దగ్గరికి మార్చేశారు, టేబుల్ క్యాబిన్ అని అంటారు. దానిలోనే కింద ఒక రూమ్లా కట్టించి దానిలోనే రాసేవాడిని ఇదంతా. ఇట్ వాజ్ ఎట్ దిస్ టైమ్, దట్ ఈస్ November 1925, దట్ వీ బిగాన్ టు లైట్ ద ధుని ఈచ్ మంత్. ఆ రోజుల్లోనే నవంబర్ 1925లోనే తొలిసారిగా ప్రతి 12 నాడు నెలకు సాయంత్రం చీకటి పడే సమయంలో ధుని వెలిగించమని అప్పుడు ఆర్డర్ ఇచ్చారు బాబా. అది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ప్రతి నెల 12వ తారీఖున ధుని తప్పనిసరిగా వెలిగిస్తారు. ఎట్ సర్టన్ ఫిక్స్డ్ అవర్స్ ఐ సా విజిటర్స్ ఫ్రీలీ. అయితే రోజులో ఒక నిర్దిష్ట సమయం సందర్శకులకు అనుమతి ఇచ్చేవాడిని. హండ్రెడ్స్ కేమ్ డైలీ ఫర్ మై దర్శన్. రోజుకి 100ల మీద వచ్చేవారు నా దర్శనానికి. బిలీవింగ్ ఇన్ మై స్పిరిచువల్ స్టేటస్, నా ఆధ్యాత్మిక స్థాయి మీద వాళ్ళకి నమ్మకం కలిగి వచ్చేవారు. బట్ మోస్ట్ సాట్ మై బ్లెస్సింగ్స్ ఓన్లీ ఫర్ మెటీరియల్ బెనిఫిట్. కానీ వాళ్ళందరూ కూడా కడుపు నొప్పి, కాలు నొప్పి, కుర్రాడు ప్రమోషను ఇవే అడిగేవారు అందరూ. ఆధ్యాత్మికంగా ఎవడు ఇంట్రెస్ట్ లేదు. అందుకే షిర్ది సాయిబాబా ఎప్పుడు తిరుగుతూనే ఉండేవాడు ఆశీర్వదిస్తూ. నేను ఇద్దామని అనుకున్నది తీసుకోవడానికి ఒక్కడు సిద్ధంగా లేరు, పండి అని తిడుతూ ఉండేవాడు. అదే బాబా కూడా అంటున్నారు. On special occasions, the stream of visitors would continue unbroken from morning to night and their numbers would run into thousands. ప్రత్యేకమైన పండుగలు అంటే ఆయన పుట్టినరోజు, ఆయన మౌన వార్షికోత్సవం, అలాగే ఆయన గురువుల తాలూకా పుట్టినరోజు, ఇవి వచ్చినప్పుడు వేల మీద వచ్చేసేవారు జనం. ఉదయం నుంచి రాత్రి వరకు వీళ్ళంతా వచ్చిన వాళ్ళందరూ స్నానాలు చేస్తూ ఉండేవారు బాబా నెత్తి మీద. అలాగా ఆయన అలా భరించి కూడా పాపం తుమ్ములు దగ్గులు తెల్లవారుజాము 4ంటికి బయలుదేరి మొదలెట్టేవారు. వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి మరి స్నానం చేయిస్తే కానీ వాళ్ళకి ఏదో ఉండదు పుట్టినరోజు అంటే. ఇంకంతే ఎలా చేయడం, ఏ 11 గంటల వరకు, 11 గంటల వరకు పొద్దున్న తెల్లవారుజాము నుంచి మన లార్డ్ మెహర్లో మనం చదివాం. అలాగ పోయించుకుంటూ ఉండేవారు. ఏం చేస్తారు, ఓ పక్కన మంటల వాళ్ళు అలా నీరు కాస్తూ ఉండేవారు, లేకపోతే చన్నీళ్ళు పోతారు. వాళ్ళంతా రాక్షస ప్రేమే, మామూలు ప్రేమ. అట్లీస్ట్ 20,000 పీపుల్ హ్యాడ్ బాబాస్ బ్లెస్సింగ్ ఇన్ 1926 on his 32nd బర్త్డే. ఉదాహరణ, 32వ పుట్టినరోజు 1926లో వచ్చింది. 20,000 మంది బాబాని దర్శనం చేసుకున్నారు. 20,000 మంది. వన్స్ ఎన్ ఓల్డ్ మ్యాన్ ఆఫర్డ్ టు డెడికేట్ ఎవ్రీథింగ్ హీ హ్యాడ్ టు మీ. బాబా చెప్తున్నారు, ఒకసారి ఆశ్చర్యం, ఒక వృద్ధుడు వచ్చాడు, నాకున్న సర్వస్వము నీకు త్యాగం చేసేస్తాను బాబా, నీకు అర్పించేస్తా అన్నాడు. అండ్ దెన్ హీ వుడ్ బిగిన్ అని మళ్ళీ చెప్తున్నాడు. ఈ సైడ్ టు లీడ్ ఏ లైఫ్ ఆఫ్ సర్వీస్ అండ్ రినౌన్సియేషన్. అలా నాకు అర్పించేసి అతను ఏం చేస్తాడట, సేవాభావంతో కూడిన జీవితాన్ని గడుపుతాడట, సన్యాసం ఆచరించాడట. అదేవర్ ఆయన ఇన్వెస్టిగేషన్, నేను 10 ప్రశ్నలు వేసాను వాడికి, ఏముందో నీకు, ఏమిటి నాకు ఇచ్చేస్తావు అని అడిగితే, ఇట్ వాజ్ ఫౌండ్ దట్ వాట్ వుడ్ హీ డెడికేటెడ్ టు మీ వాజ్ ఏ వైఫ్ అండ్ 7 children టు బి టేకెన్ కేర్ ఆఫ్. ఆయనకు ఒక భార్య, 7 పిల్లలు ఉన్నారట. వాళ్ళని నాకు అప్పగించేసి ఆయనకు ఫ్రీ అయిపోతారని చూసి, అంటే అద్భుతమైన లాభసాటి వ్యాపారం కూడా చేయడానికి ప్రయత్నం చేశారు కొంతమంది. నేరెళ్ళ నారాయణమూర్తి గారని పార్వతీపురం ఆయన రాశారు, హారముగా నొసగద నా భారము నీ మెడలో అని. అది మనం చేస్తే నా భారం నీ మెడలో వేసేస్తానని, అది హారం అనుకోమన్నాడు దాన్ని. అలాగనమాట, మొత్తం నాకు ఉన్నదంతా నీకు ఇచ్చేస్తున్నాను బాబా అని. ఏమిటి అంటే ఇది, అది మనం దేవుడికి ఇచ్చేవన్నీ ఇలాంటివే. తలంట్రుకలన్నీ గొరిగేసి అక్కడ ఇచ్చేస్తాం. ఆయన ఏం చూసుకుంటే పైసా పెట్టుబడి లేకుండా మళ్ళీ వచ్చేస్తాయి ఇవి. నాకేమీ నష్టం లేదు, కానీ ఆయనకి ఇచ్చినటువంటి ఓ తృప్తి, నేను ఇచ్చాననే ఈ తృప్తి. ఆన్ అనదర్ అకేషన్, అంటే బాబా చెప్తున్నారు మనుషులు ఎలా ఉంటారు నా దగ్గరికి వచ్చేవాళ్ళు అని ఉదాహరణ చెప్తున్నారు. మరొక సందర్భంలో యోగి కాల్డ్
ఒక యోగి వచ్చాడు నా దగ్గరికి అండ్ సాట్ మై ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఈ సైడ్ హీ వాస్ డిటర్మిన్ టు ఫైండ్ గాడ్ ఎట్ ఎనీ కాస్ట్. ఏమైనా సరే తలకిందులైపోయినా సరే నేను దేవుణ్ణి చూసి తీరాలి, ఏం చేయమంటావు చెప్పు, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను అన్నాడు. ఐ టోల్డ్ హిమ్ టు వెయిట్ ఫర్ మై ఇన్స్ట్రక్షన్స్ అండర్ ఎ సర్టెన్ ట్రీ. సరే తప్పకుండా నీకు ఇస్తాను నువ్వు అడిగినట్టుగా, కానీ ఆ చెట్టు కింద కొంచెం వెయిట్ చేయి, నేను ఇస్తాను. ఆ చెట్టు చూపించాను అక్కడ ఉండమని. హీ రిమైన్ దేర్ ఫర్ 7 days అండ్ వాక్డ్ అవే ఆన్ ది 8th అన్నోటీస్డ్ బై ఎనీవన్. 7 రోజులు ఉన్నాడు, 8వ రోజు మిస్ అయిపోయాడు. ఎవరికి తెలియదు ఏమైపోయాడో కూడా. అంటే బాబా ఏం చెప్పారంటే ఆ సందర్భంలో లార్డ్ మెహర్లో, వాడు అనంతమైనటువంటి సంపదను పొందడానికి అనంతమైనటువంటి సహనం కూడా కావాలి. దానికి అంత అర్జెంటుగా ఎక్స్పెక్ట్ చేసేస్తే అంత ఓపిక లేకపోతే ఎలా కుదురుద్ది. అలాగే ఇంకొక యోగి వచ్చాడు, ఇక్కడ ఉంటాడు ఉండమన్నాడు. ఏంటి ఇలా ఉన్నాయి రొట్టెలు ఇవి ఇక్కడ అన్నాడు. ఇలాగే ఉంటాయి మా వాళ్ళంతా ఇదే తిని బతుకుతున్నారు అన్నాడు. మా అన్నాడు ఆబ్సెంట్ అయిపోయాడు, ఎక్కడికో పోయాడు వాడు. బాబా అన్నారు దేవుడి కోసం వచ్చాడు కానీ రొట్టు కోసం వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి అన్నారు. అంటే అంత చిన్న విషయం కాదమ్మా, మనం ఏదో అనేసుకుంటున్నాం ఆషామాషిగా, కానీ అక్కడ ఉండడం దుర్లభం. ఉదాహరణకి మనం ఇప్పుడు డీ హాస్టల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనమేమి ఆయన ఏం పని చెప్పట్లేదు, ఏమి లేదు, మనం హాయిగా పిక్నిక్ లాగా ఎంజాయ్ చేస్తున్నాం. రైస్ అండి ఉడకట్లేదండి, ఇదే డిస్కషన్. అక్కడ 10 మంది పేరాపెట్టి మీద కూర్చుంటే రైస్ ఉడకలేదండి, కూర అబ్బే కారాలు ఎక్కువ వేసి ఆ పరిధి దాటలేకపోతున్నాం. బాబా దగ్గరికి వెళ్ళినా కూడా మన ఇంట్లో ఉన్నట్టే మనకి మర్యాదలు ఉండాలి. పడంది మానేయచ్చు కదా, ఏమో చచ్చిపోతామో మనకు పడదు, అది వదిలేయండి దాన్ని, మిగిలిన ఇంకోటి తిను. అక్కడ ఆది దుబాష్ అని ఉండేవాడు, జ్ఞాపకున్నాడమ్మా పూర్వం. ఫస్ట్ డీ హాస్టల్ అతనే మెయింటెనెన్స్, అతను బాబాకి బాగా క్లోజ్. మన ఆంధ్రలో తొలి రోజుల్లో పెరుగు ఉండేది కాదు, ఫస్ట్లో మామూలు పప్పు కూర రసం. పెరుగు లేదని ప్రతివాడు అడగడం పట్టారు. అతను కోపం వచ్చింది, పెరుగు లేకపోతే మేము బతికే ఉన్నాం, మేము తినాం, మీరు కూడా ఏమైపోరు పెరుగు లేకపోతే, ఇంటికి జాగ్రత్తగానే వెళ్ళిపోతారు అన్నట్టు వెళ్ళిపోయాడు. పాపం భోజనాలు అయిపోయింది, 1 గంట పోయాక మళ్ళీ ఒక క్యాన్ పట్టుకుని వచ్చాడు. ఎవరు ఆంధ్ర వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. అంటే పెరుగు అడిగారు ఇందాక, నేనేమో చిరాకులో అనేసాను నేను, కానీ ఎక్కడో మొత్తాన్ని సంపాదించాం పట్టుకొచ్చాను, తాగండి, మరి మీకు అలవాటు ఉండొచ్చు కదా అది. ఎందుకంటే మనకి ఏది కాంప్రమైజ్ అవ్వం, ఏది అయినా సరే, బట్ ఆయన మాత్రం అన్నీ కాంప్రమైజ్ అవ్వాల్సిందే. అందుకే యాత్రికులకు ఏర్పాట్ల నిమిత్తం బాబా చర్చించేటప్పుడు ఒకసారి ఇలా చెప్పారు. దీని మీద ఈమెయిల్స్ ఉన్నాయమ్మా, 6 ఈమెయిల్స్ ఉన్నాయి. అసలు మెహరాబాదు ఈ స్థాయికి రావడానికి ఎంత కఠోరమైన కష్టాలు పడ్డారు మండలి వాళ్ళు అని అవతార్ మెహర్లో వేశాం. 3 ఏళ్ల ఉద్యమం అది. బాలాజీ తీసుకున్న కొత్తల్లో ఈ ఈమెయిల్స్ అని తెప్పించి ట్రాన్స్లేట్ చేసేసి, అంతే ఆహారపు అలవాట్లు, ఆ ఏర్పాట్లు ఎలా చేశారు, బిల్డింగ్లు ఎలా కట్టారు, నీళ్లు ఎలా సంపాదించారు, ఇవన్నీ మొత్తం అందులో బాబా అన్నారు. కొంతమంది ఇక్కడికి చూద్దామని వస్తారు, వాడికి మినిమం కంఫర్ట్ ఉంటేనే వస్తాడు. వాడు ఫస్ట్ అడిగేస్తాడు ఫోన్లో, ఏమన్నా ఉండనాకుందా, బాత్రూమ్లు ఉంటాయా, టాయిలెట్లు ఉంటాయా, కమోడ్ ఉంటుందా, ఇవన్నీ అడిగి అప్పుడు వస్తాడు, లేకపోతే ఇక్కడ రాడు అసలు. మరి అలాంటి వాడి కోసం నేను ఇవన్నీ కట్టాలి కదా. ఇంకోటి మంచం ఉంటే కానీ పడుకోడు, వాడికి మంచం ఉండి ఏర్పాటు చేయాలి. ఇంకొంతమంది ఉంటారు వాడికి ఏం అక్కర్లేదు, నన్ను చూస్తే చాలు, వాడు చెట్టు కింద పడుకోమని ఆనందంగా పడుకుంటాడు. ఒకవేళ పడుకున్నా కుదరదరను అన్నా కూడా అలాగే ఉంటాడు. వాడి గురించి నేను ఎప్పుడు వర్రీ అవని అన్నారు బాబా. వాడి గురించి నేను ఎప్పుడూ ఆలోచించవలసిన అవసరం లేదు, ఎందుకంటే నావాడు వాడు. కానీ నాకు లైబిలిటీలు వీళ్ళంతా ఉంటారు, వీళ్ళ గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉండాలి. అంటే మనం అనుకోవాలన్నమాట, మనం అక్కడ ఏదైనా కంప్లైంట్ చేసే ముందు మనం బాబాకి నా వాళ్ళు అనుకోవాలనుకుంటున్నామా, లైబిలిటీలుగా ఉండదలుచుకుంది. అంటే మనకి ఆ స్పృహ రాదు, అనేస్తూ ఉంటాం మనం కూడా. అవునండి ఏం బాగోలేదండి, మేనేజ్మెంట్ మార్చేయాలండి దీన్ని. ఇప్పుడు మనకి ఏముంది, ఒక అన్నం పెడుతున్నారు, ఒక రొట్టెలు పెడుతున్నారు, కూర పెడుతున్నారు, పప్పు పెడుతున్నారు, రసం ఇస్తున్నాడు, మజ్జిగ ఇస్తున్నాడు, అవేవి లేవు వాళ్ళకి కదా. పొద్దున్న భోజనం, సాయంత్రం భోజనం, ఇవన్నీ 100 రూపాయలు మొత్తం భోజనం అయిపోతుంది రోజుకి. వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బాబాస్ యాక్టివిటీస్ విచ్ ఆఫెన్ పజిల్స్ పీపుల్ ఇన్ ద మేనర్ ఇన్ విచ్ హి విల్ సడన్లీ అండ్ విదౌట్ వార్నింగ్ స్టాప్ ఎ ప్రాజెక్ట్ ఇన్ అపరెంట్ మిడ్ కెరీర్ రిగార్డ్లెస్ ఆఫ్ ద డిగ్రీ ఆఫ్ ఎవిడెంట్ సక్సెస్ ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్. మళ్ళీ ఇతను చెప్తున్నట్ట బాబా దగ్గర ఒక వింత అయినటువంటి అలవాటు ఉంది. అదేమిటంటే ఒక పని చాలా బిగ్గా నడుస్తూ ఉంటుంది, మంచి జనం అంతా శబాష్ శబాష్ అంటూ ఉంటారు. సడన్గా రాత్రి డిక్లేర్ చేసి ఇది అంతా తీసేయండి తెల్లారుతులోకి అంటాడు. ఎంత బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది, లేదైపోయిందా నాకు తీసేయవలసిందే. మొత్తం మెహరాబాద్లో యాక్టివిటీసే కాదు, నవజీవనంలో ఆది కీరాన్ని లాండ్రీ నడిపేవాడు. లాండ్రీ బట్టలు ఉతికి ఇస్త్రీ చేసేవాడు. అతను సంపన్నుడు, పుట్టుకతో కోటీశ్వరుడు.
చాలా బ్రహ్మాండంగా ఉంటే బాబాకి ఉత్తరం రాశాడు, బాబా నాకు ఒక్క అసిస్టెంట్ని కూడా పంపిస్తే ఇంకోటి ఎవడో 3 మంది ఖాళీగా ఉన్నారు మన దగ్గర, ఇంకా బాగుంటుంది అన్నారు. బాబా వెంటనే రాశారు, నువ్వు ఖాళీ చేసి అది ఎవడికో ఇచ్చేసి వచ్చే అన్నారు. ఆయన పని అయిపోయింది, అది మనం ఇన్వాల్వ్ అవ్వాలి, లేకపోతే తోలు తీసేస్తాడు ఆయన. అమ్మ అందులో మాత్రం అనుమానం అంటే ఆయన అనుకున్న పని అయిపోయింది అనమాట. వచ్చేమన్నారు. అలాగే డాక్టర్ డాంకిన్ ఉన్నాడు కదమ్మా, విలియం డాంకిన్, హాస్పిటల్ రన్ చేసేవాడు, డెహ్రాడూన్లో. అతనికి రోజుకి 5 రూపాయలు ఎంతో బేటా ఇచ్చేవాడు. ఎవడో వచ్చేవాడు గారి పేషెంట్, ఇంగ్లీష్ చూడు దగ్గరికి ఎవడో వస్తాడు, వాళ్ళేమో అది ఏదో బ్రోకెన్ హిందీ, ఇతనికి హిందీ రాదు, ఎవడో వచ్చేవాడు. కానీ ఈ 5 రూపాయలే సంపాదించేయని ఇచ్చేసేవాడు. ఇచ్చేస్తూ ఉంటే 4 రోజులు చూసి బాబా అన్నారు, ఎరా నువ్వేం చేస్తున్నావు, అసలు నీ సంగతి ఏంటని అడిగారు. అబద్ధం అనలేడు కదా, చెప్పాడు. చెప్తే అప్పుడు అన్నారు, మళ్ళీ నీకేదన్నా జబ్బు వస్తే నేను ఉన్నది నేను ఖర్చు పెట్టాలి, చాలు చాలేదు ఈ వైద్యం మాని అన్నారు. వచ్చి నువ్వు ఏం అక్కర్లేదు వైద్యం. ఇలాగ వీళ్ళు పాటలు పడుతూ ఉండేవారు, ఆయనతో చివాట్లు తింటూ ఉండేవారు, మళ్ళీ ఆయన రిపేర్ చేస్తూనే ఉండేవాడు. ఈ నవంబర్ డిసెంబర్ 1926, అలాగే డిసెంబర్ నవంబర్ నెల 1926 చివరిలో అనమాట, హీ డిడ్ దీస్ to the institutions and their services which were thriving in Mehrabad, closing them all lock, stock and barrel. మొత్తం దుకాణం అంతా క్లోజ్ చేసేయమన్నారు మెహరాబాద్, రాత్రి ఎత్తేసిన లెవెల్లో. బాబా కమెంటెడ్ క్రిప్టికల్లీ ఆన్ దిస్ సింగులర్ ట్రైట్ ఆఫ్ హిస్ యాజ్ ఫాలోస్. ఎందుకే ఇలా చేస్తావంటే ఇలా వివరించి చెప్పారు బాబా. యూజువల్లీ టెంపరరీ స్కాఫోల్డింగ్ ఈజ్ సెటప్ అరౌండ్ ఎ బిగ్ బిల్డింగ్ విచ్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్. ఒక పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నాడు అనుకుందాం, 100 యూనిట్లు, చుట్టూ పరంజీలు పెద్ద రాట్లు వేసి కడుతూ ఉంటారు. అండ్ వెన్ బిల్డింగ్ ఈజ్ కంప్లీటెడ్ ద స్కెఫోల్డింగ్ ఈజ్ రిమూవ్డ్. బిల్డింగ్ పూర్తి అయిపోయిందనుకో ఇది తీసేస్తారు, దీన్ని ఉంచరు, ఈ పరంజీలు అంటారు కదా, ఇది తీసేస్తారు. ఆఫెన్ మై ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ అండ్ కమిట్మెంట్స్ ఆర్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఇన్నర్ వర్క్ ఐఎమ్ డూయింగ్. అంచేత మీరు చూసే ఈ ఆశ్రమాలు, శరణాలయాలు, ఆసుపత్రులు, స్కూళ్ళు ఇవన్నీ నేను ఆంతరికంగా చేపట్టిన కార్యక్రమం యొక్క బాహ్య చిహ్నములు మాత్రమే. ఇవన్నీ మీరు చూసేవన్నీ. ఇన్ ఎయిదర్ కేస్ మై ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ అండ్ కమిట్మెంట్స్ మే బి కంటిన్యూడ్ ఇండెఫినెట్లీ ఆర్ ఐ మే ఎండ్ దెమ్ ప్రాంప్ట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇన్నర్ వర్క్. లోపల నేను అనుకున్న పని అయిపోగానే దీన్ని తీసేస్తాను. ఇజడు తీసేస్తున్నావు అంటే నీకు లోపల కనపడదు కాబట్టి నువ్వు నేనేదో అర్ధంతరంగా తీసేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నాకు తెలిసే పని అయిపోయింది, అయిపోయిన తర్వాత తీసేయాలి ఇవి, డిపెండింగ్ అపాన్ ది ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్. అంచేత ఆ లోపల పనిని బట్టి నేను ఇవి ఉంచడం కానీ తీసేయడం కానీ చేస్తూ ఉంటాను. వైల్ షోయింగ్ ది సహవాసీస్ అబౌట్ మెహరాబాద్ హిల్, బాబా మెహరాబాద్ కొండ మీద కూడా తీసుకెళ్లారు వీళ్ళని. బాబా ఆఫెన్ టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ద మెహరాశ్రమ్ అండ్ ప్రేమాశ్రమ్ డేస్. అక్కడ మెహరాశ్రమం, ప్రేమాశ్రమం ఎలా నడిచాయి ఆ కథలు కూడా బాబా చెప్పారు. ఇక్కడ ఇతను రాస్తున్నాడు, దీని గురించిన కథలు మీకు అన్నీ తెలుసుకోవాలంటే సాబ్స్ అండ్ థ్రాబ్స్ రంజు అబ్దుల్లా రాసిన పుస్తకం ఉంది, అది చదువుకోండి. బాబా మాటల్లో, ఎట్ ద టైమ్ ఇన్ అడిషన్ టు కంటిన్యూయింగ్ మై సైలెంట్ ఐ ఆల్సో గేవ్ అప్ రైటింగ్. ఆ రోజుల్లో నా మౌనం చేయడమే ఒక్కటే కాదు, నేను రాయడం కూడా మానేశాను, రాసేవాడిని కాదు. షార్ట్లీ దేర్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ టు కమ్యూనికేట్ బై స్పెల్లింగ్ అవుట్ వర్డ్స్ అన్ ఆల్ఫాబెట్ బోర్డ్. అప్పుడు విష్ణు మాస్టర్ అనేవాడు మనం చదువుకున్నాం లార్డ్ మెహర్లో, క్యాలెండర్లో అక్షరాలన్నీ కత్తిరించి ఒక అట్ట మీద అతికించి, బాబా దీని మీద చూపెడితే నీకు సులువుగా ఉంటుంది అన్నాడు. అలా అక్షర ఫలకం మీద ఆ అక్షరాలు చూపించి మాట్లాడేవాడిని. దట్ ఆల్సో ఐ డిస్కార్డెడ్ ఇన్ అక్టోబర్ 1954. అది కూడా విడిచిపెట్టేశాను. The school known as Mehra Ashram was started as a small day school for the boys of the adjoining villages of Farangan. బాబా చెప్తున్నారు 1926 ఆ సంవత్సరంలో పొద్దునొచ్చి సాయంత్రంకి వెళ్ళిపోతే దాన్ని మామూలు డే స్కూల్ అంటారు. రాత్రికి పిల్లలు అక్కడే మకాం ఉంటే బోర్డింగ్ స్కూల్ అంటారు. మనం అది చిన్నప్పుడు బోర్డింగ్ స్కూల్ అంటారు కదా, బోర్డింగ్ స్కూల్ అంటే అక్కడే మకాం ఉండి పిల్లలు భోజనం అన్నీ అక్కడ ఆడావుడంతా అక్కడే ఉంటుంది. మొట్టమొదటి ఒక డే స్కూల్ లాగా మొదలు పెట్టాం ఈ అరంగంలో ఉన్న కుర్రాళ్ల కోసం. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ వాస్ టర్న్ ఇంటూ రెగ్యులర్ బోర్డింగ్ స్కూల్ సిన్స్ May 27. దట్ హౌస్ మోర్ దెన్ 100 బాయ్స్. ఒక 100 మంది పిల్లలు ఇక్కడ చదువుకోవడం, అక్కడే మకా ఉండడం చేసేవారు. ఎఫర్ట్స్ వర్ మేడ్ టు కలెక్ట్ దెమ్ ఫ్రమ్ వేరియస్ సిటీస్ అండ్ డిఫరెంట్ కంట్రీస్. అనేక నగరాల నుంచి భారతదేశంలో అలాగే ఇతర దేశాల నుంచి కూడా పిల్లల్ని తీసుకురావడానికి చాలా కృషి చేశాం మేము. వన్ ఆఫ్ ది మండలి వాజ్ సెంట్ టు ఇంగ్లాండ్ ఫర్ దట్ పర్పస్. ఎవరమ్మా గుర్తున్నారా? ఇంగ్లాండ్ ఒక మండలి వాడిని కూడా పంపించాం, పిల్లల్ని తీసుకురారా బాబు ఈ స్కూల్లో చదవనాకని. ఎవరు తెలిసిన పేరే మా అందరికీ, రుస్తం వెళ్ళాడు, గుర్తులేదా? వెళ్ళిన తర్వాత ఎవరిని తీసుకురాలేకపోయాడు ఏమండి? శభాష్, పిల్లలు ఎవరు రాలేదు. కానీ అక్కడ ఒక వ్యక్తి చెప్పాడు ఇతనికి, నువ్వు నిరాశ పడద్దు, నీ గురువు నీ ద్వారా
కంటికి కనిపించిన కేబుల్స్ వేచాడు భారతదేశానికి ఈ దేశానికి మధ్య. ఆ పని నువ్వు చేసేసావు, నీ ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతే చాలు, నువ్వేం చేయక్కర్లా, అని చేత నువ్వేమి నిరాశ పడకు అని చెప్పాడు. నన్ కేమ్ ఫ్రమ్ ద వెస్ట్. అయితే దురదృష్టం ఏంటంటే పాశ్చాత్య దేశం నుంచి ఒకడు రాలే. బట్ ఎ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఫ్రమ్ ఇరాన్ డిడ్ జాయిన్ ది మెహరాష్ట్రం. ఇరాన్ నుంచి మాత్రం అనేక మంది పిల్లలు వచ్చి జాయిన్ అయ్యారు. ఒక పిల్లోడి పేరు చెప్పండి అలా వచ్చిన వాళ్ళు. తెలుసు, మనకు తెలుసు. ఇరాన్ నుంచి వచ్చిన వాడు అలోబా. ఇరాన్ నుంచి వచ్చిన కుర్రాడు, ప్రేమాశ్రమం కుర్రవాడు అలోబా. ఆలీ అక్బర్ షాపూర్ జమాన్ చూశారు కదా అలోబాని మనంతా. అతను ప్రేమాశ్రమం కుర్రాడు. అంటే మండలిలో కంటిన్యూ అయిపోయాడు ఆ ప్రేమాశ్రమంలో వచ్చి. మై ఫస్ట్ ఎయిమ్ was to arrange for teaching the boys English through their various vernaculars by standards set up in the University of Bombay. బాబా చెప్తున్నారు, నా ఉద్దేశం ఏంటంటే అసలు ఈ స్కూల్ మొదలు పెట్టినప్పుడు బాంబే యూనివర్సిటీ వాళ్ళు ఈ విద్యలో ఏ ప్రమాణాలనైతే వాళ్ళు ప్రతిపాదన చేశారో ఆ ప్రమాణాలను ఆధారంగా చేసుకొని నేను ఇంగ్లీష్లో బాగా వెళ్ళి పెద్దవాళ్ళు చేయాలి అని నా ప్లాన్. అయితే మరి వాడు ఏ భాష అయితే ఆ భాష ద్వారానే వాడికి ఇంగ్లీష్ నేర్పాలి. మరాఠీ వాడైతే మరాఠీ ఉపయోగించి ఇంగ్లీష్ నేర్పాలి, హిందీ వాడైతే హిందీ ఉపయోగించి నేర్పాలి, అలాగే పార్సీ వాడైతే పార్సీ ఉపయోగించి ఇంగ్లీష్ నేర్పాలి వాడికి. అది నా ధ్యేయం. ఎందుకు ఇంగ్లీష్ అవసరమో అది ఈ అవతార యుగములో బాబా ఎంచుకున్నటువంటి భాష ఇంగ్లీష్ భాష. సో దాన్ని మొత్తం అర్థం చేసుకోవాలంటే ఇంగ్లీష్ రావాలి. అంటే ఎంత హోంవర్క్ చేసుకున్నాడు ఆయన పుస్తకాలు చదువుతారు వీళ్ళందరూ అని. అంతేకాదు వాట్పార్స్ ఒకసారి చెప్పాడు, అవతారుడు హోంవర్క్ ఎలా ఉంటుందంటేనట, ఆయన ఇంగ్లీషు భాషను భవిష్యత్తులో ఎంచుకునేందుకు గాను ఆ భాషలో ఆయన గాడ్ స్పీచ్ గ్రంథాన్ని ఇవ్వడానికి గాను 500 ఏళ్ళు ముందే ఆయన మొదలెట్టాడు హోంవర్క్. ఇంగ్లాండ్ అనే ఒక దేశాన్ని ఎంచుకొని దాన్ని దండయాత్రకు పంపించి ప్రపంచాన్ని జయించేలాగు చేసి వాడి భాషను ప్రపంచం అంతా నేర్పేలాగు చేసి ప్రపంచానికి ఒక కామన్ లాంగ్వేజ్ తయారు చేసేట. అప్పుడు ఆయన మళ్ళీ ఇక్కడ పుట్టి ఆ భాషను వాడుకొని గాడ్ స్పీచ్ ఇచ్చాడట. అప్పటి వరకు ప్రపంచంలో కామన్ భాష లేదు అసలు. అందుచేత అంత పెద్ద వర్క్ ఉంటుంది అన్నమాట ఆయన వర్క్. మనం ఊహించలేని వర్క్ అది. ఆయన చెప్పినా కూడా మనం నమ్మం, ఏంటని చెప్తారట. అందుకని ఇంగ్లీషులో వాళ్ళని తీర్చిదిద్దడం కోసం నేను మొట్టమొదట ఒక ధ్యేయంగా ఎంచుకున్నాను. హ్యావింగ్ అకాంప్లిష్డ్ దిస్ ఐ బిగాన్ టు స్పెండ్ ఆల్ మై టైమ్ డే అండ్ నైట్ ఆన్ ది జనరల్ వెల్ఫేర్ అండ్ స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద బాయ్స్. వాళ్ళకి మొత్తం ఇంగ్లీష్లో కొంత స్టాండర్డ్ వచ్చాక రాత్రి పగలు వీళ్ళతోటి కూర్చునేవాడిని. ఎందుకని వాళ్ళ క్షేమం చూడడం కోసం, వాళ్ళ అలవాట్లు మార్చడం కోసం, వాళ్ళలో నాగరికత పెంచడం కోసం, ఆధ్యాత్మికమైన అవగాహన కూడా పెంపొందేలా చేయడం కోసం కఠోరమైన శ్రమ నేను పడ్డాను. ఈవెన్ దో ఐ హ్యాడ్ ఎంట్రస్టెడ్ సెవరల్ మండలి విత్ ఎ జాబ్ ఆఫ్ కీపింగ్ వాచ్ ఓవర్ ద బాయ్స్ రౌండ్ ది క్లాక్. చాలా మంది మండలి వాళ్ళకి డ్యూటీలు ఇచ్చేవాడిని. పొద్దున్న 4 మండలి వాళ్ళు చూడాలి, వీళ్ళు స్నానాలు చేస్తున్నారా, లేస్తున్నారా లేదా, ఏంటి పరిస్థితి. నేను అలాగ వాటాలు వేసి పనులు అప్పచెప్పినప్పటికీ స్టిల్ ఐ వుడ్ ఫ్రీక్వెంట్లీ అపియర్ ఇన్ ద డార్మిటరీ ఇన్ ద డెడ్ ఆఫ్ నైట్. అర్ధరాత్రి ఒక్కోసారి వెళ్ళి వాళ్ళ రూమ్స్లో నుంచి చూసేవాడిని. డార్మిటరీ అంటే పొడుగు రూమ్స్, ఇప్పుడు డీ హాస్టల్లో అన్నీ డార్మిటరీ. టు సీ ఇఫ్ దే వర్ వెల్ ర్యాప్డ్ అండ్ స్లీపింగ్ ఆల్ రైట్. వాళ్ళు అన్నీ కప్పుకున్నారా లేదా. చలి ఎక్కువ కదా మేరావారిలో, వాళ్ళు ఎవరన్నా కప్పుకోకుండా పడుకున్నాడా, వీళ్ళు మండలి వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాడు చేయకుండా వాడు ఆ బ్లాంకెట్ లేకుండా పడుకున్నాడా, ఇవన్నీ సక్రమంగా ఉన్నాయో చూడడం కోసం నేనే వ్యక్తిగతంగా వెళుతూ ఉండేవాడిని. దిస్ వాజ్ ఆల్సో ద పీరియడ్ వెన్ ఐ క్యారీడ్ అవుట్ one of my longest continuous fast which lasted 5.5 months. ఆ రోజుల్లోనే 5.5 నెలలు కఠోరంగా సుదీర్ఘమైన ఉపవాస దీక్షలో నేను ఉండేవాడిని. Once during this period I took nothing but a few sips of water for more than 28 days. ఒక స్ట్రెచ్ అయితే 28 రోజుల పాటు రోజుకి ఇన్ని కుక్కలు నీళ్లు తాగి ఉన్నాను. 28 రోజులు. The remainder of the time I lived on cocoa in milk taken once in 24 hours. మిగిలిన 28 రోజులకు పోగా మిగిలిన రోజులన్నీ కూడా, అంటే మిగిలిన 4.5 నెలలు పాలలో ఒక స్పూన్ కోకో పౌడర్ వేసుకొని 24 గంటలకు ఒకసారి తాగేవాడిని. ఈవెన్ దిస్ వాజ్ ఇన్ స్కాన్ సప్లై యాజ్ ఇట్ హ్యాపెండ్. అది కూడా దొరికేది కాదు నాకు, తాగుదామని ఒకసారి దొరికేది కాదు అది కూడా. లహు బాబాస్ ఫేవరెట్ అమాంగ్ ది అన్టచబుల్ బాయస్. ఈ అస్పృశ్యులైన పిల్లల్లో బాబాకు బాగా పెట్ ఒకడు ఉండేవాడు, చాలా ఇష్టం బాబాకి. వాడి పేరు లహు. హీ యూజ్ టు క్యారీ మై సప్లై టు మీ ఎవ్రీ డే. రోజు ఆ కొండ కింద నుంచి వాడు నేను తాగడానికి పాలు మోసుకొస్తూ ఉండేవాడు, రోజుకు ఒకసారి కదా. అండ్ ఆన్ ద వే హీ వుడ్ డ్రింక్ హాఫ్ ఆఫ్ ఇట్ అండ్ దెన్
పాస్ ఆన్ ది అదర్ హాఫ్ టు. వాడు ఏం చేసేవాడు, సగం దారిలో కూర్చుని తాగేసేవాడు చెట్టు కింద, ఆ మిగిలిన సగం నాకు పట్టుకొచ్చి ఇచ్చేవాడు. ఈయనేం అడగడు, ఏదో ఇచ్చింది తాగేడిందా. ఐ ఫౌండ్ అవుట్ about this at the end of my seclusion when the women money assured me that they had sent Rahu regularly as I had originally instructed them with the thermos బాటిల్ ఫుల్ ఆఫ్ కోకో. బాబా ఒకసారి చివరిలోకి వచ్చేసాక అడిగారు, అమ్మ మీకు నాకు మీద మీకు కూడా కక్షేనా అన్నారు. బాబా అదేంటి బాబా అంటే, నాకేమో ఫుల్ గ్లాసు పంపించమంటే సగం గ్లాసు పంపుతున్నారంటే, అయ్యయ్యో వాడితో ఫుల్గానే పంపించాం, ఆ ఫ్లాస్క్ నిండా కోకో నింపి ఒక గ్లాస్ సరిపడేలా కరెక్ట్గా పంపాం అన్నారు. When I questioned Lahu about this, he readily confessed pilfering half my cocoa every day. I pardoned the little fellow as readily as he was acknowledged the guilt. నేను అడిగాను, ఎరా ఏం చేసేవని ఉంటే, నిజమే బాబా సగం నేనే తాగేసాను అన్నాడు. వాడిని వెంటనే క్షమించేశాను, ఎందుకని వాడు తప్పు వాడు ఒప్పేసుకున్నాడు కదా అందుకని. అలాగే బాబా సహవాసుల్లో చెప్పేవారు, మీ ఇంటి దగ్గర మీరు ఎలా ఉన్నారో ఇక్కడ కూడా అలాగే ఉండండి అని చెప్పేస్తే, ఒకడు మేగడ తినేసేవాడు తెలుసు కదా, వాడు ఇదే చెప్పాడు, మీ ఇంటి దగ్గర నా ఇంటి దగ్గర నేను ఇలాగే తినేస్తాను, ఇక్కడ కూడా అలాగే తినేస్తాను. డ్యూరింగ్ పార్ట్ ఆఫ్ దిస్ పీరియడ్ ఐ రిమైన్ కంటిన్యూస్లీ ఇండోర్స్ ఫర్ మోర్ దెన్ 3 months. ఆ రోజుల్లో 3 నెలల పాటు బయటకు అడుగు పెట్టలేదు నేను. అట్ దిస్ స్పాట్ వేర్ మై ఫ్యూచర్ టూంబ్ ఈజ్ లొకేటెడ్. ఆ 3 నెలలు ఇప్పుడు సమాధి ఉంది కదా, ఆ సమాధి అప్పటికి ఇంకా నిర్మింపబడలేదు. ఆ స్పాట్లో 3 నెలలు బయటకు అడుగు పెట్టకుండా ఉండిపోయిన దానిలో. ఐ డిడ్ నాట్ స్టెప్ అవుట్ ఆఫ్ ద క్రిప్ట్. అంటే అప్పుడు ఒక గొయ్యిలాగా తవ్వించారు, అప్పుడు మామూలు నేల మీద గొయ్య, అందులోనే ఉండిపోయేవారు బాబా, అందులోంచి బయటికి రాలేదు. అండ్ ద టెంపరీ స్మాల్ స్ట్రక్చర్ ప్లేస్డ్ ఓవర్ ఇట్. అంటే ఒక కుండీలాగా కట్టించి దాని మీద ఒక రేకుల ప్లాట్ఫారం లాగా వేసి దానిలో పడుకునేవారు, లేకపోతే పైకి వచ్చి కూర్చునేవారు. ద టెంపరీ హట్ హ్యాస్ నౌ బీన్ రీప్లేస్డ్ బై ది ప్రెజెంట్ డూమ్డ్ బిల్డింగ్. అది ఇప్పుడు దాని మీదే ఇప్పుడు సమాధి, మీరు చూస్తున్న ఈ సమాధి వచ్చింది అని బాబా చూపెట్టారు వాళ్ళకి. ఇన్ ద డే టైమ్ ఐ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ది అప్పర్ రో విచ్ ఆర్ 2 windows లెవెల్ విత్ ద ఫ్లోర్ అండ్ ఎట్ నైట్ ఐ వుడ్ రిటైర్ ఇన్ టు ద క్రిప్ట్. ఆ రోజుల్లో కూడా దాని మీద చిన్న టెంపరీగా ఒక వాడుకోవడానికి ఒక స్లాబ్లా కట్టించారనమాట. అంత టెంపరీదే స్లాబ్, అంటే సిమెంట్ది కాదు. దానిపైన రేకులతోటి చిన్న ఇది పెట్టారు, 2 కిటికీలు ఉండేవి. పగలంతా అక్కడ ఉండేవాడిని, రాత్రికి కిందకు లోపలికి వెళ్ళి పడుకునేవాడు. One of the 2 windows in the upper room faced the Maharashtra on the east and was in line with a raised platform before the ashram. ఆ కిటికీలోని చూస్తూ ఉంటే మెహరాశ్రమం కనపడిలాగా ఉండేది. ద బాయ్స్ అండ్ ద మండ్లీ వుడ్ సిట్ ఆన్ దిస్. అక్కడ ఇప్పుడు కరెక్ట్గా చెప్తానమ్మా, బాబా సమాధి ఉంది కదా, అక్కడి నుంచి మణి సమాధి, అక్కడి నుంచి బాబా క్యాబిన్ వరకు అదంతా ఎత్తుగా ప్లాట్ఫారం ఉండేది. బాబా శరీరం విడిచిపెట్టినప్పటికే ఉండేది అది. దాన్ని ఆనుకొని ఇప్పుడు సమాధులు ఉన్నాయి కదా, దానికి ఇలా రూములు ఉండేవి, వరుసనే మెడిటేషన్ సెల్స్ అనేవారు, రూమ్స్ ఉండేవి. ఈ ప్లాట్ఫారం మీద ఆ క్యాబిన్ నుంచి సమాధి వరకు వరుసనే ఉండేవన్నమాట. అక్కడ ఈ ప్లాట్ఫారం మీద కూర్చునేవారు. ఈ పిల్లలంతా బాబా కిటికీలోంచి ఏమన్నా చెప్పాలంటే చెప్పేవారు అన్నమాట. ద బాయ్స్ అండ్ మండలి వుడ్ సిట్. మండలి వాళ్ళు ఈ పిల్లలంతా అక్కడ వచ్చి కూర్చునేవారు. అండ్ ఐ వుడ్ గివ్ దెమ్ డిస్కోర్సెస్ అండ్ క్యారీ ఆన్ డిస్కషన్స్ విత్ దెమ్ వెరీ హెల్ప్ ఆఫ్ మై ఆల్ఫాబెట్ బోర్డ్. అక్కడి నుంచి నేను ఏదైనా ప్రవచనాలు చెప్పాలన్నా, వాళ్ళతో మాట్లాడాలన్న ఆల్ఫాబెట్ బోర్డ్ సాయంతో చేసేవాడిని. త్రూ ద వెస్ట్ విండో ఐ కుడ్ సీ ద సాధక ఆశ్రమం. ఇంకొక కిటికీ నుంచి ఈ సాధక ఆశ్రమం అని ఉండేది, దాన్ని చూడగలిగేవాడిని. విచ్ కన్సిస్టెడ్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఆఫ్ స్మాల్ రూమ్స్ స్టాండింగ్ ఎట్ ద టైమ్ నియర్ మై ప్లేస్ ఆఫ్ సెక్లూషన్. ఇది ఇప్పుడు అన్నాం కదా, వరుస గదుల్లాగా ఉండేవని, అవి కనపడేవి. సమ్ మండలి వర్ ఆల్సో ఇన్ సెక్లూషన్ ఇన్ దో స్మాల్ రూమ్స్. కొంతమంది మండలి వాళ్ళు కూడా అందులో ఏకాంతం ఉండమని నేను ఆర్డర్ ఇచ్చేవాడిని, వాళ్ళు కూడా ఉండేవారు. చిన్నవి 3x3 ఉండేవి రూములు, అంటే అందులో ఉండడమే. మరి పడుకోవడం ఎలా పడుకుంటారు, గోడకి జారపడి పడుకోవాలి తెలియదు, అంత చిన్నవి ఉండేవి. ఫాస్టింగ్ అండర్ మై డైరెక్షన్ అండ్ ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ టేకెన్ వన్స్ ఆర్ ట్వైస్ ఏ డే. వాళ్ళు కూడా ఉపవాసం ఉండేవారు, రోజుకు ఒకసారి కానీ 2 సార్లు కానీ కొద్దిగా పాలు తాగేవారు. The following account of one of the incidents which occurred during that period is adopted from Saps and Traps. ఆ రోజుల్లో జరిగిన ఒక సంఘటన ఇతను రాస్తున్నాడు. డాన్ ఆన్ January 1st, 1928. అది 1 జనవరి 1928. ద 52nd డే ఆ బాబాస్ ఫాస్టింగ్. అది బాబా ఉపవాసం మొదలుపెట్టి 52 రోజులు అయిందట అప్పటికి. అండ్ ద 12th of his self-imposed confinement.
A majority of the boys began to break into tears at different times throughout the day. ఈ పిల్లలంతా విపరీతంగా ఏడవడం మొదలుపెట్టారు, బాబాకి ఇంత శిక్ష వేసేసుకుంటున్నాడు అని. ఈ ప్రేమాశ్రయం పిల్లలందరూ కూడా రోజంతా అలా ఏడుస్తూనే ఉన్నారు. ఇన్ ద ఈవినింగ్ మ్యాటర్స్ కేమ్ టు ఏ క్లైమాక్స్. సాయంత్రం అయ్యేటప్పటికి ఇంకా ఉపద్రవం అయిపోయింది పరిస్థితి. ఈచ్ బాయ్ ఇన్ ది ఆశ్రమ్ బర్స్ట్ ఇన్ టు టీయర్స్ అండ్ బిగాన్ టు సాబ్ యాజ్ ఇఫ్ ఆల్ హిజ్ డియర్ వన్స్ హడ్ సడన్లీ బీన్ రిపోర్టెడ్ డెడ్. అందులో ప్రతి పిల్లవాడు కూడా మొత్తం వాడి కుటుంబం అంతా కూడా యాక్సిడెంట్లో చచ్చిపోయిన వార్త వస్తే ఎలా ఏడుస్తారో అలా ఏడడం మొదలుపెట్టారు వాళ్ళంతా. ఫర్ అబౌట్ 1 hour between 7 and 8 in the evening, this awesome phenomenon held the onlookers spellbound. ఏం చేయాలో ఎవరికి ఏం అర్థం లేదు. మండలి వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ది tumult could be heard a quarter of a mile away from the ashram. ఇక్కడికి దూరంలో కూడా వినపడుతూ ఉండేది అని మనం ఇప్పటికీ అబ్జర్వ్ చేయొచ్చు. అరంగంలో కుక్కలు అరిస్తే మనకి ఇక్కడికి అని వినపడుతుంది సమాధి దగ్గర. అలాగో చుట్టుపక్కలంతా కూడా ఈ పిల్లల వేడుపు వినపడేది. Attempts were made by those in charge to quiet the boys and to find out the cause of the outburst. పాపం ఈ మండలి వాళ్ళు ఇన్ఛార్జ్ ఉంటారు కదా, ఊరుకో 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 అనేవారు. కానీ అది ఎందుకు ఏడుస్తున్నాడో వీళ్ళకి ఏం అర్థమయ్యేది కాదు. అన్ని ఎలా ఊరుకోబెట్టాలో కూడా వీళ్ళకి తెలిసేది కాదు. బట్ ఇట్ వాజ్ ఆల్ టు నో అవైల్. వీళ్ళు ఏమి చేయలేకపోయారు ఆఖరికి. ఆల్ సీమ్ టు బి ఎంగ్రాస్డ్ ఇన్ క్రయింగ్ అండ్ డెఫ్ టు ఆల్ ఎల్స్. వాడు అసలు చెవులు పనిచేస్తున్నా లేరా అని మనం వచ్చేంతగా పట్టించుకునేవారు కాదు. వాళ్ళు ఏడవడమే. బాబా బాబా వర్ ది ఓన్లీ వర్డ్స్ విచ్ కుడ్ బి హెర్డ్ డిస్టింక్ట్లీ ఇన్ ఆల్ దిస్ tumult. మొత్తం వాళ్ళు ఈ ఇంత రొదలోను కూడా బాబా బాబా అని ఏడుస్తూ ఉండేవారు ప్రతి కుర్రాడు కూడా. ఫైనల్లీ ద బాయ్స్ వర్ బ్రాట్ క్లోజ్ టు బాబాస్ ప్రెజెన్స్. మొత్తానికి ఈ మండలి వాళ్ళు వీళ్ళందరినీ బాబా దగ్గర తీసుకొచ్చేసారు. అండ్ విత్ మ్యాజికల్ స్విఫ్ట్నెస్ ది బికమ్ సైలెంట్ అగైన్. బాబా ఎదురుగుంటా తీసుకురాగానే మొత్తం గప్చిప్ అయిపోయారు అందరూ. కంటిన్యూయింగ్ హిస్ రెమినిసెన్సెస్ టు ది సావాసిస్ బాబా సెడ్. అంటే మనకి ఈ ఉదంతం చెప్పాడు, మళ్ళీ బాబా చెప్తున్నారు. ఎట్ ఎ లేటర్ స్టేజ్ ఇన్ మార్చ్ 1928 మెహర్ ఆశ్రమ్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 sections. ఈ మెహర్ ఆశ్రమాన్ని 2 తరగతుల కింద విభజించేశాను. ద న్యూ పోర్షన్ వాజ్ కాల్డ్ ప్రేమాశ్రయం. అంటే ప్రేమలో మునిగిపోయిన వాడికి ఆశ్రయం, అది ప్రేమాశ్రయం అంటే. ఇన్ ఇట్ వర్ హౌస్ ద బాయ్స్ మోస్ట్ అవేకెన్ టు లవ్. ఎవడిలో అయితే నా మీద ప్రేమ మెలుకుందో వాళ్ళందరినీ ఆ సెక్షన్లో షిఫ్ట్ చేశాను. దే వర్ గివెన్ సమ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద డైలీ స్కూల్ రొటీన్ టు అలౌ ఫర్ దేర్ ప్రీ ఆక్యుపేషన్ విత్ మెడిటేషన్ అండ్ ద స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ దట్ మోస్ట్ ఆఫ్ దెమ్ పీరియాడికల్లీ హ్యాడ్. వాళ్ళకి మామూలు సిలబస్ నుంచి విముక్తి కల్పించేశారు బాబా. ఎందుకని వాడికి ఇంట్రెస్ట్ పోయింది వాటి మీద. వాడు బాబా మొహం అలా చూస్తూ ధ్యానంలో 3 గంటలు కూర్చోమనేవారు. ఇంకా అలా మునిగిపోయి ఉండిపోయేవారు వాళ్ళంతా. వాళ్ళకి వేరే కరికులం అంతా వేరే, ఈ చదువుకునేవాడి కరికులం వేరే. వాళ్ళకి అనుభూతులు కూడా వచ్చేస్తూ ఉండేవి, దివ్యానుభూతులు. వీటితో వాడి టైం సరిపోతూ ఉండేది. వన్ ఆఫ్ ది బాయ్స్ ఫ్రమ్ ఇరాన్ of about 18 years lost consciousness of his body and surrounding for 4 days. ఇందాక అనుకున్నాం కదా అబ్దుల్లా, వాడు 18 ఏళ్ల వయసు అప్పటికి. వాడు తన శరీరము యొక్క తన పరిసరాల యొక్క స్పృహ 4 రోజులు వాడికి లేదు. హ్యాడ్ ఎన్ ఎనీమా నాట్ బీన్ గివెన్ టు హిమ్ దెన్ ఎట్ మై ఆర్డర్స్ హీ వుడ్ హావ్ డైడ్. నా ఆర్డర్స్ ప్రకారం వాడికి ఎనీమా గనక ఇవ్వకపోతే వాడు పోయి ఉండేవాడు. Thereupon the boy regained ordinary normal consciousness, but not the consciousness which is gained after union with God, as that is an entirely different and unique achievement. వాడు మళ్ళీ కిందకి దిగొచ్చేసాడు. For a long time afterwards he would weep and complain bitterly about my having dragged him down from the blissful state in which he said he had seen nothing but Baba. ఎప్పుడు నన్ను కలిసిన ఫిర్యాదు చేస్తూ ఉండేవాడు నా మీద, బాబా నన్ను ఎందుకు తీసుకొచ్చేసావు వెనక్కి, అంత ఆనందమయ్యే పరిస్థితి, ఏమి చూసేవారు అక్కడ ఉంటే నాకు బాబా తప్ప ఇంకేమీ కనిపించేది కాదు, అంత ఆనందంగా ఉండేది. మళ్ళీ ఇప్పుడు ఈ మాయలో పడేసావు నన్ను పట్టుకొచ్చి. వెన్ సమ్ ఆఫ్ మై వర్క్ హ్యాడ్ టు బి డన్ అఫ్రెష్, బోత్ ది ఆశ్రమ్స్ వర్ షిఫ్టెడ్ రూట్ అండ్ బ్రాంచ్ టు టోకా. నా ఆంతరిక కార్యక్రమం నిమిత్తం మొత్తం సమూలంగా పెకిలించి వేసి ఈ ఆశ్రమాన్ని టోకా మార్చేశాను, టోకా అనే గ్రామానికి. There, the area of my seclusion included the whole of the Premashram. It was a picturesque spot at the junction of the river Godavari and Pravara. అది ఎంత అందంగా ఉండేదో బాబా చెప్తున్నారు. అక్కడ ఆశ్రమం అది గోదావరి నదికి ప్రవరా నదికి మధ్య సంగమం అక్కడ ఆ ప్రాంతంలో ఉంది. అక్కడ నేను ఏకాంతవాసం చేసే ప్రదేశంలోనే ప్రేమాశ్రమం కట్టించాను. స్విమ్మింగ్ వాజ్ యాడెడ్ టు ద డైలీ
రిక్రియేషన్ ఆఫ్ ది బాయ్స్. అక్కడ ఆ ప్రభరా నదిలో ఈత కూడా వీళ్ళకి పిల్లలందరికీ నేర్పించడం జరిగింది. హియర్ అగైన్ ఐ ఫాస్టెడ్ ఇన్ ఎ ఫ్యూ సిప్స్ ఆఫ్ వాటర్ అండ్ మిల్క్లెస్ టీ ఫర్ ఎ నెంబర్ ఆఫ్ డేస్, 42 days. 42 రోజులు అక్కడ వాటర్, టీ డికాషన్, ఈ రెండు తాగేవారు బాబా. ద బాయ్స్ వర్ ఓవర్ జాయిడ్ వెన్ ఐ ఎండెడ్ మై ఫాస్టింగ్ బై డ్రింకింగ్ సమ్ ఆరెంజ్ జ్యూస్. నేను ఆ ఉపవాసం దీక్ష నారింజ రసం తాగి విరమించగానే ఆ పిల్లలందరూ పరమానంద భరితులు అయిపోయారు. యాజ్ ఇట్ హ్యాపెన్ టు బీ ద బర్త్డే ఆఫ్ కృష్ణ, they insisted on carrying me in a palanquin around the new colony of Mehrabad dressed as Krishna. అది కృష్ణుడు ఆ ఉపవాసం విరమించిన రోజు కృష్ణుడు పుట్టినరోజు, అందుకని వాళ్ళంతా నన్ను పలకిలో ఊరేగించారు మెహరాబాద్ అంతా. సింగింగ్ అండ్ డాన్సింగ్ ద టాసర్ మై పలకిన్ బ్యాక్ అండ్ ఫోర్త్. ఆ హుషారులో ఎగిరేస్తూ గెంతేస్తూ మొత్తం ఊపేశారు నన్ను ఆ పలకిలో. డ్యూ టు ద ఫాస్ట్ ఐ హ్యాడ్ జస్ట్ ఎండెడ్. దిస్ జర్కీ రైడ్ వాజ్ ఎక్స్క్రూసింగ్లీ పెయిన్ఫుల్ ఫర్ మై అబ్డమిన్. నా కడుపు అంతా పచ్చి పుండైపోయింది 40 రోజులు ఉపవాసంలో. వీళ్ళేమో ఎగిరి గంతేసి నన్ను కురిపేస్తూ ఉన్నారు ఇలా. అవుట్ ఆఫ్ మై లవ్ ఫర్ ఎ బాయ్స్ అండ్ దేర్ లవ్ ఫర్ మీ ఐ మేనేజ్ టు రిమైన్ cheerful at the time, but I suffered the physical consequence for 2 months afterwards. 2 నెలల పాటు ఘోరమైనటువంటి నొప్పితో బాధపడ్డాను తర్వాత వీళ్ళ సరదాకి. ఎందుకని వాళ్ళ ప్రేమ నా మీద అంత గొప్పది, నా ప్రేమ వాళ్ళ కోసం అంత గొప్పది. ద గాడ్ రియలైజ్డ్ వన్స్ హూ డు నాట్ రిటర్న్ టు ఆర్డినరీ నార్మల్ కాన్షియస్నెస్ అండ్ yet happen to retain their bodies, they are called majubs, have no body consciousness. మనం చెప్పుకున్నాం ఇది. 56 మంది శివాత్మలలో 5 సద్గురువులు మినహా 51 మంది వాళ్ళు భగవంతుళ్ళే, కానీ వాళ్ళకి శరీరం యొక్క చైతన్యం లేదు వాళ్ళకి. అంచేత వాళ్ళకి ఏమవుతుందో తెలియదు, వాడిని చెయ్యి నరికేసినాడికి ఏం తెలియదు, నవ్వుతూ ఉంటాడు. యాజ్ దే హ్యావ్ లిటరలీ నో కాన్షియస్నెస్ ఆఫ్ ఎనీథింగ్ అదర్ దాన్ దేర్ ఓన్ సెల్ఫ్. నేను భగవంతుడను అనే చైతన్యము తప్ప ఇక దేని స్పృహ వాడికి ఉండదు. దేర్ ఓన్ బాడీస్ ఆల్సో రిమైన్ టు దెమ్ యాజ్ నథింగ్. వాళ్ళ శరీరం కూడా వాడికి తెలియదు, ఉందో లేదో కూడా తెలియదు. అండ్ దేర్ ఫోర్ నథింగ్ కెన్ ఎఫెక్ట్ నథింగ్. అంచేత ఏది కూడా వాళ్ళని ప్రభావితము చెయ్యలేదు. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నెసెసరీ, their infinitely conscious divinity directly support their bodies within illusion as supports for the maintenance of the whole illusion of creation. మరి ఈ శరీరం ఎలా నిలబడుద్దంటే శరీరం దానికి అదే పోషించుకుంటుందట. ఎందుకంటే అది దేవుడు అయిపోయాడు కదా లోపల, కాబట్టి ఆ ప్రకృతే పోషించుకుంటుంది. మస్తుల గురించి బాబా అదే చెప్పేవారు. వాడు 18 ఏళ్ళు ఒకే చోట కూర్చుని ఉన్నాడు, లెగలేదట. కానీ వాడు కాళ్ళు మండలి వాడిని పంపించి రానగానే లేచి వచ్చేసాడు. కాళ్ళు ఎలా పనిచేసినాయి అని అడిగారు బాబా. రమణ మహర్షి ఆయన కూడా శరీరం మీద ఏదైనా వచ్చినా వదిలేసేవారు కదా, రమణ మహర్షి సద్గురువు అమ్మ, సద్గురువుకి అసలు ప్రాబ్లం లేదు. మస్తు గురించే బాబా చెప్పారు. మస్తుకు కూడా వాడికి శరీర చైతన్యం ఉండదు, అందుకనే అంత దుర్గంధంలో కూర్చొని ఉన్నా వాడికి ఏమయ్యారు కాదు. తిన్నా తినకపోయినా వాడికి ఏం తేడా పడదు, ఏమన్నా పట్టుకొచ్చి పెడితే తింటాడు. అదే బాబా చెప్పారు. వాళ్ళు దేవుడికి ముద్దు బిడ్డలతో సమానం అటువాడు. కాబట్టి ఒక హ్యాండిక్యాప్డ్ చైల్డ్ ఉందనుకుందాం, 10 మంది పిల్లలు ఉంటే తల్లికి, మిగిలిన వాళ్ళని పట్టించుకోదు, కానీ వీడి గురించి మాత్రం ఆవిడే పట్టుకొచ్చి క్యారేజీ తినిపిస్తూ ఉంటుంది ఆవిడ. అలాగూ భగవంతుడు వీళ్ళని చూసుకుంటూ ఉంటాడట. ఈ అన్ని ప్రకృతిలో ఉన్నటువంటి మూలకాలకు కూడా బహుశా ఆయన ఆర్డర్ వేసేస్తాడు అనమాట, రొంపచేయడానికి వీలు లేదు. అందుకని వాళ్ళు అలాగా 4 డిగ్రీల చలిలో 200 బకెట్లతో స్నానం చేసేవాడు చట్టి బాబా అనేవాడు. ఈ నీళ్ళన్నీ పాదిరి పెండు కావిడితో మోసుకొచ్చేవారు కొండ కింద నుంచి పైకి. అయితే బాబా చెప్పారు, వాడిలో ప్రేమాగ్ని ఎంత దహించి వేస్తుందంటే వాడికి ఆ స్నానం చేస్తే కానీ కుదరదనేవారు అన్ని బకెట్లు. ఆఫెన్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ది సహవాస్ వీక్స్ బాబా వుడ్ డిస్కస్ ది నీడ్ టు కీప్ ఫిట్ అండ్ అవాయిడ్ కోల్డ్. సహవాసులో కూడా బాబా ఎప్పుడు నిన్ను జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఆరోగ్యం చూసుకోవాలి, రొంప చేయకూడదు, దగ్గు చేయకూడదు, కడుపు జీర్ణం తేడా రాకూడదు, నీకు ఏది పడద్దు ఏది పడదు చూసుకో, నీకు బాగులేదు వేసుకోకు. ఇప్పుడు హోటల్కి వెళ్తాం, వాడు బఫే పెట్టేస్తాడు, అవన్నీ తినేమని కాదు కదా, నీకు ఏది పడితే అది తినమని వాడు పెట్టేది. మనం అన్నీ తినేసి అబ్బా చాలా తేడా చేసిందండి అంట. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇష్టం, ఒకటి పడదు కాబట్టి వాడు అన్ని పెడితే ఆడు ఏది కావాలంటే అది తినమని. అందుకని బాబా ఎప్పుడు చెప్తూ ఉండేవారు, జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా చూసుకో. సమ్ ఆఫ్ హిజ్ మోస్ట్ enlightening comments concerning his own physical susceptibilities were embodied in his reminiscences of his first trip to England in September 1931, not long after the closing of the Premashram. మొట్టమొదట ఇంగ్లాండ్ పర్యటించినప్పుడు ఆయన శరీరం కూడా ఎలాగైతే జబ్బులకు లోనవుతుందో బాబా వివరించి చెప్పారు. సమ్ ఆఫ్ యూ మైట్ ఆస్క్ వై బీయింగ్ ది అవతార్ ఐ కుడ్ ఫీల్ ఆర్ క్యాచ్ కోల్డ్. నేను అవతారం అయ్యింది, నాకెందుకు రొంప రావాలి. యూ మైట్
యాజ్ వెల్ as ఆల్సో వై ఐ షుడ్ ఫీల్ హంగ్రీ ఆర్ నీడ్ రెస్ట్. మామూలు మానవుడిలాగా నాకు రెస్ట్ ఎందుకు అవసరం అవుతుంది, నాకు ఆకలి ఎందుకు వేస్తుంది. వీ హ్యావ్ బాడీస్ అండ్ దే ఆర్ న్యాచురల్లీ సబ్జెక్ట్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎయిల్మెంట్స్. నీకు శరీరం ఉంది, నాకు శరీరం ఉంది. నీకు ఎలాగైతే ఈ శరీరం అనారోగ్యానికి గురైపోతుందో నాది కూడా అంతే. అండ్ యాజ్ ఎ కాన్సిక్వెన్స్ వీ మస్ట్ సఫర్. సో ఈ శరీరం వేసుకున్న కారణంగా తప్పదు, దానికి ఉన్నటువంటి బాధలన్నీ అనుభవించవలసిందే. Therefore, one should take all practical precautions to avoid and take proper treatment to recover from the body ailments. అందుచేత ప్రతివాడు జ్వరం వస్తే డాక్టర్ దగ్గర పోవాలి, మందులు వాడాలి. అంతేగాని మనకేం బాగా ఉన్నాడండి అంటే కుదరదు. మనము అన్ని నివారణ చర్యలు మనము ఆచరించవలసినదే. The God realized ones who do not return to ordinary normal consciousness and yet happen to retain their bodies like Majus have no body consciousness, just as they have literally no consciousness of anything other than their own self. 56 మంది శివాత్మలు అని మనం చెప్పుకున్నాం కదమ్మా. ఆ 56 మందిలో 5 సద్గురులు అయిపోగా 51 మంది వాళ్లకు నేను భగవంతుడను అనే చైతన్యము మాత్రమే ఉంటుంది. ఒకడు భగవంతుడా కాదా ఏమిటి టెస్ట్? ఒకడు భగవంతుడి స్థితి వచ్చేసిందా లేదా, వాడికి ఏమిటి ముఖ్యమైనటువంటిది ఉండాలి. ఒకడు దేవుడు అయిపోయినట్టున్నాడండి, వాడు నిజంగా దేవుడు అయ్యడలేదా? లక్షణత్రయము అంటారు దాన్ని, భగవంతుని యొక్క లక్షణత్రయము, ట్రినిటీ ఆఫ్ గాడ్. అది అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందం. ఈ 3 ఉంటే వాడు భగవంతుడే. అనంత జ్ఞానం ఉంటే సృష్టిలో తెలియని విషయం ఏది ఉండదు అతనికి, ఎవ్రీథింగ్. అది అనంత జ్ఞానం. ఆ 3 ఉంటాయి. ఈ 51 మందికి ఆ 3 ఉంటాయి. కానీ వాళ్లకు ప్రపంచం ఉందని కానీ, ప్రపంచంలో మనం ఉన్నామని కానీ, వాళ్ళ దేహం యొక్క కానీ స్పృహ ఎంత మాత్రము ఉండదు వాళ్ళకి. వాళ్ళు భగవత్ స్థితిని అనుభవిస్తున్నారు కానీ ఈ దేహ చైతన్యము, ఈ ప్రపంచం యొక్క చైతన్యము ఉండదు వాళ్ళకి. దేర్ ఓన్ బాడీస్ ఆల్సో రిమైన్ టు దెమ్ యాజ్ నథింగ్. వాళ్ళ శరీరాలే వాళ్ళకి లేనట్టే లెక్క. అండ్ దేర్ ఫోర్ నథింగ్ కెన్ ఎఫెక్ట్ నథింగ్. అంచేత వాళ్ళకి జ్వరం ఉండదు, జలుబు ఉండదు, రొంపు ఉండదు. As long as it is necessary, their infinitely conscious divinity directly supports their bodies within illusion as supports for the maintenance of the whole of creation. అందుచేత ఆయనలో ఉన్న దివ్యత్వమే దాన్ని అలా పోషించుకుంటూ ఉంటుంది ఆ శరీరాన్ని, ఆయన ఏం పట్టించుకోకపోయినా కూడా. Must who are mad and absorbed in God's love also remain immune as a rule to bodily ailments. నేను చెప్పుకున్నాం, మనం మస్తులు కూడా ఏ రకమైన శరీర అనారోగ్యానికి గురవ్వరు. సంపూర్ణమైనటువంటి మినహాయింపు ఉంటుంది వాళ్ళకి. అందుకే మనం నిన్న ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం. వాడు 200 బకెట్లు నీళ్లు పోసినా 4 డిగ్రీల చలిలో వాడికి ఏం అయ్యేది కాదు. అలాగే వాళ్ళకి ఏమి లేదు. అయితే ఇప్పుడు 10 మంది పిల్లలుంటే తల్లి ఎలాగైతే వాడిని వాడు సపోర్ట్ చేసుకోలేకపోతే ఆవిడే చూసుకుంటుంది, ఆడనే మోసుకెళ్తుంది. పాపం ఆవిడే మోసుకెళ్ళి బాత్రూమ్ తీసుకెళ్తుంది, స్నానం చేస్తుంది, అన్నీ చేస్తుంది. అలాగా ఆ మస్తులను కూడా చూసుకుంటూ ఉంటాడనమాట భగవంతుడు. వాళ్ళ లోపల ఆ దివ్య ప్రేమ జ్వాల వేడి ఉండడం వల్ల బకెట్తో నీళ్ళు అలా పోస్తూ ఉండవలసి వచ్చేది. ద ఇంటెన్సిటీ ఆఫ్ దైర్ స్మోక్లెస్ ఫైర్ ఆఫ్ లవ్ న్యూట్రలైజెస్ ఆల్ బాడీలీ రియాక్షన్. వాళ్ళ లోపల దివ్య ప్రేమ అనే అగ్ని జ్వలిస్తూ ఉంటుందట. పైకి పొగ మాత్రం రాదు, లోపల మాత్రం దహిస్తూ ఉంటుంది. అది వాడి స్థితి అన్నమాట. ఆ అగ్ని ఈ చిన్న చిన్న వికారాలన్నీ దహించేస్తాడు. అది రొంపలేదు, దగ్గులేదు, ఇంకేం ఎగిరిపో. అండ్ దస్ దే కంటిన్యూ ఫ్రీలీ లివింగ్ దేర్ లైఫ్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్. అంచేత వాళ్ళు 100కి 100 భగవంతుడి మీద ప్రేమ కోసమే జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకేం లేదు, రొంపలేదు, దగ్గు లేదు, తుమ్ము లేదు, ఆహారం గొడవ లేదు, ఏం లేదు వాళ్ళకి. మనం ఎప్పుడు మస్ట్ అనగానే అర్థం అవ్వాలంటే ఆ రైల్వే స్టేషన్ ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. అమెరికాలో జరిగింది చెప్పుకున్నాం కదా, గుర్తుందమ్మా. బాబా ఒకసారి అమెరికాలో రైల్వే స్టేషన్లో వెళ్తూ ఉన్నారు, ప్రేమికులు అందరూ ఉన్నారు అమెరికన్స్. అడవడగా రైలు ఏదో వచ్చింది. ఒకడు ఫుల్ సూట్ వేసుకుని హ్యాట్ వేసుకొని కూర్చుని ఉన్నాడు. తెగ మాట్లాడేస్తున్నాడు, ఎవడో పట్టించుకోవట్లేదు. వాడు చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు, ఎవడో ఏం పట్టించుకోవట్లేదు. బాబా ఆగారు. ఎందుకు వాడి మాటలు ఎప్పుడో పట్టించుకోవట్లేదు ఏంటి అని అడిగారు. అంటే వాడు క్రాక్ బాబా, అంచేత వాడిని ఎవరో పట్టించుకోవట్లేదు. అప్పుడు బాబా చెప్పారన్నమాట, మస్తు కూడా మొత్తం ప్రపంచాన్ని వాళ్ళకి నోట్ లూజ్ అనుకొని పట్టించుకోవడం ప్రపంచం. వాడిని చూసి మనం ఎలాగైతే పిచ్చిముండావుడికి వీడికి ఏం తెలియదు అనుకుంటున్నామో, మస్తు మనల్ని చూసి ఇలాగే అనుకుంటాడు అని బాబా చెప్పారు. అని వాళ్ళని ఇగ్నోర్ చేసేస్తారట, మనల్ని ప్రపంచాన్ని ఇగ్నోర్ చేసేసి చిచి వీళ్ళకి ఏం తెలియదు వీళ్ళకి అని ఆ భగవంతుడి ప్రేమలో మునిగిపోయి ఉంటాడట. అది మస్తు స్టేట్.
బాబా అప్పుడు చక్కని ఒక ఉదాహరణ ద్వారా చూపించారన్నమాట. వాడిని ఎలాగ మనం ఇగ్నోర్ చేస్తున్నాము, వాడు ఈ ప్రపంచాన్ని ఇగ్నోర్ చేస్తాడు. వీళ్ళు మాయలో పడి కొట్టుకుంటూ ఉన్న వాళ్ళు, వీళ్ళకి ఏమి సత్యం తెలియదు వీళ్ళకి. Once the God realized soul comes down, with God consciousness to normal consciousness of the illusion of duality, then the physical body of even such a God realized perfect master is subject to ordinary contagion and disease. అలాగే నేను భగవంతుడను అనే చైతన్యమే ఉండి ప్రపంచం యొక్క చైతన్యం లేని మజూబ్కి ఏ రోగం అంటారు. కానీ ఒక సద్గురువుగా కానీ అవతార పురుషుడుగా కానీ నేను భగవంతుడనే స్థితి నుంచి మళ్ళీ ప్రపంచ చైతన్యంలోకి దిగి వస్తే మిగిలిన అందరు మానవుల్లాగే ఇతని శరీరము కూడా అన్ని రుగ్మతలకు అది లొంగి ఉండవలసినదే. సైమల్టేనియస్లీ ఐ ఎగ్జిస్ట్ ఎట్ ఎవ్రీ లెవెల్. అలాగే చీమకు చీమ, దోమకు దోమ, పాముకు పాము, మనిషికి మనిషి, అలా అన్ని దశల్లోనూ ఆయన నివసిస్తూ ఉంటాడు. అండ్ యాజ్ ఐఎమ్ దేర్ ఫార్ అని లెవెల్ విత్ యువర్ కాన్షియస్నెస్ దెన్ ఐ సఫర్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ జస్ట్ యాజ్ యూ ఆల్ డూ. అని చేత నీకు రొంపు వచ్చినట్టే నాకు రొంపు వస్తుంది, నీ లెవెల్లో ఉంటాను కాబట్టి. అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతరం, ఎన్ని చదువుతాం కదా ఆ ప్రార్థనలో ప్రతి మాట మనకి అన్ని కనపడుతూ ఉంటాయి. వన్ ఆఫ్ అవర్ ఫస్ట్ విజిట్ టు ఇంగ్లాండ్, బాబా తమాషా చెప్తున్నారు ఏమైందో. మొట్టమొదట ఇంగ్లీషు దేశానికి వెళ్ళాను, అది 1931-32లో వెళ్ళాను. I had not anticipated having to experience the bitter London cold without proper clothing. అంత చలి ఉంటుందని నేను అనుకోలేదు. అంత చలి ఉంటుందని, చాలా భయంకరమైన చలి ఉంది లండన్లో, అంత చలి ఉంటుందని నేను అనుకోలేదు. కాబట్టి మామూలు బట్టలే వేసుకున్నాను, నేను అనుకోలేదు అంత చలి ఉంటుంది. సో అప్పుడు మామూలు బట్టలు వేసుకుని వెళ్ళిపోయాను నేను, ఎందుకంటే నాకు ఐడియా లేదు అప్పుడు, మొట్టమొదటి ట్రిప్ కదా. This came about due to the fact that the English Mandali were eager to perpetuate their remembrances of their first direct contact with me by taking pictures of me in garments such as I had worn in India. అది వాళ్ళు ఏంటంటే అన్ని ఫోటోలు తీసి సరిగ్గా ఇండియాలో తీయటం లేదు వీళ్ళు. బాబా ఎలాగైతే అక్కడ ఇండియాలో ఆశ్రమంలో తిరుగుతాడో అలాంటి డ్రెస్సుల్లో ఫోటోలు తీసి అందరికీ ఇవ్వాలని వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. అంచేత అవి వేసుకుని వెళ్ళిపోయాను నేను. The warmth of their love and devotion compelled me to take off all my warm clothes. వాళ్ళ ప్రేమ వల్ల నాకు ఏవో ఒకటో రెండు రగ్గులు లాంటివి ఇలాంటివి ఉన్నాయి, తీసేసాను వాళ్ళ ఫోటోల కోసం బాగా ఉండాలి అనే ఉద్దేశంతో. Then for more than an hour I allowed them to make me sit and stand in various poses, remaining cheerful in the open air with only my cotton sadra on. గంట సేపు భయంకరమైన చలిలో వాళ్ళు అలాగ ఫోటోలు ఇలా అంటున్నారు, వాళ్ళు కూర్చో అంటున్నారు, నుంచో అంటున్నారు, అలా ఉన్నాను నేను. దే వర్ వెరీ హ్యాపీ టు గెట్ ద పిక్చర్స్ దే విష్డ్. చాలా ఆనందపడ్డారు, ఇన్ని ఫోటోలు తీసుకున్నాం బాబాయ్, బ్రహ్మాండంగా తీసుకున్నాం అనుకో. అండ్ ఐ వాజ్ నో లెస్ హ్యాపీ టు సీ దెమ్ హ్యాపీ. నేను కూడా చాలా సంతోషించాను, వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు కాబట్టి. హవెవర్ ఐ అలోన్ నో హౌ ద కోల్డ్ బిట్ టు ద వెరీ బోన్. నా దుమ్ముల్ని ఎలా తినేసిందో నా ఎముకల్ని నాకు ఒకరికే తెలుసు, వాళ్ళకి ఎవరికి అది అనుభవం లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, మన ఆంధ్రాలో కూడా అదే జరిగేది. ఎందుకంటే ఏమ్మా ఇవ్వలేదు, ఆంధ్రాలో కూడా మెహరా వాళ్ళంతా భయపడుతూ ఉండారు, కొబ్బరికాయలు బాబా కాళ్ళ మీద కొట్టేస్తారమ్మా చూసుకొని రీచ్కి చెప్తూ ఉండేది. ఎందుకంటే మన రాక్షస ప్రేమ కొట్టే హారతి ఇచ్చేస్తే ఈ కాలిపోయి ఒకటి ఈ కన్ను ఎంట్రుకలు, ఈ కళ్ళు రెప్పలు కాలిపోయి వాసన వస్తూ ఉండేది. ఎంట్రుకలు కాలిపోయిన వాసన ముఖం మీద ఇచ్చి, అంటే మనకి దేవుడు కదా, ఆయనకి ఏం అవ్వదని. ద వెస్టర్నర్స్ డిడ్ నాట్ లవ్ మీ ఎనీ లెస్ దెన్, బట్ దే అండర్స్టాండ్ మీ మోర్ డీప్లీ నౌ. పశ్చిమ వాళ్ళ దేశాల వాళ్ళు నన్ను ప్రేమ తక్కువేం లేదు వాళ్ళకి, కానీ అప్పుడు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు, ఇప్పుడు వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు. ఇన్ ది ఆటోమొబైల్ యాక్సిడెంట్ ఒక్లహోమా, June 1952, several of us suffered very painful injuries and a number of my bones were broken. తెలుసు కదా బాబాకి ఎన్నిసార్లు కారు ప్రమాదాలు జరిగాయి? 2 సార్లు. ఒకటోది ఎప్పుడు, రెండోది ఎప్పుడు? 1952లో అమెరికా ఖండంలోని ఒక్లహోమా అనేటువంటి సిటీ దగ్గర మొట్టమొదటి యాక్సిడెంట్ జరిగిందండి. 56లో సతారా దగ్గర ఉడతారా అనేటువంటి ఒక ప్లేస్లో మహారాష్ట్రలో, అది ఇక్కడ జరిగింది. ఒకసారి ఎడమవైపు విరిగిపోయింది మొత్తం, రెండోసారి కుడివైపు మొత్తం విరిగిపోయింది, ఇంక్లూడింగ్ నడుము ఇవన్నీ కూడా విరిగిపోయినాయి రెండోసారి. అప్పుడు బాబా చెప్తున్నారు, చాలామందికి మీకు తెలిసే ఉంటుంది, 1952లో ఒక్లహోమాలో మోటార్ ప్రమాదంలో చాలా భయంకరమైన నొప్పి కలిగించే గాయాలైనవి నాకు. ఆయన తెలియకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు అనంత జ్ఞానం అన్నారు కదా, తెలియనట్టుగా ఉండరు, మనకు తెలియకుండా ఒక ముసుగేసేస్తారు.
ఆయన చెప్తానే ఉంటాడు. ఈ విష్ణు మాస్టర్ చెప్పాడు, బాగా చెప్పాడు. అది ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన మొహంలోకి చూస్తే, కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత కృష్ణుడి మొహంలో ఆ విజయ గర్వం ఎలా ఉందో అలా కనపడింది బాబా మొహంలో. అదేమిటంటే ఆ సంస్కారములు, ఎవడి సంస్కారములు వాడే అనుభవించాలి, ఇంకొకడు అనుభవించలేడు. కానీ దాని తీవ్రతను ఆయన తన శరీరం మీద వేసేసుకుంటాడట అవతారుడిగా వచ్చినప్పుడు. ఆ తీవ్రత మనకు తగ్గించేస్తాడు అనమాట. ఆ ఇంటెన్సిటీ ఆయనే భరించేస్తాడు. అందుకని ఈ శరీరం వేసుకుని వస్తూ ఉంటాడట. దానికి జబ్బులు ఇస్తాడు, దెబ్బలు ఇస్తాడు, గాయాలు ఇస్తాడు, ఆఖరి చివరికి బలిచ్చేసి వెళ్ళిపోతాడు. మనం ఆ లేడీ కథ ఉంది కదమ్మా, లేడీ చెప్పుకున్నాం కదా, అనేక సార్లు చెప్పుకున్నాం. అలా అది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అంటే తన శరీరాన్ని బలిచ్చి మనకి సాయం చేయడానికి వస్తూ ఉంటాడు. నెంబర్ ఆఫ్ మై బోన్స్ ఆర్ బ్రోకెన్. మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది హవే మాస్టర్ వర్క్స్. మనం ఇదంతా ఇలా కర్చీఫ్ కట్టుకుని ఉండేవారు. బాబా మెహరాన్ చూడు అనేవారు. మెహరాన్ చూసిన తర్వాత బాబాని చూస్తే ఇదంతా వాచిపోయి. హవెవర్ ది లవ్ ఆల్ బోర్ ఫర్ మీ వాస్ క్వికెన్ రాదర్ దెన్ షేకెన్. అయితే అలా యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా నా పాశ్చాత్య ప్రేమికులలో నా మీద ఉన్న ప్రేమ ఇంకా పెరిగింది, కానీ ఏమీ జంకలేదు. ఇన్ ది డిస్టెంట్ పాస్ట్ యాజ్ కృష్ణ ఐ డైడ్ ఫిజికల్లీ వెన్ ఐ వాజ్ యాక్సిడెంటలీ షాట్ విత్ అన్ యారో. నేను కృష్ణుడిగా పొరపాటున ఒక విలుకాడు ఏదో జింక చెవులు అనుకొని నా కాలి వేళ్ళు ఇలా పెట్టుకుని పడుకుంటే చూసి అది బాణం వేస్తే నేను చనిపోయాను. అంటే నేను ఎలా బలించుకుంటాను శరీరాన్ని అన్నది చెప్తున్నారనమాట. ఇన్ హిజ్ రెమెన్సింగ్ బాబా ఆల్సో స్పోక్ ఆఫెన్ ఆఫ్ ది ఆశ్రమ్స్ ఫర్ అ మ్యాడ్ అంతమస్ విచ్ హీ కండక్టెడ్ ఇన్ హిజ్ నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ ఎక్స్టర్నల్ పబ్లిక్ యాక్టివిటీస్. తర్వాత ఇప్పుడు దాకా మెహరాబాద్లో మకాం, తర్వాత ఉన్నటువంటి మస్తుల కోసం, పిచ్చివాళ్ళ కోసం ఆశ్రమాల గురించి కూడా కొన్ని చెప్పారు. మోస్ట్ ఇన్మేట్స్ ఆఫ్ ది మ్యాడ్ ఆశ్రమ్ were gathered from among the ordinarily insane men who had no one to love or care for them. ఈ పిచ్చివాళ్ళు ఎలాంటి పిచ్చివాళ్ళు? అందరూ వదిలేసిన వాళ్ళు, అనాథలుగా ఉన్న వాళ్ళని ఏరు తెచ్చేవారు బాగా. కుటుంబంలో ఉండి వాళ్ళు చూసుకుంటే వాళ్ళ గురించి పట్టించుకునేవారు కాదట. ఎవడు పట్టించుకునేవాళ్ళు లేని అనాథల్ని ఏరి అలాంటి పిచ్చివాళ్ళని తెచ్చేవారు. దే వర్ బ్రాట్ ఫ్రమ్ నియర్ అండ్ ఫార్. ఆ చుట్టుపక్కల వాళ్ళ నుంచి దూరాన్ని నుంచి కూడా తీసుకొచ్చేవారు. రిగార్డ్లెస్ ఆఫ్ కాస్ట్ ఆర్ క్రీడ్. ఇది మెయిన్ మా బాబా యాక్టివిటీలో. కులము, జాతి ఎప్పుడూ పట్టించుకోలేదు బాబా. అది పట్టించుకుంటే పోయిందన్నారు. అసలు ఏ సంస్థ అయినా ఒక కులమునకే ప్రత్యేకంగా పనిచేస్తూ ఉంటే దానికి మనం ఏ రకంగానూ సంబంధం పెట్టుకోనక లేదు నాకు అర్థమైనంత వరకు. దీనిలో బాబా చెప్పిన దాని ప్రకారం అంటే ఒక రాజులకే, ఒక బ్రాహ్మణులకే, ఒక ఎవరికో కమ్మవాళ్ళకి సర్వీస్ చేసే సంస్థలు కొన్ని ఉన్నాయనుకోండి, అనాథాశ్రమాలు ఏవో, మనం వాటితోటి పెట్టుకోనక లేదు. ఎందుకంటే బాబా చెప్పింది పూర్తి విరుద్ధం. అది ఒకదానికి అంటే పోయింది అక్కడతోటి. ఆయన దానికి మనం వ్యతిరేకంగా వెళుతున్నాం అనమాట. ఒప్పుకోలేదు బాబా ఎప్పుడు కూడా. నో మెడికల్ ఎఫర్ట్స్ వర్ ఎక్స్పెండెడ్ అండ్ ట్రీటింగ్ దేర్ మెంటల్ ఇన్ఫర్మిటీస్, బట్ దే వర్ ఫిజికల్లీ వెల్ అటెండెడ్ అండ్ దే వర్ ఇండల్జ్డ్ ఇన్ ఇన్నోసెంట్ ఇడియోసింక్రసీస్. అయితే వాళ్ళకి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించి సైకియాట్రిస్ట్ని తీసుకొచ్చి వైద్యం చేయించలేరు బాబా. భౌతికంగా వాళ్ళ ఆలనా పాలనా చూసేవారు. వాళ్ళు ఆనందంగా ఉండేలాగా ప్రయత్నం చేయాలి మనం అనేవారు. వాడు ఏదో అడిగితే అది తెచ్చి ఇవ్వడం, ఒరే ఆడుకోరా నాన్న అన్న, వాడు ఆడుకునేలా మనందరూ సాగించి వాడి జీవితంలో ఆ నవ్వు అలా కొనసాగేలా, ఎవడో పట్టించుకోకపోయినా మేము ఉన్నాం నీకు అని అలాగే ఆ ఆశ్రమం అలా నడిపేది వారు. బాబా ప్లాన్ అండ్ సూపర్వైజర్ ద మ్యాడ్ ఆశ్రమం అండ్ ఆల్సో సర్వ్డ్ అండ్ నర్స్డ్ ఇట్స్ ఇన్మేట్స్ విత్ పేషెన్స్, టాలరెన్స్ అండ్ లవ్. ఎంతో ఓపికగా ఆ పిచ్చి వాళ్ళని హ్యాండిల్ చేసేవారు. ఒకసారి రాహురిలో ఎవరో ప్లేడరే అనుకుంటాను, గుర్తులేదు నాకు, కొట్టాడు. ఎందుకంటే వాడు కర్రపట్టి కొట్టేస్తున్నాడు. ఎంతసేపు భరిస్తాడు, భరిచలే కొట్టాడు. కొట్టే బాగా తిరిగి కొట్టాడు, చాలా గట్టిగా కొట్టారట. బయట నిలబడమన్నారు, అసలు లోపల రావద్దు పొమ్మన్నారు. ఎవరు అనుకుంటున్నావు వాళ్ళు? దే ఆర్ మై గాడ్స్ అన్నారు బాబా. నేను వాళ్ళని ఇంత ఆరాధిస్తున్నాను, నువ్వు అలా కొట్టినాక నీకు అధికారం ఎక్కడ వచ్చి? అప్పుడు మళ్ళీ అపాలజీ చెప్తే ఫర్గ్యూ చేసి మళ్ళీ రమ్మన్నారు. అలాగే అంత ఓపిక్గా అంత పేషెన్స్ తోటి వ్యవహరించేవారు బాబా. Aside from its humanitarian and spiritual aspects, the Mad Ashram also prepared the mandali for the subsequent running of the Mast Ashram. ఇక్కడ ఈ తరిఫీదు మండలి వాళ్ళకి బాగా ఉపయోగపడింది. తర్వాత మస్తాశ్రమం నడిపేవారు. దానికి ఇక్కడ ట్రైనింగ్ బాగా ఉపయోగపడింది. ఇది పిచ్చివాళ్ళతో పడితే సగం పిచ్చివాళ్ళే మత్తులు కూడా. ఈ ట్రైనింగ్ అక్కడ ఉపయోగపడింది. The 7 principal ones of these were maintained at different remote places
మొత్తం మస్తాశ్రమాలు ముఖ్యంగా 7 రకాల 7 సందర్భాల్లో మస్తాశ్రమాలు నిర్వహించారు బాబా రకరకాల ప్రదేశాల్లో. ఉదాహరణకు అజ్మీర్లో ఒకటి, జబల్పూర్లో ఒకటి, బెంగళూరులో ఒకటి, మేరాబాద్లో ఒకటి, రాంచీలో ఒకటి, మహాబలేశ్వర్లో ఒకటి, సతారాలో ఒకటి 7 చోట్ల నిర్వహించారు. అంటే ఇదంతా మనకు సమ్మరీ కింద ఉపయోగపడుతుంది అనమాట. మన మామూలు లార్డ్ మ్యారేజ్ అయితే ఇవి కలిసిపోయి ఉంటాయి, మనకు తెలియదు. సో 7 ప్రదేశాల్లో 7 విభిన్న సందర్భాల్లో మస్తాశ్రమాలు నిర్వహించారు బాబా. ద నేచర్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ రొటీన్ వాజ్ కామన్ టు బోత్ మ్యాడ్ అండ్ మస్తాశ్రమ్స్, జస్ట్ యాజ్ దెర్ వాజ్ కన్సిడరబుల్ సిమిలారిటీ బిట్వీన్ ఎక్స్టర్నల్లీ అలైక్ బట్ ఇంటర్నల్లీ డిస్సిమిలర్ ఇన్మేట్స్. పిచ్చివాడికి మస్తుకి బయట ఒకలాగా ఉంటారు ఇద్దరు, లోపల తేడా ఉంటుంది, లోపల చాలా తేడా ఉంటుంది, బయట మాత్రం ఒకలాగే ఉంటుంది. కాబట్టి బయట వాళ్ళని వ్యవహరించే తీరు, అలాగే ఆశ్రమంలో ఉన్నటువంటి టైం టేబుల్ ఇవన్నీ ఒకలాగే ఉండేవి. పిచ్చివాళ్ళు ఆశ్రమానికి, మస్తు ఆశ్రమానికి. ఏంటమ్మా మేజర్ తేడా? పిచ్చివాడికి మస్తుకి ప్రధానమైనటువంటి తేడా ఏమిటి మనకు కొంత అర్థం అవ్వాలి కదా. భగవంతుడి మీద ఒకడికి ఉన్నటువంటి ప్రేమ కారణంగా వాడు ప్రపంచం మొత్తాన్ని విస్మరించి ఏమాత్రం పట్టించుకోకుండా దేవుడి మీదే దృష్టి నిలిపి బయట ప్రపంచానికి ఉన్మత్తుడుగా అంటే పిచ్చివాడిగా కనిపించేవాడు మస్తు. కానీ పిచ్చివాడంటే ఎవడు? ప్రపంచములో వాడికి ఎదురయ్యిన సంఘటనను తట్టుకోలేక మైండ్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని పారిపోయి దీని నుంచి పారిపోయిన పిరికివాడు పిచ్చివాడు. అది బాబా చెప్పే అర్థం. తేడా అది చెప్పాలన్నమాట. అది బయటకి ఇద్దరు పిచ్చివాళ్ళగా ఉన్నారు, కానీ లోపల వాడు ధైర్యంగా వాడు ఈ ప్రపంచాన్ని పక్కన పడేసాడే, ఇదంతా చెత్త అనేవాడు మస్తు. బట్ వీడు పిచ్చివాడు ఏంటంటే ఈ తట్టుకోలేక వాడు బుర్ర పాడైపోయింది, రిపేర్లోకి వెళ్ళిపోయింది, వాడు పిచ్చివాడు అయిపోయాడు. అది తేడా. దానికి బాబా క్లారిఫైడ్ ద డిస్సిమిలారిటీ యాజ్ ఫాలోస్. ఇదిగో బాబా చెప్తున్నారట తేడా ఏమిటి దానికి. ఆర్డినరీలీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ క్యూరియస్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ఎ మ్యాడ్ మ్యాన్ అండ్ ఎ మస్ట్. బాబా అంటున్నారు సామాన్యంగా చాలా కష్టం, ఎవడు పిచ్చివాడు ఎవడు మస్తు ఎవడు చెప్పలేదు. అతి కొద్ది మంది ఎక్స్పర్ట్స్ ఉండేవారు, వాళ్ళే చెప్పేవారు. ఎవడు ఎక్స్పర్ట్ తెలుసా? మస్తుల్ని గుర్తించడంలో బైదల్ సర్దార్ ఆఫ్ మస్త్ అని బాబా బెరుదిచ్చారు. అతని జీవితం అంతా మస్తులు వెతకడమే సరిపోయింది అతని జీవితం. అతను ఇంటి దగ్గర కానీ ఒక మంచం మీద కానీ పడుకున్నది చాలా తక్కువట. మస్తులను వెతుకుతూ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంలో బెంచ్ మీదే ఎక్కువ రోజులు పడుకున్నట్టు. వన్ ఈజ్ యాక్చువల్లీ మ్యాడ్ అండ్ ది అదర్ అపియర్స్ టు బి మ్యాడ్. పిచ్చివాడు నిజంగా పిచ్చివాడే వాడు. రెండో వాడు పిచ్చివాడుగా కనపడతాడంతే, నిజంగా పిచ్చివాడు కాదు వాడు, మస్త్ అనేవాడు. అది తేడా. ఇంటర్నల్లీ ద టూ ఆర్ పోల్స్ అపార్ట్. బయటకు ఒకలా కనపడినా లోపలికి లోతుగా చూస్తే వీడు ఈ ధ్రువం వీడు ఈ ధ్రువం, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం, సంబంధం లేదు వీళ్ళిద్దరికీ కూడా. ద మ్యాడ్ హ్యాస్ లాస్ట్ ది పవర్ ఆఫ్ కరెక్ట్ రీజనింగ్. ఒక విషయాన్ని సరిగా విశ్లేషణ చేసి ఓహో ఇది ఇలా ఎందుకు అయిందన్నమాట అని అవగాహన చేసుకునే శక్తి వాడికి లోపించింది. అందుకని పిచ్చాడైపోయాడు వాడు. ద మస్ట్ హ్యాస్ ట్రాన్సెండెడ్ ది లిమిటేషన్స్ ఆఫ్ ఇంటెలెక్ట్. మస్ట్ అనేవాడు ఈ మేధస్సు అని మనం అలవాటు పడిన ఈ పరిధి దాటేసి వెళ్ళిపోయాడు వాడు. ఇదంతా చెత్త అని వాడు దాటేసి వెళ్ళిపోయాడు వాడు. ఎ మ్యాడ్ మ్యాన్ ఈజ్ మెంటలీ ఇన్ఫార్మ్. పిచ్చివాడు వాడు మానసికంగా చూస్తే చంచలంగా ఉంటాడు. ఇప్పుడు మనవాడే ఉన్నాడు, వస్తూ ఉంటాడు కదా మన పంతులు గారు, ఏదో చెప్తాడు అడ్డాలని అంటాడు, రామ్ గోపాల్ అంటాడు, మళ్ళీ వెంటనే మోడీ దగ్గరికి వెళ్ళిపోతాడు, మళ్ళీ వెంటనే మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే అలాగా గెంతుతూ ఉంటుందన్నమాట మనసు. అది ఒక చోట స్థిరంగా ఉండదు. పిచ్చివాడి లక్షణం అది. ఏ మస్ట్ ఈ స్పిరిచువల్లీ ఎన్లైటెడ్. అది మస్ట్ అయితే ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతి సాధించినవాడు, వికసించినవాడు. ద మ్యాడ్ హ్యావ్ డిస్టార్టెడ్ ఐడియాస్ అబౌట్ దేర్ బాడీస్ అండ్ సరౌండింగ్స్. పిచ్చివాడికి వాడి శరీరం గురించి కానీ ప్రపంచం గురించి కానీ అంత వంకరగా ఉంటాయి వాడి ఆలోచనలన్నీ. ద మస్ట్ హ్యావ్ అన్ అట్టర్ డిస్రిగార్డ్ ఫర్ దేర్స్. అదే మస్తుకి అసలు వాడి శరీరం అంటే అసహ్యం, ఈ ప్రపంచం అంటే కూడా ఇష్టం ఉండదు. ఎందుకని వీళ్ళంతా పిచ్చివాడి కింద లెక్క వాడి దృష్టిలో. వీళ్ళు భగవంతుడి మీద ప్రేమ లేదు వీళ్ళకి, ఇదే నిజం అనుకుంటున్నారు, అసత్యాన్ని నిజం అనుకొని ఇందులో ఏడుస్తున్నారు వీళ్ళు. అసలు సత్యమైన విషయం వీళ్ళు మిస్ అయిపోయారు అని దీని మీద అయిష్టం పెంచుకుంటాడు. ఇదంతా చెత్త. The must have an utter disregard for theirs because their hearts directly experience inner truths beyond the gross fear and they are more or less imbued with God love. వాళ్ళు మునిగిపోయారు భగవంతుడి ప్రేమలో, బాగా తడిచి ముద్దయిపోయారు అన్నమాట. వాడు
కాబట్టి వాళ్ళకి ఈ స్థూల ప్రపంచము, స్థూల దేహము ఇవేవి వాళ్ళకి అసలు ఆనవు. మీకు గుర్తుందో లేదు, 1940లో బాబా చెప్తారు ఒక చోట మండలి వాళ్ళందరికీ, కొత్త వాళ్ళు కూడా ఉంటారు చాలామంది, ఎవరిని రానివద్దు నా దగ్గర జాగ్రత్త అని కారులో తిరుగుతూ ఉంటారు. ఒకడెవడో ఇలా బొట్లు పెట్టుకొని ఒకడు వచ్చిస్తూ ఉంటాడు, పిచ్చోళ్ళు అంటాడు. వీళ్ళు కంగారు పడతారు, వచ్చిస్తాడని వీళ్ళేమో అడ్డు పెడతారు. బాబా చూసి రానిమంటారు వాడిని. వాడు ఇలా చూసి బాబా కేసు చెప్తాడన్నమాట, వీళ్ళంతా బుర్రలేని వాళ్ళని కూడా పెట్టు తిరుగుతున్నావు, నువ్వు విష్ణుమూర్తివి సాక్షాత్తు అని ఒక్క ఎదవకు తెలియదు వీళ్ళకి. వాడు మామూలుగా రక్తమాంసాలు నువ్వు గురువుని పోషించిన అలవాటు అయిపోయింది, అలాగే నిన్ను కూడా ఒక గురువు అనుకుంటున్నారు వీళ్ళంతా. అప్పుడు మండలి వాళ్ళు షాక్ అయిపోతారు, వాళ్ళకి తెలియదు. అలాగూ అనేక మంది మస్తులు చూడగానే డిక్లేర్ చేసేసేవారు అనమాట, ఎస్ మై శివ హ్యాస్ కమ్ అగైన్ అండ్ లార్డ్ కృష్ణ హ్యాస్ కమ్ అగైన్. ఈవెన్ ఇన్ ద మ్యాడ్ ఆశ్రమ్ దేర్ వర్ ఎ ఫ్యూ మస్ బట్ మోస్ట్ వర్ మోర్ ఆర్ లెస్ ఆర్డినరీ మ్యాడ్ మెన్. అయితే పిచ్చాశ్రమంలో కూడా కొంచెం తక్కువ శ్రేణికి చెందిన మస్తులు కూడా కలిసి ఉండేవారు అందులో. అంటే ఆవిడ పూర్తిగా పిచ్చి కాకుండా కొంచెం మస్తు, కొంచెం పిచ్చి లక్షణం లాగా అనమాట. వన్ ఆఫ్ ద లేటర్ ఫకీర్ బువా అస్యూమ్డ్ ద ఎయిర్స్ ఆఫ్ హిస్ ఏజ్. అందులో ఫకీర్ బువా అని ఒక పిచ్చోడు ఉండేవాడు. వాడు కొంచెం యోగిలాగే వాడు కనపడుతూ ఉండేవాడు. హీ వుడ్ నోడ్ హిజ్ హెడ్ అండ్ అట్టర్ మోనోసిలబుల్స్ మెకానికల్లీ వితౌట్ ఎనీ మీనింగ్. వాడు ఇలా బొర్ర ఊపుతూ ఏదో ఒక అక్షరం మాట బా 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 అని ఏదో అలా పాడుకుంటూ ఉండేవాడు, మాట్లాడుతూ ఉండేవాడు. బట్ హిజ్ మూమెంట్స్ అండ్ అటరెన్సెస్ గేవ్ ది అపియరెన్స్ ఆఫ్ హిజ్ అగ్రీయింగ్ ఆర్ డిసగ్రీయింగ్ విత్ వాట్ హీ హెడ్. కానీ వినేవాడికి వాడు ఏదో వింటున్నట్టు, దానికి ఒప్పుకున్నట్టుగా కొన్నిసార్లు ఇలా ఇలా ఊపేవాడు. ఒక్కోసారి నేను ఒప్పుకోలేదని ఇలా చెప్పిన మాటలు ఇవన్నీ బాబా డైరెక్ట్ స్పీచ్లో చెప్తాను. హీ ఆల్సో మేడ్ ఫ్రీక్వెంట్ గెస్చర్స్ విత్ హిస్ ఫింగర్స్. అలాగే చేతులతో ఇలా ఇలా సౌజ్ఞలు కూడా చేస్తూ ఉండేవాడు. హవెవర్ దిస్ వాజ్ ఓన్లీ హ్యాబిట్. ఇది పాపం వాడికి ఏదో అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి కూడా. యాజ్ దర్ వాజ్ నో సెన్స్ ఆర్ సిగ్నిఫికెన్స్ టు ద గెస్చర్స్. అడిగే అర్థం ఇది, దానికి అర్థం పర్థం ఉండదు దానికి. ఆల్దో ద కాంట్రరీ ఈజ్ ట్రూ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ మస్ట్. కానీ మస్ట్ గురించి మాత్రం మనం ఇలాగ చవకగా ఎప్పుడు మాట్లాడినాకే ధైర్యం చేయకూడదు, వాడి పరిస్థితి వేరు. When a mad ashram was closed in 1944లో క్లోజ్ చేశారట మస్తా ఇది పిచ్చివాళ్ళ ఆశ్రమాన్ని. ఫకీర్ బువా along with the rest of the insane was sent back to the place from where he had come. ఎత్తేసినప్పుడు బాబా ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో ఆ ప్రదేశానికే పంపించేసేవారు వీళ్ళందరినీ. ఈ ఫకీర్ బువా అనేవాడిని కూడా పూనా నుంచి తీసుకొచ్చారు కాబట్టి పూనాలోనే వదిలేసి వచ్చేయమన్నారు. Through a misunderstanding, a rumor spread through the grain market in Pune that Fakir Bova had returned from మై ఆశ్రమ్ యాజ్ ఎ సెయింట్. ఈ పిచ్చివాడు కవర్ వెళ్ళిందంటే యోగి అయిపోయాడు మెహర్ బాబా ఆశ్రమంలో, అంచేత వాడిని తిరిగి మనకు పంపించేశాడు అని ఒక రూమర్ కూడా ఆ ప్రాంతాల్లో వచ్చింది. దిస్ ఎర్రర్ వాజ్ డిస్కవర్డ్ సమ్ మంత్స్ లేటర్ వెన్ వన్ ఆఫ్ ది మండలి హూ వాజ్ సెర్చింగ్ ఫర్ మస్ అండ్ సెయింట్స్ ఫర్ మై వర్క్ heard that there was one in Pune area whom hundreds of people worshipped. ఇది ఎలా బయటకు వచ్చిందంటే, మస్తు ఆశ్రమం పెడదాం అబ్బాయి, మస్తులు నువ్వు ఏరు పట్టరండి అని నేను మండలి వాళ్ళకి పురమాయించాను. వీళ్ళంతా తిరుగుతూ పూనాలో తిరిగితే ఎవడో ఒకడు ఉన్నాడు ఆ మార్కెట్ దగ్గర, చాలా మంది పూజిస్తున్నారట వాడిని అని వీడు మన దగ్గర పిచ్చోడుగా ఉండేవాడు మన ఆశ్రమంలో అని వీళ్ళకి అప్పుడు తెలిసిందనమాట. When a mandali had managed to jostle through the crowds, he found none other than the poor old Fakir Bova sitting in cushions placed on coarsely decorated platform, happily nodding his head to the crowds around him. వాడు పెద్ద పరుపులు వేసి కూర్చోబెట్టారు, చుట్టూ అన్నేపులు కూడా పరుపులు మెత్తగా తగిలిలా పెట్టారు. వాడు ఇలా అంటున్నాడు కూర్చొని. చూశారు వీళ్ళు. ఇది బాబాకి వచ్చి చెప్పారనమాట. There are undoubtedly many in India who are genuinely engaged in search of truth. భారతదేశంలో అనేక మంది ఉన్నారు, అది నిజం. సత్యము కోసమే తీవ్రమైన అన్వేషణ సాగించేవాళ్ళు, దానికి కుదవలేదు. But the masses are more eager to win cheap material benefits through rare spiritual blessings. కానీ ఈ ప్రజలు కనుక వాడిని పసిగట్టారంటే వాడిని విడిచిపెట్టరు. వాడి చుట్టూ చేరి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి తినేస్తూ ఉంటారు. బెల్లం చుట్టూ ఈగలు ఎలా ముసురుతూ ఉంటాయో అలాగే. Equipped with long hair and an ochre colored robe, an unscrupulous man can easily dupe hundreds among the masses here. భారతదేశంలో డబ్బులు చేసుకోవడానికి చాలా సులువైన దారి ఇది. 4 బొట్లు పెట్టేసి బట్టలు కాషాయం వేసేస్తే అయిపోయింది. ఇంక వాడికి ఎంత కావాలితే అంత సంపాదించవచ్చు. జనం తండోపతండాలుగా వాడి చుట్టూ ఉంటారు. If one person worships some individual,
హండ్రెడ్స్ విల్ క్విక్లీ ఫాలో సూట్. ఒకడిని ఎవరినో చిన్న కుర్రాన్ని కూర్చోబెట్టి ఆడు తెలివితేటలుగా ఇంకోడు, ఒరే నువ్వు అలా కూర్చోరే, నేను ఇలా దండం పెడుతూ ఉంటాను, నువ్వు ఇలా అంటూ ఉండని చెప్తే అయిపోయింది. 10 నిమిషాలు 10 మంది చూసారంటే ఒక గంటకు 100 మంది వచ్చేస్తారు అక్కడికి. వచ్చి అందరూ వాడిని ఆరాధించుతూ ఉంటారు. హోపింగ్ దేర్ వై టు రీడ్ దెమ్సెల్వ్స్ ఆఫ్ దర్ ఇమీడియట్ ప్రాబ్లమ్స్ ఫర్ ది ఆస్కింగ్. ఎందుకని ప్రతివాడికి పెద్ద లిస్ట్ ఉంది. ఏమో వీడు ఏ పొట్లో ఏ పా ఉందో మనకి ఏదో సాయం చేసేస్తాడు వీడు. ఇయర్స్ ఎగో among the growing number of new mandali, there was one individual who followed carefully my directions to observe silence, keep fast and do jobs. కొత్త మండలి ఏర్పడిన రోజుల్లో చాలా కాలం క్రితం చెప్తున్నాను నేను. ఒక మండలిలో ఒకడు చాలా జాగ్రత్తగా నేను చెప్పిన నియమాలండి. మౌనం అంటే ఖచ్చితంగా మౌనం ఉండేవాడు, జపం అంటే ఖచ్చితంగా భగవంతుడి నామం స్మరించేవాడు, అంత ఖచ్చితంగా ఉండేవాడు. ఆఫ్టర్ లీవింగ్ ది మండలి హవెవర్ హీ బిగాన్ టు పోజ్ ఎస్ ఎ సెయింట్ అండ్ ఇండ్యూస్డ్ పీపుల్ టు వర్షిప్ హిమ్. సరే మండలి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత, నేను మామూలు కాదు అని ఒక పోజ్ కొట్టి జనం అంతా రా నా కాళ్ళకి దండం పెట్టాను వాడు. అందరూ అతన్ని పూజించడం కూడా మొదలుపెట్టారు. ఐ సెంట్ హిమ్ ఏ వర్డ్ ఆఫ్ వార్నింగ్ అగెన్స్ట్ హిస్ ప్రిటెన్షియస్ బట్ హీ డిడ్ నాట్ హీడ్ ఇట్. నేను కబురు కూడా పంపించిన, తప్పు నాయన అలా ఎప్పుడు చేయకు అని, కానీ అది పట్టించుకోలేదు నా మాట. ఆఫ్టర్ సమ్ టైమ్ హీ బికేమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎన్ అఫైర్ విత్ ది విమెన్ అండ్ అల్టిమేట్లీ రిటర్న్ టు మీ సఫరింగ్ విత్ లెప్రసీ. తర్వాత ఒక స్త్రీతో అక్రమ సంబంధాన్ని పెట్టుకొని కుష్ఠరోగానికి గురై తర్వాత నా పాదాల దగ్గరికి మళ్ళీ వాడు వచ్చాడు, బాబా నన్ను రక్షించు అని. ఐ పార్డన్ హిమ్, ఎంబ్రేస్డ్ హిమ్, వాడిని క్షమించాను, ఆలింగనం చేసుకున్నాను. అండ్ అడ్వైజ్డ్ హిమ్ టు గో హంబ్లీ అబౌట్ ద కంట్రీ గివింగ్ మై మెసేజ్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్ టు ద పీపుల్. వాడికి ఏం చెప్పారంటే ప్రపంచం నలుమూలల, దేశం నలుమూలల వెళ్ళి నా ప్రేమ సందేశాన్ని చాటి చెప్పు ప్రజలకి అని చెప్పాను. ఈజ్ నౌ నో లాంగర్ ఏ లెపర్ అండ్ రిమైన్స్ స్టెడ్ ఫాస్ట్ ఇన్ హిజ్ లవ్ అండ్ సర్వ్స్ మీ. ఇప్పుడు వాడు కుష్ఠరోగం మాయమైపోయింది. నేనంటే అచంచలమైన విశ్వాసం ఉంది వాడికి, నా సేవలో వాడు తరిస్తూ ఉన్నాడు. ఆల్ ద మోస్ట్ ది మంత్లీ నో ఓన్లీ 3 or 4 కేసెస్ ఆఫ్ సచ్ fraudulence. There have been 7 pretenders who have claimed falsely that they had been spiritually enlightened by me and were my spiritual successors. మండలి వాళ్ళకి 3 తెలుసు, కానీ నాకు 7 ఉన్నారు అలాంటి వాళ్ళు తెలుసు, కేటుగాళ్ళు వాళ్ళు. నా ద్వారా స్పిరిచువల్గా బెనిఫిట్ పొందేశామని, నా ప్రతినిధులని ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించడానికి నేనే వాళ్ళని పంపించానని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్న వాళ్ళు 7 ఉన్నారు, నాకు తెలుసు అంటున్నారు బాబా. మస్తరుదు మళ్ళీ మస్తుల్లోకి వస్తున్నారు. హూ బికమ్ పర్మనెంట్లీ అన్కాన్షియస్ ఇన్ పార్ట్ ఆర్ హోల్ ఆఫ్ దేర్ ఫిజికల్ బాడీస్. మస్తులు శాశ్వతంగా చైతన్యం పోద్దట వాళ్ళకి, అంటే ఇంకా మధ్యలో రావడం మధ్యలో పోవడం ఇలా ఉండదు వాళ్ళకి. అయితే కొంతమందికి ఒక శరీర భాగాలు పోతాయట, కొంతమందికి పూర్తిగా పోద్దట. యాక్షన్స్ అండ్ సరౌండింగ్స్ డ్యూ టు దేర్ అబ్జార్ప్షన్ ఇన్ దేర్ ఇంటెన్స్ లవ్ అండ్ లాంగింగ్ ఫర్ గాడ్. ఎందుకు పోయింది ఇది? తీవ్రమైనటువంటి ప్రేమ కారణంగా భగవంతుడి మీద, అంత ప్రేమ వలన వాడికి ఇవన్నీ పోతూ ఉంటాయి. మై లవ్ ఫర్ ద మస్ ఈజ్ సిమిలర్ ఇన్ మెనీ కేసెస్ టు దట్ షోన్ బై ఎ మదర్ who continue to look lovingly after her children regardless of their behavior. నాకు మస్సుల మీద ప్రేమని తల్లికి బిడ్డ మీద ఉన్న ప్రేమతో పోల్చు. ఎందుకని వాళ్ళు చాలా తప్పులు చేస్తూ ఉండొచ్చు, కానీ తల్లి ఎప్పుడు తప్పు పట్టదు. పోన్లే అనుకుంటు. నేను కూడా మస్సుని చూసి ఏమీ తప్పు పట్టను నేను. టు మేక్ హెర్ చైల్డ్ క్లీన్ ఏ మదర్ డస్ నాట్ ఈవెన్ మైండ్ సాయిలింగ్ హర్ హ్యాండ్స్ విత్ ఏ చైల్డ్స్ ఎక్స్క్రిమెంట్. ఒక బిడ్డ మల విసర్జన చేసినప్పుడు ఆ మలాన్ని తన చేతితో తీసి కూడా శుభ్రం చేస్తుంది. అరే నా చేతికి అంటుకుంటారా అని ఎప్పుడు ఆలోచించదు. అలాగే నేను కూడా అంతే అని బాబా చెప్పారు. మనం బాబుజీ ఆయన రాసిన ఒక తొలి అనుభవం, బాబా దగ్గరకు వచ్చాడు స్టూడెంట్గా 1953. ఆయనకి పెళ్ళి అయింది, 2 చంటి పిల్లలు. బాబా రమ్మన్నాడు, వచ్చేసాడు. ఏమై నీకు ఒక ఫస్ట్ డ్యూటీ అప్పచెప్తా, ఒక మస్తు ఉన్నాడు వాడిని చూసుకో, నువ్వు ఎలా చేస్తున్నావో చూసాక అప్పుడు నేను నెక్స్ట్ డిసైడ్ చేస్తానన్నారు. శబాష్, బాగా చూడాలి మనం అనుకున్నాడు. వాడు ఏమడితే అది స్నానం అన్నాడు, బాత్రూమ్ అన్నాడు, తీసుకెళ్ళాడు, స్నానం చేయించేశాడు, టీ అన్నాడు, అంతా రెడీ చేసి బెడ్షీట్లు అన్నీ వేసి ఇప్పుడు కానీ బాబా వచ్చాడంటే మనకి సర్టిఫికేట్ అనుకున్నాడు. టీ అన్నాడు, టీ అంటే పరిగెత్తుకెళ్ళాడు టీ తానే. ఈ లోపల 10 నిమిషాలు ఎంత అయింది, వచ్చేటప్పటికి ఆ మంచం అంతా పాడు చేసేసాడు. అది బాబా ఆ పట్టుకెళ్ళి ఉతుకుతున్నారు బాబా. ఇతను వచ్చేటప్పటికి సీన్ అది
వచ్చేటప్పటికి బాబా ఒత్తుతున్నారు. ఏంటి బాబా అంటే వాడు మొత్తం పాడు చేసాడు, నువ్వేమో వదిలేసి వెళ్ళిపో, ఇదేం సరిపోదునైనా అన్నారు బాబా. అది తొలి అనుభవం అనమాట అతనికి. అమ్మో బాబా మనం ఏదో పౌడర్లు రాసిన సింపుల్గా ఉండదు ఇది బాబా. ఆయన శుభ్రం మొత్తం కడుగుతున్నారు, ఆ దుప్పటంతా ఉతుకుతూ ఉన్నారు. అంటే ఒకటమ్మా, మనం మన కుటుంబ సభ్యులకి మనం చేసుకోవడం ఒక రకంగా అది చెప్తా, అది ఒక ఇది అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎవడో తెలియదు, వాళ్ళు ఎంతమందో తెలియదు, అలా రోజు అలా చేస్తూ ఉండడం అంటే అది బాబా చేయడం వేరు, మండలి వాళ్ళు చేయడం చాలా కష్టం. బాబా దేవుడు కాబట్టి ఆయన, బట్ మండలి వాళ్ళు కూడా ఈక్వల్లీ. ఐఎమ్ ద మదర్ ఆఫ్ ద మస్తులందరికీ తల్లిని నేను. ఇఫ్ గాడ్ వర్ నాట్ దేర్ వుడ్ బి నో మస్ట్. అసలు భగవంతుడే లేకపోతే మస్తులే ఉంటారు కదా ప్రపంచంలో. ఆ భగవంతుడి గురించి పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళే వీళ్ళంతా. దే ఆల్సో ఆర్ లైక్ పార్ట్స్ ఆఫ్ మై బాడీ. అంతేకాదు నా శరీరంలో అవయవాలు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. సమ్ ఆర్ లైక్ మై రైట్ అండ్ సమ్ ఆర్ లైక్ మై లెఫ్ట్ లిమ్స్ అండ్ ఫింగర్స్. కొంతమంది నా కుడి చేయలాంటి వాళ్ళు, కొంతమంది ఎడం చేయలాంటి వాళ్ళు, కొంతమంది నా చేతి వేళ్ళు లాంటి వాళ్ళు. సమ్ ఆర్ నోస్, ఇయర్స్ అండ్ ఐస్ ఫర్ మీ. కొంతమంది నా చెవులుగా మొక్కులుగా కూడా ఉపయోగపడుతూ ఉంటారు నాకు. ఐఎమ్ హెల్ప్ఫుల్ టు దెమ్ అండ్ దే ఆర్ హెల్ప్ఫుల్ టు మీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఇదనమాట. నేను వాళ్ళు సాయం చేస్తాను, వాళ్ళు కూడా నాకు సాయం చేస్తాను. ఉదాహరణకు ఒక యజమాని భార్య ఉన్నారనుకున్నాం, ఒక 60 మంది పిల్లలు ఉన్నారు. ఆఖరి కుర్రోడు 3 ఏళ్ళు. వాడికి సమస్యలు వస్తే ఎవరితో పంచుకుంటాడు? పెద్ద కొడుకుతోటి, పెద్ద కూతురుంటే పెద్ద కూతురుతోటి వాళ్ళతోటి పంచుకుంటాడు. మిగిలిన పోండ్రా పోయి ఆడుకోండి, ఇక్కడ అల్లరి చేయకుండా పోండి అంటాడు. మనం అంతా ఆ చిన్నపిల్లలు లాంటి వాళ్ళు బాబాకి. ఈ మస్తులు పెద్ద కొడుకులు లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళతో పంచుకుంటూ ఉంటాడు. ఎవరైనా నా పని చేయాలంటే చేసుకుంటాడు. వాడికి ఏదో కొంచెం సాయం చేయంటే వాడు సాయం చేయగలుగుతాడు. ఎందుకని మస్తులు అంటే 5th ప్లేన్, 6th ప్లేన్, 4th ప్లేన్లో ఉన్నవాళ్ళు కాబట్టి పవర్స్ ఉంటాయి వాళ్ళకి. సో దే కెన్ రీడ్ ద మైండ్స్. వాడికి ఏదో సాయం చేయంటే వాడు సాయం చేయగలడు. మనం ఏం చేసేది ఏం లేదు ఇక్కడ. ఊరిక న్యూసెన్స్ కొబ్బరికాయలు కొట్టేయడం, ఆరతలు ఇచ్చి. ది మస్ట్ ఆర్ అలోన్ నో హౌ ది లవ్ మీ అండ్ ఐ అలోన్ నో హౌ ఐ లవ్ దెమ్. వాళ్ళు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు. నేను వాళ్ళని ఎంతగా ప్రేమిస్తానో నాకు మాత్రమే తెలుసు. ఐ వర్క్ ఫర్ ద మస్ట్ అన్నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ దే వర్క్ ఫర్ మీ. నేను మస్తుల కోసం సంపూర్ణమైన ఎరుకతో పనిచేస్తూ ఉంటాను. వాళ్ళకి తెలుసో తెలియకో నా కోసం పనిచేస్తూ ఉంటారు. అందుకే బాబుజీ రాస్తారు లాడ్మేర్లో 2-3 వేల మైళ్ళు ప్రయాణం చేసేవారట. రైళ్లలో, బళ్లల్లో, ఎడ్ల బండ్ల మీద బురదలో ఇంతంత లోతు తిండి లేకుండా వెళ్ళి అక్కడెక్కడో అడవిలో ఒక మస్తున్నాడంటే వాడి దగ్గరికి వెళ్ళి 2 నిమిషాలు అని కలిసేసి వచ్చేసి పదన పోదాం అనేవారిని, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం. ఇదేంటి రావడం ఎందుకు, ఈ వెళ్ళిపోవడం ఎందుకు? బాబుజీ రాస్తాడనమాట. అతనేమంటాడంటే, మహానంద పరిస్థితిలో ఉన్నటువంటి భగవంతుడు ఈ శరీరం వేసుకొని భూమి కదా రావడం అనేటువంటిది చాలా పెద్ద సాహస కృత్యం ఉంటుంది అతనికి. అతి భయంకరమైనటువంటి అనుభవం భగవంతుడికి. మరి అలా వచ్చినప్పుడు ఫస్ట్ తన ముద్దు బిడ్డలకి చూపెట్టాలి. ఒరే వచ్చేసేయండి రా, నేను ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్తూనే ఉంటే ఈ జాగ్రత్త మీ ఇయ్యంగుడు కలిసిరా ఒకసారి బావురు బాధపడతాడు అంటారు కదా. మనకు బాగా ఆప్తులు ఎవడో ఉంటే మనం వెళ్ళి కలగపడపోతే వాడు బాధపడతాడు. ఆ బావుజీ రాస్తాడనమాట. తన ఆప్తులకి తన దివ్యమంగళ రూపాన్ని చూపెట్టాలి కదా. అందుకని అంత కష్టపడి వెళుతూ ఉండేవాడు బాబా. అంత మూలలకు కూడా వెళ్ళి చూపెట్టేస్తే అయిపోయింది, పదని పోదామని వచ్చేసేవాడు. మరి వాళ్ళకే ఆ అర్హత ఉంది కదా, మిగిలిన వాళ్ళకి ఆ అర్హత లేదు. వాళ్ళకి discovering and collecting the mad had been child's play compared to the task the mandali were now assigned to trace, contact and induce the must to come into the mastastram. పిచ్చి వాళ్ళని సేకరించడం చాలా ఆశవు. ఏమైనా పిచ్చోళ్ళు ఎవరన్నా ఈ వీధిలో ఎవడు పడితే చెప్పేస్తాడు. అక్కడ 4 ఉన్నారని, ఆ రామారావుపేటలో 4 ఉన్నారు, గాంధీనగర్లో 3 ఉన్నారని. కానీ మస్తుల్ని అది మాత్రం భయంకరమైనటువంటి కష్టంతో కూడుకున్నది. చాలా కష్టాలు పడేవారు. ఉత్తర భారతదేశంలో మస్తు ఉన్నాడంటే తీసుకురమ్మంటారు బాబా. మండలి వాళ్ళు పంపిస్తారు. వాళ్ళు చాలా పవర్ఫుల్. వాడు ఏమంటారు అయిపోద్ది కదా. వాడిని బతిమాలి తీసుకొస్తాడు. ఏదో ప్యాసింజర్ బండి ఎక్కిస్తారు. మరి ఫస్ట్ సెకండ్ క్లాసుల్లో ఇలాంటి వాడిని ఎక్కించుకోరు కదా. ఒకసారి దిగంబరంగా ఉంటారు, ఈ గడ్డం పిచ్చోడు, బట్టలు ఉంటాయి, ఉండకపోతే ఇవన్నీ బాధలే. సరే ఎక్కించుకున్నాడు. మధ్యలో ఏదో స్టేషన్లో కిందకి దిగేశాడు, కూర్చున్నాడు. ఎక్కరా బాబు అంటే ఎక్కడ, బండి సిగ్నల్ ఇచ్చేసాడు. బండి ఇచ్చేసాడు, బతిమాలుతున్నాడు. అబ్బాయి ఎంతసేపు ఉంటామంటే మంచి చెడ్డ లేదంటే ఇంకా వెళ్ళటలేదు బండి వెళ్ళటలే. మొత్తం వాళ్ళకి ఏం అర్థం లేదు. మెకానికల్ తీసుకొచ్చారు, అన్నీ తీసుకొచ్చారు. ఆఖరికి 2-3 గంటలు ఉండిపోయింది బండి.
ఆఖరికి ఇతను చెప్పాడు, వీడు మామూలుడు కాదు, మొత్తం బండిని ఆపేయగల నాతో పాటు మీరందరూ వచ్చాను బతిమాలి లోపల కూర్చోబెడితే బండి కదులుద్దని చెప్పాడు. వాళ్ళందరూ మోస్తే బండి కదిలి. అలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరిగేవి అనమాట. అంచేత వాడిని కనిపెట్టడం కష్టం, తీసుకురావడం కష్టం. తీసుకొచ్చిన తర్వాత బాబా దగ్గర ఉంచడం కష్టం. మన కరీం బాబా గురించి చెప్పుకున్నాం. సమాధి వెనకాల షెడ్ లాగా ఎర్ర రూఫ్ ఉన్నటువంటి రూమ్ ఉంది. దట్ ఈ మెడిటేషన్ హాల్, మస్తాశ్రమ్, మెటర్నిటీ హాస్పిటల్, సెక్లూషన్ రూమ్ అన్నీ అదే. అక్కడ పెట్టేవారు. ఇనప చైన్లు వేసి, మామూలు ఒక మర్డర్ చేసిన వాడిని పెద్ద పెద్ద సినిమాల్లో కడతారు కదా, ఇలా చేశారు, ఇలా కాళ్ళు పెట్టి కట్టేవారట. అది కట్టేవారట. బాబా వచ్చినప్పుడు చైన్స్ తీసేసేవారు. 100 మందిని ఇసిరేసేవాట వాడు ఒక్కడే. మొత్తం ఇటు 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 అసలు వాడిని అలా పట్టుకోలేకపోయేవారట. అప్పుడు బాబా చెప్పారు, ఇనప చైన్లు వాడని మీ వల్ల కాదని. బాబా వచ్చినప్పుడు మాత్రం చైన్స్ అన్ని తీసేస్తే ఎదురుగా వచ్చి కూర్చునేవాడు. ఆల్దో బాబా హ్యాడ్ started contacting God must 1915. బాబా 1915లోనే తొలి మస్తుని కాంటాక్ట్ చేశారు. హిజ్ రెగ్యులర్ మస్ట్ డిడ్ నాట్ స్టార్ట్ అంటిల్ 1938. అయితే మస్తు కార్యక్రమము అని ప్రత్యేకంగా ఆ పని మీద తిరిగింది 1938లో మొదలుపెట్టారు. దే రిమైన్ టు దిస్ డే వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ హిజ్ ఇంటర్నల్ వర్క్. ఆయన చేసిన అవతారుడుగా వచ్చి మెహర్ బాబా చేసిన ఆంతరిక కార్యక్రమానికి బాహ్యమైన సంకేతం ఈ మస్తు వర్కే మనకు బాగా ఎక్కువగా కనపడుతుంది. అంటే ఎంత ఆంతరికమైన సహాయం వాళ్ళందరికీ చేశాడో, ఇంత కఠోరమైన బాహ్యమైన శ్రమకు ఓర్చి అని తెలుస్తుంది. ఏ స్ప్లెండిడ్ అకౌంట్ ఆఫ్ 75,000 miles of Baba's must trips, in which he contacted 20,000 must, as well as a description of Baba's mad and must ashram activities has been given by one of his resident Mandali, Dr. William Donkin, in a unique work, The Wayfarers. ఈ అద్భుతాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే బాబా ఆజ్ఞ ప్రకారము ఆయన తొలి మండలి శిష్యులలో ఒకడైనటువంటి డాక్టర్ విలియం డాంకిన్ వేఫేరర్స్ అనే గ్రంథ రూపంలో అది అందుబాటులో ఉంది. దానికి ఎవరు రాశారు? ఉపోద్ఘాతము బాబా రాశారు. దానికి ఉపోద్ఘాతం అంటే ఒక మానవుడు రాసిన పుస్తకానికి పరిచయ వాక్యం బాబా రాశారు. అలాగే డాన్ స్టీవెన్స్, ఐవి డ్యూస్ బాబా రాసిన పుస్తకానికి వీళ్ళు పరిచయ వాక్యం రాశారు. మరి అది ఇంకా గొప్ప. గాడ్ స్పీక్స్ స్వయంగా బాబా రాసిన దానికి డాన్ స్టీవెన్స్ పరిచయం రాశాడు. ఇది వేఫేరర్స్ బాబా చాలా ఎక్కువగా, చాలా కష్టమైన పుస్తకం అమ్మా. కష్టం అంటే ఏమ్మా నేను చదివాను, అక్కడక్కడ చదివాను. ఇవన్నీ కూడా బ్రహ్మ విద్య అమ్మా. ఇవి కాలక్షేపంగా మాత్రం ఉండవు. మనం పూర్తిగా నవనాడులు ఇక్కడ పెడితే లార్డ్ మేయర్ ఒక్కటే అలా నవల్లాగా వెళ్ళిపోద్ది తప్ప. టఫేనమ్మా. అంటే మనం ఫ్రీడమ్ తీసుకొని చాలా వదిలేసాం, దానిలో మొత్తం చదవలేదు. బయటకు వచ్చినాయి మనకు అర్థం అవట్లేదని చెప్పుకుంటే రాని పుస్తకం గురించి మీరు వరకు వచ్చినవి మనకు అర్థం అవట్లేదు. అదే భాస్కర్ రాజు గారు అడిగారు, ఇలాగ అడిగితే నువ్వు బాబా ఏమేమి పుస్తకాలు రాయడో తెలుసా అన్నాడు. తెలిసాడు. అవన్నీ చదివేసేవి లేదని. అవన్నీ చదివేసాక నాకు చెప్పు, అప్పుడు నేను చెప్తాను. మరి అంత సులువు కదా మరి. Baba once pointed out 7 mango trees to a group of సహవాసీస్ విజిటింగ్ మేరాజాద్. ఒకసారి మేరాజాద్ ఈ సహవాసీలు తీసుకుని వెళ్ళారు. అక్కడ 7 మామిడి చెట్లు ఉన్నాయి. ఆ 7 చెట్ల గురించి ఇలా చూపించారు బాబా. దీస్ ఆర్ ది ఆఫ్ షూట్ ఆఫ్ వన్ ఆఫ్ మై చెరిష్డ్ మస్ట్ కాంటాక్ట్స్. నాకు బాగా ఇష్టమైన ఒక మస్తు సాంగత్యంకి గుర్తుగా ఈ మామిడి చెట్లు ఉన్నాయి ఇక్కడ. దిస్ మస్ట్ హ్యాడ్ ప్రెజెంటెడ్ మీ విత్ 7 mangoes. ఆ మస్తు 7 మామిడి పండ్లు నాకు గానుగ్గా బహుమానంగా ఇచ్చాడు, ఉంచుకో ప్రభు అని. యాజ్ ఐ ప్రామిస్డ్ ద మస్ట్ ఐ ఏట్ దెమ్ ఆల్ కంప్లీట్లీ అండ్ ద 7 seeds ఐ ప్లాంటెడ్ హియర్ వేర్ యు నౌ సీ దెమ్ గ్రోన్ ఇన్ టు ట్రీస్. 7 మామిడి పండ్లు సంపూర్ణంగా నేను తినేశాను, ఆ టెంక తప్ప. ఆ టెంకల్ని ఇదిగో ఇప్పుడు నాటించి ఇప్పుడు చెట్ల కింద మీరు చూస్తున్నారు. యాజ్ ది మండలి వెల్ నో ఐ సూన్ గివ్ అవే whatever I have chosen to receive except what I receive from the must. అది బాబా చెప్తున్నారు. మండలి వాళ్ళందరికీ తెలుసు, నాకు ఎవరు ఏమి ఇచ్చినా సరే అవి ఇలా తీసుకుంటాను, ఇలా ఎవరికొకరికి ఇచ్చేస్తూ ఉంటాను. కానీ మస్ట్ ఇచ్చింది మాత్రం ఎప్పుడు ఎవరికి ఇవ్వను నేను. బాబా చెప్తున్నారు. ఈవెన్ ఇఫ్ దే గివ్ మీ పీసెస్ ఆఫ్ rags or waste paper I treasure them.
చెత్త కాగితము అశుద్ధం ఇచ్చినా దాన్ని ఒక అమూల్యమైన రత్నంలాగా దాచుకుంటాను నేను. And later, I and those who accompany me on a must trip keep moving night and day for weeks at a time without regular or adequate meals, and only rarely do we rest for a night. అలాగే మస్తు కార్యక్రమంలో నేను పడిన బాధలు మండలి వాళ్ళందరికీ తెలుసు. మేమంతా అలా నిరంతరాయంగా పగలు లేక రాత్రి లేక తిండి లేదు, విశ్రాంతి లేదు, కొన్ని రోజుల పాటు నిద్ర లేకుండా అలా తిరుగుతూ ఉండేవాళ్ళం. On one such occasion, we were sleeping on a railway platform for the night. అలా ఒక సందర్భం చెప్తానని బాబా చెప్తున్నారు. ఒకరోజు రాత్రి అయిపోయింది, మేము తిరుగుతూ ఉన్నాం మస్తుల కోసం, ప్లాట్ఫారం మీద రైల్వే స్టేషన్లోనే పడుకున్నాం. అక్కడే at daybreak someone was found sharing my blanket with me. చలి, నేనేమో ఆ రగ్గు కప్పుకొని అక్కడ పడుకుని ఉన్నాను. నా రగ్గులోకి ఎవడో దూరున్నాడు. పొద్దున్న లేచేటప్పటికి చూస్తే ఈ రగ్గులో ఒకడు ఎవడో పడుకుని ఉన్నాడు. అంటే నాతో పాటుగా ఆ రగ్గులో ఇంకొకరు కూడా ఉన్నాడు. The stranger admitted on questioning that he was a petty thief known to the police. ఎవడు నువ్వు అని అడిగారు మండలి వాళ్ళు. బాబా అన్నారు, ఎవడు వీడిని అడిగితే నేను చిన్న దొంగతనాలు, చిల్లర దొంగతనాలు చేసుకుంటూ ఉంటాను, పోలీసు వాళ్ళందరికీ నా మొహం తెలుసు అన్నాడు. However, he insisted that he had not been trying to rob us. మిమ్మల్ని దొంగతనం చేయడానికి నేను రాలేదు నమ్మండి, బట్ టు సీక్ షెల్టర్ ఫర్ ద నైట్. ఆ పోలీసు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి మీ దగ్గర ఆ నీడ కోసం చెప్పి ఇక్కడ దూరి ఇలా దాక్కున్నాను అన్నాడు. ద మండలి వర్ ఇంక్లైన్ టు హ్యాండ్ హిమ్ ఓవర్ టు ది పోలీస్ ఇమీడియట్లీ, బట్ ఐ లెట్ హిమ్ గెట్ అవే. మండలి వాళ్ళు అన్నారు, నోనో పట్టుకెళ్ళి పోలీసు వాడికి అప్పచెప్పేద్దామన్నారు. బాబా అన్నారు, అలా వద్దు, వాడు మనం నమ్మాడు కదా కాబట్టి మనం వాడిని పోనిద్దామని బాబా అన్నారు. From mid-October 1949 to end of January 1952, Baba lived what he called his life of complete external renunciation. 1949 అక్టోబర్ నుండి ఇంచుమించు జనవరి 52 వరకు 2.5 ఏళ్ల పాటు బాబా ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానాన్ని అవలంబించారు. బాహ్యమైనటువంటి సన్యాసము అని చెప్పవచ్చు. దాన్ని ఏమిటిది? దాని పేరు నవజీవనము. నవజీవనం అంటే అదే. సో ఫార్ నో కంప్లీట్ అకౌంట్ హ్యాస్ బిన్ రిటన్ ఆఫ్. ఈ పుస్తకం రాసినప్పటికీ అతను చెప్తున్నాడు, ఇప్పటి వరకు పూర్తిగా ఒక గ్రంథం దాని గురించి సంపూర్ణంగా సమగ్రంగా రాలేదు అంటున్నాడు. కానీ ఇప్పుడు వచ్చింది. ఎవరు రాశారు? భావు కల్చరీ రాశాడు. ద న్యూ లైఫ్. ఇంత పుస్తకం వచ్చింది, ఇప్పుడు అందుబాటులో ఉంది మనకి. ద ఫుల్ స్టోరీ ఆఫ్ ది హార్డ్షిప్స్ అండ్ క్రైసిస్ incident to this life of self-created helplessness remains known only to the companions Baba took with him in his new life adventure. మరి పుస్తకం లేని కారణంగా ఆయనతో ఎవరెవరు పాలు పంచుకున్నారో వాళ్ళకు మాత్రమే తెలుసు పూర్తి వివరాలు. ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు, అవన్నీ కూడా. These were the handful of men and women who had chosen and were allowed to participate in a venture. ఆయన కూడా వెళ్ళిన వాళ్ళు మొత్తం 20 మంది. 16 మంది మగవాళ్ళు, 4 ఆడవాళ్ళు. ఆ 16 మందిలో బాబా కూడా ఒకటి. మొత్తం 20 మంది వెళ్ళినవాడు. They travel with him from place to place in distant parts of India, mostly on foot and under the most trying conditions, having no ready shelters, no money and no day-to-day provisions to draw upon. వాళ్ళ జీవన శైలి చెప్తున్నాడు. వాళ్ళ దగ్గర డబ్బు లేదు, ఏర్పాట్లు ఏమీ లేవు. ఎక్కువ కాలినడకని, డబ్బులు లేనప్పుడు ఏం చేయాలి? కాలినడకని నడవడమే. రెడీమేడ్ మనకి సాయంత్రం వెళ్ళగానే ఫోన్ కొట్టేసి భోజనాలు రెడీ చేసేయండి అని చెప్పనాక అది ఏమి లేదు. ఉంటే తింటాం, లేకపోతే లేదు. బెచ్చబెత్తుకుని బతికేవారు. అంత భయంకరమైన పరిస్థితులలో వీళ్ళందరూ జీవించారు 3.5 ఏళ్ళు ఇంచుమించు. వన్స్ రిఫరింగ్ టు ది క్యారవాన్. ఇప్పుడు మేరాజాదులో బ్లూ బస్ ఉంది కదమ్మా, ఆ బ్లూ బస్ పక్కనే చిన్న గల్లీలాగా లోపలికి వెళతాం. అక్కడ ఒక క్యారవాన్ అని బ్లూ ఒక ఎద్దుల బండిలాగా ఒకటి ఉంటుంది, ఉడేంది, చూడలేరు. అది క్యారవాన్ అంటే అది లాగడానికి ఎద్దులకు కట్టేవారు అన్నమాట. ఒక క్యాబిన్ లాగా ఉంటుంది, అది క్యాబిన్ లాగే ఉంటుంది. అది చూపించి బాబా చెప్పారు, ఎట్ ఎ లేటర్ స్టేజ్ ఆఫ్ న్యూ లైఫ్ దిస్ వాజ్ యూజ్డ్ యాజ్ ఎ రెడీ షెల్టర్ ఫర్ ద నైట్ ఫర్ ఉమెన్ అమాంగ్ మై న్యూ లైఫ్ కంపానియన్. 4 ఆడవాళ్ళు ఉండేవారు బాబా కూడా. వీళ్ళేమో రోడ్ల మీద పడుకునేవారు, ఎక్కడుంటే అక్కడే రోడ్డు పక్కనే. మన ఆడవాళ్ళు అలా బయట పడుకుంటే వాళ్ళకి రక్షణ. అందుకని ఈ బండిలో లోపల నుంచి బోల్ట్ వేసేసి పడుకోమనేవారు బాబా 4 ఆడవాళ్ళు. అలాగే వాళ్ళ సామాన్లు ఏమైనా హ్యాండ్ బ్యాగ్లు అవి ఉంటే అవి కూడా అందులో పెట్టు, అలాగే దీన్ని వాడేవారు బాబా. ద క్యారవాన్ వాజ్ డ్రాన్ బై ఏ పెయిర్ ఆఫ్ బులక్స్. మరి దీన్ని ఎవరు లాగుతాడు? ఒక 2 ఎద్దులు ఉండేవి. బాబా మేరాబాద్లో పెంచిన ఎద్దులు అవి. ఆ ఎద్దులే లాగుతూ ఉండేవి. విచ్ వర్ ది చార్జ్ ఆఫ్ ది మెన్. ఆ ఎద్దులు మాత్రం మగవాళ్లే, మెన్ మండలి వాళ్ళు ఇన్ఛార్జ్, చూసుకుంటూ ఉండాలి. ద మెన్ ఆల్సో హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎ క్యామెల్, ఏ హార్స్, 2 donkeys and 2 goats which we took with us for a period. డాక్టర్ నాథ్ అని ఒకడు ఉండేవాడు, తెలుసు కదా? తెలియదు. మరి బెనారస్ వెళ్ళారు బాబా న్యూ లైఫ్లో. ఒక్క నిమిషం మనం చెప్పుకున్నాం. బెనారస్ వెళితే ఇలాగ కాలినడకని ఇలా తిరుగుతున్నారు. బాబా అన్నారు,
ఇలా తిరగడం కాదు, ఇక్కడ నెల రోజులు ఎంతో మనం బంగ్లాలో ఉండిపోతే బాగుంటుంది, ఎవడన్నా ఇస్తాడేమో అడిగిరా అన్నారు. ఎవడిస్తాడు అలాగే, ఎవడన్నా ఇస్తాడేమో. మనం నెల రోజులు మనం అంతా 20 మంది ఉండిపోతాం. వెళ్తాడు వాకప్ చేస్తే ఎవరో డాక్టర్లు ఉన్నారు, పెద్దవాళ్ళు చాలా మంచోళ్ళు 2 ఉన్నారని చెప్పారు. వెళ్ళి అడిగాడు బాబా. అడిగితే తప్పకుండా ఇస్తాం రండి ఉంటానంటే, బాబా ఏం చెప్పారు, నేనెవరో చెప్పకూడదు, నా పేరు ఎట్టి పరిస్థితిలో బయటికి రాకూడదు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్నారంటున్నా కాబట్టి వాడికి మన కండిషన్లు చెప్పన్నారు బాబా. ఒకటి, వాళ్ళు ఎవరు నన్ను చూడడానికి రాకూడదు, వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఆ వండిన పదార్థాలు మనవాడికి అప్పచెప్పి వెళ్ళిపోవాలి తప్ప వాళ్ళ లోపల రాకూడదు. మనం ఏం చెప్తే అది చెయ్యాలి కానీ వాడి చెప్పింది మనం ఎప్పుడూ చెయ్యం. ఇష్టమైతే అడిగిరా అంటాడు, ఇష్టమైతే మహాప్రసాదంగా మేము తీసుకుంటా ఉన్నారు. మీ పెద్దన్నగారు ఏం చెప్తే అదే, దానికి మేము ఒప్పందం అంటారు. అలాగా రోజు వండి పంపిస్తూ ఉంటాడు పాపం. పెద్ద డాక్టర్ అతను, 20 మందికి వంటలు వడ్డనలు. ఎవడో అంటాడు కానీ కాయగూర భోజనం కదా కొంచెం కష్టంగా ఉంది, ఏవో అప్పడాలు ఒడియాలటి కూడా ఉంటే బాగుంటుంది, మళ్ళీ చెప్పమంటారు బాబా. వాడికి స్పెషల్గా వండి పంపగలదా అడగమన్నారు. అవి కూడా వండి పంపిస్తారు. అంటే అది ఎలా సాధ్యం అంటే ఆయనకి చెల్లి. వాడు మధ్యలో చూడడానికి ప్రయత్నం చేయడానికి కౌరు పంపుతాడు. మళ్ళీ అడిగితే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, నీకు చూడడానికి నీకు అవకాశం లేదని చెప్పి ఇలాగే పడుతూ ఉంటారు. సరే ఆఖరికి మళ్ళీ ఇంకో కొన్ని కోరికలు ఉన్నాయి మా దగ్గర, మాకు ఏం చెప్పండి అంటే, మాకు ఒక్క తెల్ల వెంట్రుక కాంది ఏ రంగు ఉండకుండా ఒక్క వెంట్రుక కూడా ఉండకూడదు, అలాంటి గుర్రం వాడు కావాలి మాకు. నువ్వు తేగలవా? మరి దానికి టైం ఇస్తారా మాకు కొంచెం అని అడిగాడు. 15 రోజులు టైం ఇస్తారని చెప్పారు. 15 రోజులు తేపోతే వెళ్ళిపోతాం. వాడు పట్టుకొచ్చాడు ఆఖరికి. మొత్తం సంతలన్నీ తిరిగి తోకలో కూడా ఒక్క తెల్ల వెంట్రుక కాకుండా ఒక్క వెంట్రుక కూడా అదర్ కలర్ ఉండకూడదు తెచ్చాడు. ఆ తర్వాత 2 ఆవులు, ఎవడో తెలియదు, ఒక ఒంటె క్యామెల్, చివరిలో 2 డాంకీస్. డాంకీలు ఎందుకై బాబు మీకు ఇవన్నీ అంటే, పోనీ ఏదో దేవుడి దగ్గరికి వెళ్తున్నారు తీర్థయాత్రలు. ఈ హిందువులకి గాడిని తీసుకెళ్ళడం అపశకునం కూడా అంటాడు. అవన్నీ నీకు అనవసరము, ఇవన్నీ తీసుకొని బయలుదేరతారు వీళ్ళు వెళ్ళేటప్పుడు. అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అదే బాబా చెబుతున్నారు ఇక్కడ. వాడు ఇచ్చాడు, ఆ డాక్టర్ రాదన్నవాడు ఇచ్చాడు ఇవన్నీ కానుకగా. అంటే అసాధ్యమైన విషయమే. ఆయన లోపల నుంచి వాడికి ఎలా హెల్ప్ చేస్తూ ఉండేవాడు. 4 డిగ్రీల చలిలో బయట పడుకునేవారు. ఇరిచి అంటాడు అన్నమాట. 6 బయట ఒకసారి పడుకుని ఉంటారు. పడుకుంటే పొద్దున్న లేచేటోడికి 2-3 టపా కట్టేస్తారు గ్యారంటీ అని అనుకుంటాడు. ఎందుకంటే వీళ్ళంతా సున్నితమైన వాళ్ళు. డాక్టర్ విలియం డాంకిన్ అనగా వీళ్ళందరూ మామూలుగా ఇలాగా రఫ్గా బతికిన వాళ్ళు కాదు కదా. మెహ్రా, మణి, గోహర్ వీళ్ళంతా మరి 6 బయట పడుకుంటారు. పొద్దున్న లేచేటోడికి ఇది తెల్ల వారుతుండగా గంటల సౌండ్ వినపడి లేపుతాడు ఇరిచి. ఏంటి గంటలు అంటే బళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. వరుస పెద్ద క్యూ బళ్ళు ఉన్నాయి. అది దగ్గరికి వచ్చాడు. వీళ్ళు పడుకున్న వాళ్ళు చూసి ఆగాడు. బాబు ఇలా రా ఒకసారి ఇరిచిని పిలిచాడు. ఏంటి కథ అని అడిగితే, ఒక ఆయన 2 రోజులు 3 రోజులు అయింది, కల్లో కనిపించాడు, నా కోసం ఇవన్నీ తేగలవా అని అడిగారు, అవన్నీ పట్టుకొచ్చేయండి అని అన్నాడు. ఎవడో ఆయన అడిగితే బాబా అలా నుంచాడు. అదిగో అక్కడ ఆయనే కనిపించాడు. మొత్తం రగ్గులు, స్వేటర్లు అన్నీ మోసుకొచ్చాడు. మోసుకొచ్చి కాయగూరలు కూడా తెస్తాడు బళ్ళ నిండా. సరే ఇవన్నీ నీకు ఇస్తానంటాడు. బాబా ఆలోచించి, ఓ పని చేయి, నువ్వు నీ భార్య వండి పెడితే ఇవి తింటాం, లేకపోతే పట్టుకోండి. వండి పెట్టాడు అలాగా. వీళ్ళు కూడా వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి నడిచి అలాగే వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు బాబాకి వండి పెట్టారు. వాళ్ళు బాబాకి మొత్తం మండలికి ఆ తెచ్చిన సామాన్లు అయిపోయే వరకు అలా వండి పెట్టారండి. అది అంటే ఆయన వాళ్ళకి ఎంత సాయం చేస్తాడో, వాళ్ళని ఎలా లాక్కుంటాడు. అతని పేరు తోడీ సింగ్. చాలా గ్రేట్ లవర్ అనమాట. అప్పటికెవరో బాబా ఎవరో తెలియదు అతను, అయినా వచ్చాడు అతను. అలాగే నవజీవనంలో అనేకమైన విషయాలు జరిగేవి. బాబా చెప్తున్నారు, ఒక 2 గాడిదలు, ఒక గుర్రం, ఒక ఒంటి, 2 ఆవులు, ఇవన్నీ ఉండేవి. అవి ఎంత కష్టం అంటే, వీళ్ళకి ఒక పక్క కాళ్ళు బొబ్బలు కాసిపోయి తిండి లేదు, నీళ్లు ఉండి కాదు, ఏమో మొరాయించి. ఈ ఆవుకి దోళ్ళు ఉండేవి, ఆ దోళ్ళు వచ్చేవి కాదు. మొరాయిస్తే కొట్టబోయాడు. గని ఎవరో బాబా చూసి చాలా కోపడ్డారు. అసలు నవజీవన నియమాలు ఏంటి, ఎవడి మీద హింసను ప్రదర్శించకూడదు, ఇంక్లూడింగ్ యానిమల్స్. నువ్వు దాన్ని ఎలా కొడతావు? మరి నడపోతే ఎలా మొయ్యమన్నాడు. మోసారు. గాడిదని ఒకడు మోసాడు, దూడను ఒకడు మోసారు. అలా మోసారు అంటే ఇంకా హైయెస్ట్ అనమాట పేషెన్స్ లో. ఇంకా తారస్థాయికి చేరిపోయిన పేషెన్స్. బాబా కూడా అందులో పాలు పంచుకునేవారు. మై కంపానియన్స్ సఫర్డ్ అన్ఇమాజినబుల్ హార్డ్షిప్స్. బాబా చెప్తున్నారు, నా అనుచరులు అతి భయంకరమైన కష్టాలు అవలీలుగా వాళ్ళు భరించేశారు. వాళ్ళు అట్ టైమ్స్ వీ యూస్ టు బెగ్ ఫర్ ఫుడ్ అండ్ ఫర్ అదర్స్ డే టు డే రిక్వైర్మెంట్స్. మేము ఒకసారి ఇలా పెట్టినోడు ఎవడు లేకపోతే, బాబు ఇదిగో తిండి కావాలి, బాబు దుప్పటి కావాలి, బాబు ఏమైనా కప్పుకోనికి బట్ట ఉందా, ఇవన్నీ కూడా మేము బిచ్చం కింద ముష్టెత్తుకునేవాడు. బాబా కూడా బిచ్చానికి వెళ్తూ ఉండేవారు. ఎక్కువ ఇరిచి చేసేవాడు. ద లాస్ట్ పీరియడ్ ఆఫ్ ఓవర్ 2 months of the new life were spent at Merajat.
బాబా మేరాజాద్లో చూపెడుతున్నారు. ఆ నవజీవనం చివరి దశల్లో జనవరి ఫిబ్రవరి 1952 ఇక్కడే మెహరాజాద్లోనే గడిచాయి 2 నెలలు కూడా. డ్యూరింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ డిడ్ మై మనోనాష్ వర్క్ ఇన్ సెక్లూషన్. నవజీవనం చదివినట్లయితే గనక 1949 నుంచి మొదలై ఉత్తర దేశం అంతా తిరిగి చివరికి హైదరాబాద్ చేరారు. హైదరాబాద్లో ఖొజాగూడ అని ఒక కొండ ఉంది. ఎప్పుడైనా వెళ్ళారమ్మా? సరే వెళ్ళండి. ప్రత్యేకంగా వారం రోజులు ఉన్నారు బాబా అక్కడ ఒక గుహలో ఏకాంతవాసం. అక్కడి నుంచి కాలినడకన 20 మందిని తీసుకొని మెహరాబాద్ నడిచి వెళ్ళిపోయారు. 300 మైళ్ళు ఎంతో, మొత్తం 400 మైళ్ళు కాలినడక హైదరాబాద్ నుంచి మెహరాబాద్ వెళ్ళి అక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేసిన పని మనోనాష్, అంటే మనసును నాశనం చేయడం అనే కార్యక్రమం అక్కడ ప్రారంభించారు బాబా. అది మెహరాజాదులో కూడా కొనసాగించారు. అదే చెప్తున్నారు మనోనాష్. ఎవరి మనస్సు? మానవాళి యొక్క మొత్తం మనస్సు మీద పనిచేశాను అన్నారు బాబా. అక్కడ చేశారు. And it was then that the 2 cabins were removed from the hill and added to the seclusion area adjoining the garden. బాబా ఏం చెప్తున్నారంటే, ఆ కొండ ఉంది కదా, పెంపల్గామ్ కొండ, వెళ్ళారు కదా మెహరాజాద్లో వెనకాల కొండ ఉంది. ఆ కొండని సెక్లూజన్ హిల్ అంటారు. ఎందుకని దాని మీద 2 క్యాబిన్స్ ఉండేవి. ఆ 2 క్యాబిన్స్లోనూ బాబా ఏకాంతవాసం చేసేవారు. అప్పుడు ఆ క్యాబిన్స్లోనే ఏకాంతవాసం చేశారు. కానీ ఈ చివరి టైం వచ్చేటప్పటికి మనోనాష్లో చివరి దశలో ఆ 2 క్యాబిన్స్ పీకేసి కిందకి తీసుకురమ్మన్నారు. కింద బ్లూ బస్ ఉంది కదమ్మా, ఆ బ్లూ బస్ పక్కన ఈ యాజ్బెస్టాస్ షెడ్స్ ఉంటాయి. అదే ఎరుచి రూమ్గా వాడేవాడు. తర్వాత అందులో బాబా ఉన్నారనమాట, ఏకాంతవాసం చేశారు ఈ మనోనాష్. అదే ఎరుచి రూమ్, సిమెంట్ రేకుల కిందే ఉండేవాడు. అక్కడే అతను జీవనం అంతా. యు ఆర్ హియర్, యూ హూ ఆర్ హియర్ ఫర్ మై సహవాస్ are indeed very fortunate that I am with you at these various spots at Merazad and Mehrabad, where I have done many of my internal and external works. ఈ రోజు నా సమక్షంలో మీరు ఉండడం ఎంత అదృష్టవంతులో మీరు తెలుసుకోలేరు. నేను చేసినటువంటి ఈ కార్యక్రమం, దానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ నేను దగ్గరుండి చూపెడుతున్నాను మీకు. ఇదంతా మీరు ఎంతో భాగ్యం చేసుకున్నట్టు లెక్క. Arriving back in India in September 1952, he again plunged into his must work as well as into his fiery life. సరే, బాబా నవజీవనం అయిపోయిన తర్వాత మళ్ళీ 52 అమెరికా దేశాన్ని పర్యటనకు వెళ్ళారు. తర్వాత తిరిగి వచ్చి మస్ట్ వర్క్ మొదలు పెట్టారు ఫుల్ స్వింగ్ లో. న్యూమరస్ మాస్ దర్శన్ ప్రోగ్రామ్స్ వర్ హెల్డ్ ఇన్ మెనీ విలేజెస్, టౌన్స్ అండ్ సిటీస్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఆ అమెరికా నుంచి తిరిగి వచ్చినట్టునే భారతదేశం అంతా కూడా చాలా ప్రజా దర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బాబా పెద్ద స్థాయిలో తన దర్శనాన్ని ఇచ్చారు. డ్రాయింగ్ 5,000 to 50,000 పీపుల్ ఎట్ ఎ టైం. ఒక్కొక్క సమావేశంలో 5,000, ఒక్కొక్క సమావేశంలో 50,000 మంది ఆయనకి దర్శనానికి ఏర్పాట్లు వచ్చి పాలు పంచుకుంటూ ఉండేవారు. ఈయన వన్ ఆఫ్ ద లార్జ్ దర్శన్ ప్రోగ్రామ్ హెల్డ్ ఎట్ అహ్మద్నగర్ ఇన్ 1954. Several scores from Europe, America and Australia also participated. 54 సెప్టెంబర్లో బహుశా వాడియా పార్క్ దర్శనం అనుకున్న అహ్మద్నగర్లో ఇచ్చారు. అది చాలా పెద్ద దర్శనం. దానిలో పాశ్చాత్యులు కూడా ఉన్నారు. యూరప్ నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి కూడా వచ్చారు. ఫాలోయింగ్ ది సవాస్ ప్రోగ్రామ్ ఇన్ నవంబర్ 1955. ఇప్పుడు మనం 1955 సవాస్ ఈ పుస్తకం మొదలుపెట్టింది. అదైన తర్వాత బాబా immediately began plans for a year's seclusion starting from February 15th, 1956. Broken only by his must work and 1 month's flying trip around the world to greet his devoted followers on 4 continents. సుదీర్ఘమైన ఏకాంతవాసం చేశారు. మధ్యలో మస్తు వర్క్కి విరామము, అలాగే 4 ఖండాలు తిరిగి వచ్చారట ఆ టైంలోనే. ఇక్కడితో మన ఈ గ్రంథాన్ని ముగించాము. అవతార్ మెహర్ బాబాకి జై.